Hello everyone. Good evening. Good evening. Just let me know, guys, if my video, audio, everything is working perfectly. So we can start in 5 minutes. So today's our agenda will be AS 2, 9, 11, 16, 19, 22, 26, 28. Okay, so it's a long list. It's very important for CA, CMA Inter as well as CMA Final. Okay, so you will get lot of marks with these standards. We'll start at 8:05, guys. We'll just wait for 5 minutes. So once we start, we will not be stopping it anywhere. Is it all clear with sound as well as video clarity? Is everything fine, guys? We are starting in 1 or 2 minutes. Yes. Okay, so we will be starting. I think we have waited for enough time for the people to join in. So whoever has joined, I'm happy with them. So one request is that keep interacting, keep asking questions, keep answering whenever I'm asking something. Then that will make our session very more interesting. Because since we are covering a lot of standards in the single video,
it is important that you also get involved, and it is important that I also get some energy from the participation and everything. So let's start. And one more thing, మనం ఎక్కువగా ప్రొవిజన్స్ పైన ఎక్కువగా దాని బ్యాక్గ్రౌండ్ పైన హిస్టరీ పైన అవన్నిటిపైన మనం ఫోకస్ కాదు, బికాస్ వీఆర్ ఇన్ ద ఎగ్జామినేషన్ జోన్, ఎగ్జామ్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి. సో ఆల్ ది స్టాండర్డ్స్ వీ విల్ బి ఎస్ ఆల్ ది స్టాండర్డ్స్ వీ విల్ బి కవరింగ్ టుడే విత్ నంబర్స్. అంటే ఎగ్జామ్లో ఏమేమి వస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తే మనం ఎలా చేయొచ్చు అనేది మ్యాథమెటికల్ క్వశ్చన్సే వస్తాయి అకౌంటింగ్ స్టాండర్డ్లో. ఎక్కడో అక్కడక్కడ కొన్ని కాన్సెప్చువల్ రిలేటెడ్ వస్తాయి. సో ఆ క్వశ్చన్స్ని కొన్ని ఇన్స్టిట్యూట్ మెటీరియల్ నుంచి నేను తీసుకొని నేను ఇక్కడ చేస్తాను. అంటే కొన్ని నేను ఏం చేస్తాను, కొన్ని మీతో చేయిస్తాను. సో ఈ అండర్స్టాండింగ్ మీకు స్ట్రాంగ్గా ఉంది అంటే ఎగ్జామినేషన్లో కొంచెం నంబర్స్ మార్చి కొంచెము సినారియో మార్చినా కానీ కొంచెం మీకు ఒక అవగాహన అయితే ఉంటుంది. ఓకే, ఈ స్టాండర్డ్ పైన ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, సో మేబీ దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్ టు ఆన్సర్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో దట్ ఈస్ అ బ్యాక్గ్రౌండ్ రిలేటింగ్ టు వాట్ దిస్ సెషన్ షుడ్ బి. సో ఎవరైతే ఈ వీడియోని 2 hours 3 hours వరకు వెళ్ళొచ్చు ఛాన్స్ ఉంది. సో అంతవరకు చూడడానికి అవసరం ఏంటంటే చాలా స్టాండర్డ్స్ ఒకే దగ్గరలోనే కవర్ అయిపోతాయి. లాస్ట్కి ఎగ్జామ్కి ఒక రోజు ముందు అన్నప్పుడు ఫాస్ట్గా ఈ వీడియోని ఒకసారి చూసుకున్నారంటే చాలా స్టాండర్డ్స్ మీకు కవర్ అయిపోతాయి. లెట్స్ స్టార్ట్. మనకు AS2 వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ అని ఉంది. సో దీనిపైన మనకు క్వశ్చన్స్ ఎలాంటివి వస్తాయంటే ఒక కేసు ఇచ్చేసేసి దానిలో క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషను, లేదంటే ఒక మెథడ్ నుంచి ఇంకొక మెథడ్కి మార్చినప్పుడు దాని ట్రీట్మెంట్ ఎలా ఇస్తారో, రెట్రోస్పెక్టివ్ చేంజెస్ ఎలా చేస్తారు, డిస్క్లోజర్స్ ఎలా ఏం చేస్తారు, అబ్నార్మల్ లాస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఐ హోప్ నేను ఆల్రెడీ మనం ఎన్నో వీడియోలలో చెప్పాము, బట్ స్టిల్ ఒకసారి రివిజన్ కాబట్టి ఒకసారి చెప్తాను. ఈ AS10 మనం ఎక్కడ వాడతామంటే క్లోజింగ్ స్టాక్ని వాల్యూ చేసేటప్పుడు. అంటే మనం ఒక స్టాక్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి, అంటే మన దగ్గరకు వచ్చినప్పటి నుంచి, ఇప్పుడు నేను ఒక సిమెంట్ ఇండస్ట్రీ అనుకుందాం, నేను ఆ రా మెటీరియల్ తెచ్చుకున్నప్పటి నుంచి, దాని వర్కింగ్ ప్రోగ్రెస్ అవుతున్నప్పటి నుంచి, దాని తర్వాత ఫినిష్డ్ గూడ్స్గా ఉన్నంత వరకు అది నా బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది కదా. నా బ్యాలెన్స్ షీట్లో క్లోజ్ చేసేటప్పుడు దీన్ని వాల్యుయేషన్ చేయాలి. ఎలా వాల్యుయేషన్ చేయాలి, మనకు స్టాండర్డ్ ఏం చెప్తుందో మనం ఇలా చూద్దాం. ఇంకొకటి, రెవెన్యూ వచ్చేంత వరకు ప్రతి ఎలిమెంట్ని మనం చూడాలి. అంటే రా మెటీరియల్ని చూడాలి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని చూడాలి, అండ్ ఫినిష్డ్ గూడ్స్ని చూడాలి. ఓకే, సో దీని వాల్యుయేషన్ మనము చూడాల్సిన అవసరం వస్తుంది. సో ఈ స్టాండర్డ్ ఎవరెవరికి నాట్ అప్లికబుల్లో కూడా మనకు అవసరం, ఎందుకంటే కొన్నిసార్లు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ అప్లై టు AS2. ఓకే, సో వాట్ ఈస్ అన్ ఎక్సెప్షన్ టు AS2, అలాంటి క్వశ్చన్స్ రావచ్చు బిట్స్లో. సో మనకు AS7లో ఉన్నది ఏది మనకు AS2లో కవర్ కాదు, ఎందుకంటే దానికి సపరేట్గా ఒక స్టాండర్డ్ ఇచ్చాడనేది ఒక రీజన్. ఇంకొకటి ఏంటంటే AS7 మనకు కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లో దానికి క్యాలిక్యులేషన్, పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్, సో దాని లాజిక్సే వేరే ఉన్నాయి కాబట్టి మనం AS2 ప్రకారము కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ని చూడము. ఇంకొకటి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అరైజింగ్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఫర్ సర్వీస్ ప్రొవైడర్స్. సర్వీస్ ప్రొవైడర్ అంటే మనం ఇప్పుడు ఒక కంపెనీకి ఆడిట్ చేస్తున్నప్పుడు ఆడిట్ జనరల్గా 1 yearకి మనం తీసుకుంటాం. ఓకే, సో అంటే ఈ AGM నుంచి నెక్స్ట్ AGM వరకు నేను ఆడిటర్ అని చెప్పి మనం ఫిక్స్ చేసుకుంటాం. అంటే మనము వర్క్ మొత్తం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయరే చేయము. బుక్లలో మనం చదువుకుంటే ఎండ్ ఆఫ్ ద ఇయరే మనం ఆడిట్ చేస్తామని చెప్పి ఉంటుంది. బట్ మధ్యలో మనం ఇంటరిమ్స్ అని చెప్పి, లేకపోతే శాంపుల్స్ సెలెక్షన్ చేసుకోవడం కానీ, లేదంటే రిపోర్ట్స్ తీసుకోవడం కానీ, ఇంపైర్మెంట్ టెస్టింగ్ కానీ, ఫైనాన్షియల్స్ కానీ, అంటే త్రూ అవుట్ ఇయర్ మనం వర్క్ చేస్తూ ఉంటాం. సో మనం కొంచెం వర్క్ కంప్లీట్ అవుతున్న కొద్దిమంది దాన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనొచ్చు, అంటే అవ్వకూడదు. సో అది మనకి ఎక్స్క్లూజివ్గా AS2 ఎక్స్క్లూడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను ఒక ఫామ్కి ఆడిట్ సర్వీసెస్ ఇస్తున్నాను అనుకుందాం. ఆడిట్ సర్వీసెస్ ఇస్తున్నప్పుడు దాన్ని నేను సెంటర్లో ఉంది అని, అది సో దీన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్గా క్యాలిక్యులేట్ చేసి ఇన్వెంటరీలో పెట్టాలంటే అవసరం లేదు. మీరు ఎప్పుడైతే మీరు రెవెన్యూ జనరేట్ చేస్తారో అప్పుడప్పుడు మీరు రెవెన్యూగా, అంటే లైక్ బిల్ జనరేట్ చేస్తారో దాన్ని మీరు రెవెన్యూగా రికగ్నైజ్ చేసుకోవచ్చు అని మనకి సపరేట్ స్టాండర్డ్ చెప్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే AS7 మనకి ఇక్కడ కవర్ అవ్వదు. ఇంకొకటి, ఇన్కంప్లీట్ సర్వీస్ పోర్షన్ ఏదైనా మనకి ఇక్కడ సర్వీస్ కవర్ అవ్వదు. ఇంకొకటి, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్, షేర్స్, డిబెంచర్స్, బాండ్స్, ఇవన్నీ మనకి ఇక్కడ కవర్ కావు. ఎందుకు కవర్ కావు అంటే మనకు AS13 సపరేట్గా మనకు ఇన్వెస్ట్మెంట్, అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అక్కడ మనం డీల్ చేస్తాం కాబట్టి ఇక్కడ సపరేట్గా దాన్ని ఇంకొకసారి కవర్ చేయట్లేదు. ఓకే, సో ఐ రిపీట్ మనకు ఇన్వెస్ట్మెంట్కి సపరేట్ స్టాండర్డ్, ఇన్వెస్ట్మెంట్ సపరేట్గా మనం చూస్తాం కాబట్టి దాన్ని ఇక్కడ మనము ఇక్కడ కవర్ చేయట్లేదు. Produces inventories like livestock, agricultural, forest produce, mineral, oil, ores, gases. Such inventories are valued at net realizable value. అంటే ఇంకా కొన్ని కూడా మనకు AS2లో కవర్ అవ్వట్లేదు. ఏమేమి కవర్ అవ్వట్లేదు అంటే లైవ్ స్టాక్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం కొంచెం అగ్రికల్చర్కి సంబంధించి బిజినెస్ చేసే వాళ్ళకి జంతువుల బాడీస్ కావచ్చు, లేకుంటే
పౌల్ట్రీ ఫామ్ కావచ్చు, లేకపోతే ఇలాంటివి మిల్క్ ప్రోడక్ట్స్ సంబంధించినవి కావచ్చు. సో వీళ్ళకి వాటిని మనం ఇందులో వాల్యుయేషన్ చేయము. ఓకే, సో లైఫ్ స్టాక్ కానీ, అగ్రికల్చరల్ కానీ, ఫారెస్ట్ ప్రొడ్యూస్ కానీ, మినరల్ ఆయిల్స్ కానీ, గ్యాసెస్ కానీ, ఇవన్నీ AS2 నుంచి ఎక్స్క్లూడ్ అయిపోయాయి కాబట్టి మనం దాన్ని కవర్ చేయట్లేదు. ఇంకొకటి, ఇన్వెంటరీ అంటే ఏమేమి వస్తాయి అని చెప్పి అనే ఒక క్వశ్చన్ కూడా రావచ్చు. ఇన్వెంటరీ అంటే ఓన్లీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఎండ్ ప్రోడక్టే కాదు, రా మెటీరియల్ కూడా మనకు వచ్చేస్తుంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కూడా మనకు వచ్చేస్తుంది, ఆ రా మెటీరియల్ మనం ప్యాకేజీకి వాడుకునే మెటీరియల్ కూడా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇన్వెంటరీ డస్ నాట్ ఇంక్లూడ్ మెషినరీ, ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు మనం ఒక ల్యాప్టాప్ తయారు చేసి ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టామనుకుంటే మనకి ఇన్వెంటరీ ఏంటి అంటే ఆ ల్యాప్టాప్కి సంబంధించిన ఆ స్క్రీన్ కావచ్చు, ఆ స్పీకర్స్ కావచ్చు, ఆ బటన్స్ కావచ్చు, ఆ కీబోర్డ్ కావచ్చు, లేకపోతే ఇంకా అలాంటివి సంబంధించి మొత్తం మనకు రా మెటీరియల్ అది సెంటర్లో ఉంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కంప్లీట్ అయిపోయి ఒక ల్యాప్టాప్గా రెడీ అయిపోతే అది మనం ఫినిష్డ్ గూడ్స్ అని అంటాం. అంతే తప్ప మనము ఆ స్క్రీన్ని తయారు చేయడానికి ఒక మిషనరీ వాడుతున్నామంటే ఆ మిషనరీ మనం ఇన్వెంటరీ అన్నాం కదా. ఆబ్వియస్లీ అది PPE, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ సపరేట్ స్టాండర్డ్ డీల్ చేస్తుంది కాబట్టి ఇది మనకు ఇక్కడ కవర్ కాదు. ఇంకొకటి, కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీలో ఏమేమి వస్తాయి అంటే కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ అంటే ఇప్పుడు నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇక్కడ బిజినెస్ పెట్టాను, ఇక్కడ నేను ఏదో మెటీరియల్ పర్చేస్ చేయాలనుకుంటున్నాను. సో నేను మెటీరియల్ పర్చేస్ చేస్తే ఓన్లీ నేను ఆ సప్లయర్కి పే చేసిందే నా కాస్ట్ కాదు, అక్కడ నుంచి నా లొకేషన్కి వచ్చేంత వరకు నేను ఏమేమి కాస్ట్ ఇంకర్ అవుతున్నానో ప్రతిదీ నాకు ఇన్వెంటరీలో వచ్చేస్తుంది. అంటే కాస్ట్ ఆఫ్ పర్చేజ్ అది కూడా ఇన్వెంటరీలో వస్తుంది. దాన్ని కన్వర్షన్ చేయడానికి నేను ఇంకర్ అవుతున్న ఖర్చు అది కూడా ఇక్కడ వస్తుంది. అదర్ కాస్ట్ ఇంకర్డ్ ఇన్ బ్రింగింగ్ ద ఇన్వెంటరీ టు దిస్ ప్రజెంట్ లొకేషన్ అండ్ కండిషన్, అంటే ఏ కండిషన్లో అయితే నేను ఫ్యాక్టరీలో వాడుకుంటున్నానో ఆ కండిషన్లోకి తేవడానికి నేను ఏమేమి ఖర్చు ఇంకర్ అవుతున్నానో ప్రతి ఖర్చు ఇన్వెంటరీలో ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, సో 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి మనం సప్లయర్కి పే చేసేది, ఆ సప్లయర్ నుంచి మన ఫ్యాక్టరీకి వచ్చేంత వరకు ఏమేమైతే డైరెక్ట్ కాస్ట్ ఇంకర్ అవుతున్నామో అది మొత్తము ఇన్వెంటరీలోనే ఇంక్లూడ్ అవ్వాలి. దాంతోపాటు మనం కన్వర్షన్ అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కన్వర్షన్ కాస్ట్ని కూడా మనం ఇందులో మనం ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, సో ఇంకొకటి, కాస్ట్ ఆఫ్ పర్చేసెస్లో మనం ఏమేమి ఇంక్లూడ్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఒక రా మెటీరియల్ పర్చేస్ చేస్తాను అంటే అందులో కూడా మళ్ళీ మనం GSTకి వెళ్తే మనం అందులో కొంచెం ట్యాక్స్ పే చేస్తున్నాం, అందులో కొంచెం ఎక్సైజ్ డ్యూటీ ఉండొచ్చు, అందులో కొంచెం రిబేట్ ఉండొచ్చు, ట్రేడ్ డిస్కౌంట్ ఉండొచ్చు. సో ఇవన్నిట్లలో మనం ఏమేమి ఇంక్లూడ్ చేస్తాము అంటే పర్చేస్ ప్రైస్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ఫ్రైట్ ఇన్వర్డ్స్ అండ్ అదర్ ఎక్స్పెండిచర్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు ద అక్విజిషన్. అంటే మనం పర్చేస్ చేసిన దానికి డైరెక్ట్గా డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ అయ్యే ఎలాంటి ట్యాక్స్ అయినా సరే మనం దాన్ని వాల్యుయేషన్లోకి తీసుకుంటాం. దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటే మనం మాట్లాడుకుందాం కింద. మనకు దానిపైన ఏమైనా సెన్వాట్ క్రెడిట్ ఆర్ ITC అలాంటివి దొరికితే మనం తీసుకోము, అదర్వైజ్ మనం దాన్ని కూడా తీసుకుంటాం. ఓకే, సో తర్వాత లెస్ చేస్తే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ రికవరబుల్ బై ద ఎంటర్ప్రైజెస్ ఫ్రమ్ ట్యాక్సింగ్ అథారిటీస్. ఇప్పుడు చెప్పాను కదా ITC, సెన్వాట్ క్రెడిట్. సో మనం ఏదైతే మనం క్రెడిట్ తీసుకుంటామో ఆ క్రెడిట్ పైన అంటే ఇప్పుడు ఒక 100 రూపీస్ నేను మెటీరియల్ కొన్నాను, దానిలో నేను ఒక 18 రూపీస్ ట్యాక్స్ కట్టాను అంటే ఇప్పుడు నాకు 118 రూపీస్ నాకు కాస్ట్ అవుతుందా లేకపోతే 100 కాస్ట్ అవుతుందా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ఐఎమ్ ఎలిజిబుల్ టు టేక్ 118 రూపీస్ యాజ్ ఏ క్రెడిట్. మనకు GST క్లాసెస్ విన్న వాళ్ళకి ఐడియానే ఉంటుంది. మనకు సెక్షన్ 17లో మనకు కొన్ని బ్లాక్ క్రెడిట్ అని చెప్పి, కొన్ని ఎలిజిబిలిటీ అని చెప్పి సెక్షన్ 16లో ఇస్తుంటారు కదా. అట్లా మనం ఈ 18 ప్రకారం మనం ఎలిజిబుల్ అవుతే ఆ ఎలిజిబుల్ అయితే అది కాస్ట్లోకి ఇంక్లూడ్ అవ్వదు, ఎలిజిబుల్ కాకపోతే కాస్ట్లో ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, ఏదైనా రిబేట్ కానీ, డ్యూటీ డ్రాబ్యాక్ కానీ, అదర్ సిమిలర్ ఐటమ్స్ ఏమైనా ఉన్నా వాటిని మనం ఎక్స్క్లూడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో కాస్ట్ ఆఫ్ కన్వర్షన్లో మనకు ఒక చిన్న డౌట్ ఉంటుంది. నేను ఇందాక ఏం చెప్పాను, కాస్ట్ ఇంక్లూడ్స్ వాట్ వీఆర్ డైరెక్ట్లీ పేయింగ్ టు ద సప్లయర్. మనం సప్లయర్కి పే చేసిన అమౌంట్ ఎట్లా ఇంక్లూడ్ అవుతుంది. అక్కడ నుంచి మనం ఇక్కడ రావడానికి ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవాలనుకుంటాం, ఎస్ ఫైన్. మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేయడానికి కన్వర్జన్ కాస్ట్ అంటాం. సో కన్వర్జన్ కాస్ట్లో మనం కాస్టింగ్కి వెళ్దాం. అంటే మాట్లాడుకునేది అకౌంటింగ్ స్టాండర్డ్ అయినప్పటికీ మళ్ళీ ఒకసారి మనము కాస్టింగ్కి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఏముంటుంది, అందులో కూడా కొన్ని రకాల కాస్ట్ మనం ఉన్న ఫిక్స్డ్ కాస్ట్ అంటాము, కొన్నిటిని వేరియబుల్ అంటాము. సో దాన్ని మనము దేన్ని తీసుకోవాలి, దేన్ని తీసుకోవద్దని మనకి ఇక్కడ గైడెన్స్ ఇచ్చేస్తున్నాడు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ కాస్ట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద యూనిట్స్ ప్లస్ సిస్టమాటిక్ అలొకేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ దట్ ఆర్ ఇంకర్డ్ ఇన్ కన్వర్టింగ్ ద మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ గుడ్స్. ఒకటి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మీకు బిట్స్లో కానీ రావచ్చు, అంటే క్వశ్చన్లో మార్చి కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఫిక్స్డ్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్. కాస్టింగ్ నా సెషన్స్ విన్న వాళ్ళకి ఐడియానే ఉంది. మనం కాస్టింగ్లో మనము ఫిక్స్డ్ ఓవర్ హెడ్, వేరియబుల్ ఓవర్ హెడ్ అంటాం కదా, రెండింటికి 2 తీసుకుంటాం. దాన్ని ఎలా అలొకేట్ చేస్తాం, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్, సెకండరీ డిస్ట్రిబ్యూషన్ గుర్తుంది కదా. సో మనం ఎలా దాన్ని అలొకేట్ చేస్తాము అంటే సిస్టమాటిక్ బేసిస్లో, అంటే ఏదో ర్యాండమ్గా ఇవాళ ప్రొడక్షన్ ఇంత అయింది కాబట్టి నాకు ఇప్పుడు ఒక 10 lakhs ఇంకర్ అయ్యాను, 10 lakhs డివైడెడ్ బై సంథింగ్ అలా చేయడం కాదు.
సో మనం ఏం చేయాలంటే సిస్టమేటిక్, అంటే దానికి ఒక రీజన్ ఉండాలి, దానికి ఒక లాజిక్ ఉండాలి, దానికి ఒక కాస్టింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారం దాన్ని చేయాల్సింది. దానికి దీనిపైన క్వశ్చన్స్ ఉన్నాయి, మనం క్వశ్చన్స్ కూడా చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ జాయింట్ ప్రోడక్ట్స్ కోసం మనం మాట్లాడుకుంటాం. వెన్ ద కాస్ట్ ఆఫ్ కన్వర్జన్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ ఈస్ నాట్ ఐడెంటిఫైయబుల్ సెపరేట్లీ, ద టోటల్ కాస్ట్ ఆఫ్ కన్వర్జన్ ఇస్ అలొకేటెడ్ బిట్వీన్ ప్రోడక్ట్స్ ఆన్ ద రేషనల్ అండ్ కన్సిస్టెంట్ బేసిస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఏం చేస్తున్నామంటే, మనం ఒక ప్రొడక్షన్ చేసినప్పుడు 2 or 3 ఐటమ్స్ ఎట్ ఏ టైం ప్రొడ్యూస్ అవుతున్నాయి. చాలా ఇండస్ట్రీస్లో ఉంటుంది, మనకు పెట్రోలియం దానిలలో ఉంటుంది, మిల్క్ ప్రోడక్ట్స్ దానిలలో ఉంటుంది, రకరకాల బిజినెస్లలో ప్రతిదీ ఒక జాయింట్ ప్రోడక్ట్గానే వచ్చేస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే మీరు జాయింట్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో దానికి మీ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ని, వేరియబుల్ ఓవర్ హెడ్ని ఎలా అలొకేషన్ చేయాలంటే, మీకు వీలైతే ఏదైనా రేషనల్ బేసిస్ పైన చేయండి. అంటే ఏదైనా సిస్టమేటిక్గా కాస్టింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారం వచ్చిన మెథడ్ ఏమైనా ఉంటే ఆ మెథడ్ ప్రకారం చేయండి. కానీ అలా ఎక్కడ మీకు బేసిస్ దొరకట్లేదు ఎలా అలొకేట్ చేయాలని అనుకుంటే రేషనల్ బేసిస్ పైన చేయొచ్చు, అంటే ఒక సైంటిఫిక్ బేసిస్ పైన చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాడు. ఇంకొకటి బై ప్రోడక్ట్స్, స్క్రాప్ అండ్ వేస్ట్ మెటీరియల్. ఒకసారి కాస్టింగ్ చాప్టర్ మొత్తం తిరిగేసుకోండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. జాయింట్ ప్రోడక్ట్స్ అంటే ఎట్ ఏ టైం 2 or 3 ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నప్పుడు ఆ 2 or 3 ఐటమ్స్కి సంబంధించి వేరియబుల్ కాస్ట్ని, ఫిక్స్డ్ కాస్ట్ని ఎలా ఇంకర్ అవుతున్నావు, ఎలా అపోర్షన్ చేయాలనేది మనకి ఇక్కడ జాయింట్ కాస్ట్లో చెప్తుంది. అది రేషనల్ బేసిస్లో చేయమంటున్నాడు. అదే మనకు బై ప్రోడక్ట్ అంటే ఏంటంటే, మనకు 2 ఐటమ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనే ఉద్దేశం మనం లేదు, మనం ఓన్లీ మెయిన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నేను ఇక్కడ ల్యాప్టాప్ ఇక్కడ మాకు కనిపించదు కదా, ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది, ఆ ల్యాప్టాప్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని నేను ఇక్కడ కూర్చున్నాను. ఆ ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేప్పుడు అక్కడ స్క్రీన్ ఉందా, ఆ స్క్రీన్ నేను కరెక్ట్గా కట్ చేస్తాను, కరెక్ట్ ఈ సైజులో నాకు రావాలి స్క్రీన్ అని చెప్పి. జస్ట్ ఇన్ కేస్ ఏదైనా మిస్ అయిపోయి ఒక చిన్నగా ఏదైనా పగిలిపోయి చిన్న పీస్ వచ్చింది అనుకో, మేబీ ఈ సేమ్ స్క్రీన్ నేను నా ట్యాబ్కి వాడచ్చు, లేదంటే ఒక ఫోన్కి వాడచ్చు, లేకుంటే ఇంకెక్కడైనా వాడచ్చు. అంటే ఈ చిన్న స్క్రీన్ తయారు చేయాలనే ఉద్దేశం నాకు లేదు, కానీ యాక్సిడెంటల్గా ఈ చిన్న చిన్న ప్రోడక్ట్స్ వచ్చేసి నేను బయట అమ్ముకునే అవకాశం నాకు వచ్చినప్పుడు దాన్ని మనం బై ప్రోడక్ట్స్ అంటామంటే, మన మెయిన్ ఉద్దేశం అది కాదు, బట్ యాక్సిడెంటల్గా అవి కూడా వచ్చేస్తున్నాయి, డబ్బులు ఎందుకు వేస్ట్ అని చెప్పి మనం అమ్ముకుంటున్నాం. సో ఆ బై ప్రోడక్ట్ని మనం ఏం చేస్తామంటే, ఆ బై ప్రోడక్ట్ని అమ్ముకోవడం వల్ల వచ్చిన అమౌంట్ని నీ కాస్ట్ నుంచి మైనస్ చేస్తాం. సార్ ఎందుకు సార్ ఎంత థియరీ చెప్తున్నానంటే, థియరీ చెప్పట్లేదు, ఇక్కడ కింద నెంబర్స్ వస్తాయి, నెంబర్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ లాజిక్స్ పైన చేస్తాం. 2-3 క్వశ్చన్స్ చేస్తే 2-3 క్వశ్చన్స్ మీకు గుర్తుంటాయి, కానీ కరెక్ట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని చేస్తే మీరు ఎగ్జామ్లో కాన్ఫిడెంట్గా వేరే క్వశ్చన్స్ని చేయొచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు ఏం నేర్చుకోవచ్చు, జాయింట్ ప్రోడక్ట్ అయితే కాస్ట్ని రేషనల్ బేసిస్లో సిస్టమేటిక్ బేసిస్గా చేస్తాం. బై ప్రోడక్ట్ అయితే బై ప్రోడక్ట్ని అమ్ముకోవడం వల్ల వచ్చిన అమౌంట్ని మన కాస్ట్ నుంచి మైనస్ చేస్తాం. మన కాస్టింగ్లో వాడే ప్రిన్సిపల్ అదే, AS2లో కూడా చెప్తున్న ప్రిన్సిపల్ అదే. ఓకే, సో ఐటమ్స్ టు బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ ద ఇన్వెంటరీ. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే మీకు ఎగ్జామ్లో ఒక 4-5 ఐటమ్స్ ఇచ్చేసి మీరు వాల్యుయేషన్లో ఏమేమి తీసుకుంటారో అనే ఒక క్వశ్చన్ రావచ్చు, పాసిబిలిటీ ఉంది. సో ఇందాక ఏమేమి వచ్చో మనం మాట్లాడుకున్నాం, అంటే సప్లయర్కి పే చేస్తుంది, ఏదైనా ట్యాక్స్ పే చేస్తుంది, ఏమైనా డిస్కౌంట్ ఉంటే దాన్ని కన్సిడర్ చేస్తున్నాము, డ్యూటీ డ్రాబ్యాక్ని కన్సిడర్ చేస్తున్నాము, సెన్వాయిడ్ క్రెడిట్ని, ఐటీసీని మనం కన్సిడర్ చేస్తున్నాం. ఇవన్నీ ఎట్లయితే కన్సిడర్ చేస్తున్నామో ఏవి కన్సిడర్ చేయకూడదని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అబ్నార్మల్ అమౌంట్స్ ఆఫ్ వేస్టెడ్ మెటీరియల్. ఇప్పుడు మీరు CA ఇంటర్లో కానీ CMA ఇంటర్లో కానీ కరెక్ట్ క్లాసెస్ వినుంటే, అబ్నార్మల్ ఐటమ్స్ టు బి ట్రీటెడ్ ఎట్ పార్ విత్ ద గుడ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ నేను మాటికి చెప్పేవాడిని. అట్లాగే నీ ఇగ్నోరెన్స్ వల్ల, నీ ఇన్కెపాసిటీ వల్ల కొన్ని మెటీరియల్ అబ్నార్మల్గా లాస్ అయిపోతే దాని కాస్ట్ని కూడా నువ్వు అబ్జర్వ్ చేసుకోకు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ పాసిబుల్ దట్ యూ ఇంకర్ సర్టన్ నార్మల్ లాస్, ఇట్స్ ఫైన్, ఐ అండర్స్టాండ్ ఇట్. మనం 1000 కంప్యూటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఒక 4 కంప్యూటర్లు పాడైపోతాయి అంటే అవి ఒప్పుకుంటాను. ఆ 4 కంప్యూటర్కి సంబంధించిన ఖర్చును కూడా ఆ 1000 కంప్యూటర్లలో నేను కలిపేసి కస్టమర్కి తెలియకుండానే తీసుకుంటాను. దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ యాక్సెప్టబుల్ అకౌంటింగ్ పాలసీ ఆర్ కాస్టింగ్ ప్రిన్సిపల్స్. అలా కాకుండా ఇప్పుడు మా మేనేజ్మెంట్ తప్పడం వల్ల, లేకుంటే టెక్నికల్ ఎర్రర్ వల్ల, లేకుంటే మా స్కిల్ సరిగా లేకపోవడం వల్ల మేము ఎక్కువ ల్యాప్టాప్స్ డిఫెక్ట్గా వచ్చేసినప్పుడు ఆ కాస్ట్ని నేను కట్టుకోకూడదు, అందుకే దాన్ని ఎక్స్క్లూజన్లోకి తీసుకొస్తున్నాడు. ఇంకొకటి స్టోరేజ్ కాస్ట్ అంటే అర్థమైంది, ఆ రా మెటీరియల్ వచ్చేసినాక పెట్టిన తర్వాత నేను ఒక ఫ్యాక్టరీలో, ఒక గోడౌన్లో నేను పెడుతున్నాను. ఆ గోడౌన్లో పెట్టడం వల్ల ఆ స్టాక్కి ఏం జరగట్లేదు. ఇక్కడ ఏమన్నాడు ఇంతకుముందు దానిలో, ఎనీ అదర్ కాస్ట్ విత్ ఆర్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు బ్రింగ్ ద ఇన్వెంటరీ టు ద ప్రజెంట్ లొకేషన్ అండ్ కండిషన్. అంటే ఆ లొకేషన్కి తెచ్చేంత వరకు అయిన ఖర్చు మాత్రమే నీకు ఇన్వెంటరీలో వస్తుంది. తెచ్చిన తర్వాత నువ్వు ఇంకర్ అయ్యే మీ రెంట్ ఏదైతే ఉందో, ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో, అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో, అకౌంటెంట్ శాలరీ ఏముందో ఆ శాలరీ మొత్తం నీ కాస్ట్ అందులోకి వెళ్ళకూడదు అని చెప్తున్నాడు. ఓకే, సో అడ్మినిస్ట్రేటివ్ వెళ్ళకూడదు అంటున్నాడు. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు చేస్తాం మనం? ప్రోడక్ట్ రెడీ అయిపోయిన తర్వాత. కానీ ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఎప్పుడు చేస్తామో? ప్రోడక్ట్ అమ్మకన్నా ముందే. ఓకే, మనం సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అమ్మేటప్పుడు
అలాంటప్పుడు చేస్తాం. కానీ ఇన్వెంటరీ వాల్యుయేషన్ నా క్లోజింగ్ నా బ్యాలెన్స్ షీట్ డే వాళ్ళు ఉంది, 31st మార్చ్ ఉంది, లేకపోతే 31st డిసెంబర్ ఉంది. సో 31st డిసెంబర్ రోజు నేను ఇన్వెంటరీ వాల్యుయేషన్ చేయాలి అంటే రేపటి రోజు అమ్మితే అయ్యే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ నేను తీసుకోను, ఈ రోజు ఉన్న వాల్యూ మాత్రమే తీసుకుంటాను. అంటే అవి నాకు లేదు కాబట్టి నేను ఎక్స్క్లూడ్ చేస్తాను. ఇంకొకటి ఇంట్రెస్ట్ అండ్ బారోయింగ్ కాస్ట్ గుర్తుపెట్టుకోండి. AS6 మనం ఇవాళనే చేస్తున్నాము, అందులో నేను దీనికోసం స్పెసిఫికల్గా చెప్తాను. ఈ బారోయింగ్ కాస్ట్ అనే కాన్సెప్ట్ ఓన్లీ PPE పైన వస్తుంది, ఇన్వెంటరీ పైన రాదు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నాకు ఒక రా మెటీరియల్ నేను ఒక 1 lakh యూనిట్స్ పర్చేస్ చేయాలనుకుంటున్నాను, ఒక్కొక్కటి 5 రూపీస్, అంటే 5 lakh రూపీస్ నాకు కావాలి. సో 5 lakh రూపీస్ నాకు డబ్బులు లేవు, ఒక బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నాను, ఆ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటే 5 lakh లోన్ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకుంటే బ్యాంక్ నాకు ఒక 60,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసింది 1 yearకి అనుకుందాం, అన్ని హైపోథెటికల్ ఎగ్జాంపుల్. సో ఈ 60,000ని 5 lakhsకి ఇంక్లూడ్ చేయాలంటే ఎవడు ఇంక్లూడ్ చేయమన్నాడు? అవసరం లేదు. ఆ కాన్సెప్ట్ అంటే ఇంట్రెస్ట్ ఎలిమెంట్ని కాస్ట్కి యాడ్ చేసే కాన్సెప్ట్ ఓన్లీ PPEకే ఉంటుంది, అది కూడా మనకు AS16 బారోయింగ్ కాస్ట్లోనే ఉంటుంది, అంతే తప్ప ఇన్వెంటరీకి ఉండదు. ఓకే, ఐ విల్ రిపీట్, ఇంట్రెస్ట్ కట్టిన అమౌంట్ని ఇన్వెంటరీ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీలో యాడ్ చేసుకోకూడదు, అది ఓన్లీ PPEకి మాత్రమే అప్లికబుల్ అయ్యే కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నాయి? అగేన్స్ నుంచి 15 minutes వరకు వితౌట్ బ్రేక్ నేను మొత్తం రివైజ్ చేసేసాను. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, మనం ఇంకా కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. హలో సార్, అన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఈ రోజే చెప్తారా? ఎస్, ఛాలెంజ్. మీరందరూ యాక్టివ్గా ఉండండి, ఇంటరాక్ట్ అవుతుండండి. చెప్పాను కదా, ఈ 28 వరకు మనం ఇవాళ కంప్లీట్ చేసే వెళ్దాం. ఓకే, నైట్ 12 అయినా పర్లా. ఎనీ డౌట్స్ గైస్? ఇండేస్ 1 2 3 ఓకే. సో థ్యాంక్ యూ పవన్ కుమార్. యూ విల్ కమ్ అప్ అగైన్ విత్ ద ఇండేస్ ఆల్సో. చెప్పాను కదా, ఇది మన రిక్వెస్ట్ బేసిస్ పైన. సో నౌ వీఆర్ గెటింగ్ సమ్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు అకౌంటింగ్ స్టాండర్డ్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నాను. అగైన్ డెఫినెట్లీ విల్ కమ్ అప్ విత్ ఇండేస్ లెక్చర్స్ యాజ్ వెల్. Any questions guys so far? Any questions so far? ఓకే, సో ఎస్, సో కాస్ట్ ఫార్ములా మనం అసలు ఏ ఫార్ములాల నుంచి మనము ఇన్వెంటరీని వాల్యూ చేస్తామంటే ఈదర్ ఫీఫో మెథడ్ ఆర్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్, మన డిపెండింగ్ అపాన్ ద ఇండస్ట్రీ, డిపెండింగ్ అపాన్ ద ప్రోడక్ట్, వీటన్నిటిని బేస్ చేసుకొని మనం తీసుకుంటాం. సపోజ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని రకాల ప్రోడక్ట్స్కి మనం ఫీఫో మెథడ్ కనుక్కోలేకపోతాం, అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. హోమోజీనియస్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు రిలయన్స్ ఫ్రెష్లో మనకి ఎన్నో రకాల ఐటమ్స్ ఉంటాయి, వాటికి ఫీఫో లీఫో అంత ఈజీగా ట్రాక్ చేయడం కాదు. ఓకే, మేబీ వాళ్ళకి మంచి రోబస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ ఉంటే ఇట్స్ ఫైన్, స్టిల్ దే కెన్ ట్రాక్ ఇట్. బట్ జనరల్లీ ఇలాంటి వాటిలలో హోమోజీనియస్ ప్రోడక్ట్స్ ఉన్న దగ్గరలో ఫీఫో మెథడ్, వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అంత ఈజీగా ట్రాక్ చేయలేము. అట్లా మీరు డీల్ చేస్తున్న ప్రోడక్ట్ ఇన్వెంటరీ మూమెంట్ని అంత క్లియర్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు, మార్కెట్లో చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి దానికి రేటు సంబంధించి అని అనుకున్నప్పుడు యూ కెన్ గో విత్ ద స్టాండర్డ్ రేట్ ఆర్ యూ కెన్ గో విత్ ద రీటైల్ మెథడ్. ఓకే, రీటైల్ మెథడ్ అంటే జనరల్గా ఈ ప్రోడక్ట్ మనం ఏ రేటుకి అమ్ముకుంటామో విత్ రెస్పెక్ట్ టు కొంచెం కాస్ట్ని, కొంచెం సెల్లింగ్ కాస్ట్ని మైనస్ చేసుకొని చూపించుకోవచ్చు. లేదంటే స్టాండర్డ్గా మనం ఈ ప్రోడక్ట్ని ఈ రేటు అని చెప్పి మనం ఒక స్టాండర్డ్గా కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇవంతా థియరీ. సరే, ఇంత థియరీ మాకు ఎందుకు సార్ అనుకుంటే ఇప్పుడు నంబర్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇంత థియరీ చెప్పాను కాబట్టి ఈ ఇల్లుస్ట్రేషన్స్ని మీరు ఎంతవరకు ఆన్సర్ చేయగలుగుతున్నారో ట్రై చేయండి. ఎవరు ఆన్సర్ చూడకూడదు, అంటే ఒక్కొక్కసారి కిందనే ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్ చూడకుండా ఒకసారి మిమ్మల్ని మీరు ట్రై చేసుకోండి, ఆన్సర్ అక్కడ చెప్పండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ నేను చెప్పిన కాన్సెప్ట్ని ఇక్కడ మీరు అప్లై చేయగలుగుతున్నారో లేదో తెలుస్తుంది. In the books of Miss Prashant Limited, closing inventory as on 31st March 2012 amounts to 1,63,000 on the basis of FIFO method. సో వాళ్ళు జనరల్గా ఫీఫో మెథడ్ ఫస్ట్ అవుట్ మెథడ్ని అడాప్ట్ చేస్తారంట. సో ఆ మెథడ్ని అడాప్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్వెంటరీ వాల్యుయేషన్ 1,63,000 వచ్చేసింది. ద కంపెనీ డిసైడ్స్ టు చేంజ్ ఫ్రమ్ ఫీఫో మెథడ్ టు వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ఫర్ అసర్టైనింగ్ ద కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ ఫ్రమ్ FY 2021 to 22 or 11 to 12. On the basis of the weighted average method, the closing inventory on that date amounts to 1,47,000. ఓకే, 147,000. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒక కంపెనీలో ఇప్పటి వరకు వాళ్ళు
ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఫీఫో మెథడ్లో చేసేవాళ్ళు. కానీ ఇప్పటి నుంచి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, లేదు మనకి ఫీఫో అంతగా సెట్ అవ్వట్లేదు, వెయిటెడ్ యావరేజ్ మెథడ్కి వెళ్దాము. ఎందుకంటే మనము ప్రొడ్యూస్ చేస్తున్న ప్రోడక్ట్స్ మేబీ ఈ వెయిటెడ్ యావరేజ్ అయితే కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతాయి అని అనుకున్నప్పుడు దే ఆర్ చేంజింగ్ ద మెథడ్ ఆఫ్ అకౌంటింగ్. అండ్ AS1 కూడా మనకు అదే చెప్తుంది. AS1 కూడా అదే చెప్తుంది, మీరు అకౌంటింగ్ స్టాండర్డ్ మెథడ్ ఆఫ్ వాల్యుయేషన్ చేంజ్ చేయాలని కూడా చేంజెస్ చేయొచ్చు. బట్ దానివల్ల మీకు లా ఇదర్ ఇట్ షుడ్ బి గివెన్ బై అకౌంటింగ్ ఐసీఐ చెప్పిన స్టాండర్డ్స్ ప్రకారం చేస్తున్నావు, లేదంటే ఏదైనా లా ప్రకారం చేస్తున్నావు, లేదంటే ఇట్ ఈస్ గివింగ్ యూ అ బెటర్ పిక్చర్ ఆఫ్ ద యాక్చువల్ సినారియో అన్నప్పుడు మీరు అకౌంటింగ్ స్టాండర్డ్ని కూడా చేంజెస్ చేయొచ్చు. రియలైజబుల్ వాల్యూ ఆఫ్ ద ఇన్వెంటరీ యాజ్ ఆన్ దట్ డేట్ ఈస్ 1,95,000. డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్ యాజ్ పర్ AS1. సో ఇది చెప్పుకోవడానికి AS2 క్వశ్చన్ అయినప్పటికీ కొంచెం AS1 టచ్లో ఉంది. సో మీకు ఒక థియరటికల్గా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అడగొచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఒకసారి రాస్తాను, మీరు చెప్పాలి. యాజ్ పర్ ద ఎగ్జిస్టింగ్ పాలసీ, వాళ్ళది ఎగ్జిస్టింగ్ పాలసీ ఫీఫో మెథడ్ 1,63,000 వస్తుంది. కానీ వాళ్ళు మాకు ఫీఫో వద్దు, వెయిటెడ్ యావరేజ్ మెథడ్ వెళ్ళాలనుకుంటున్నారు, 1,47,000కి చూపించుకోవాలనుకుంటున్నారు. కానీ ఆ రోజు నెట్ రియలైజబుల్ వాల్యూ వచ్చేసి 1,95,000 ఉంది. 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, సో 2 క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ యాజ్ పర్ AS2 ప్రకారము మీరు ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఎంత చూపిస్తారు అది మీరు ఒక ఆన్సర్గా రాయాలి, అంటే మీ ఇందాక పైన చెప్పిన లాజిక్స్ని వాడుకుంటూ. ఇంకొకటి యాజ్ పర్ AS1 ప్రకారము అట్లా ఎప్పుడైనా మీరు మెథడ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ ఫ్రమ్ ఒకటి నుంచి ఇంకొకటికి చేంజ్ చేసినప్పుడు మీ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ ఏంది రెండింటిని కలిపి రాస్తేనే మీకు మార్క్స్ వస్తాయి. ఓకే, ఐ విల్ వెయిట్ ఫర్ 30 seconds ఫర్ ఈచ్ క్వశ్చన్ గైస్. ప్లీజ్ బీ ఇంటరాక్టివ్, దట్ విల్ మేక్ ద సెషన్ రియలీ వండర్ఫుల్. ఓకే, అదర్వైజ్ మనకు పెన్ డ్రైవ్ క్లాసెస్ టైప్లోనే ఉంటుంది. సో కంపెనీ హ్యాజ్ అ లాస్ ఆఫ్ 16,000 అంటున్నాడు కళ్యాణ్. ఓకే, సో లాస్ ఆన్ కన్వర్షన్, లాస్ ఆన్ చేంజ్ ఆఫ్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్, లాస్ ఎంత వచ్చిందంటే 16,000 వచ్చింది. ఓకే, సో యువర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. బట్ నన్ను అడుగుతున్నది ఏంటంటే, వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీలో మీరు ఎంత చూపించాలి? 147 కాస్ట్ ఆర్ NRV విచ్ ఎవర్ ఇస్ లోవర్. ఓకే, సో దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. కాస్ట్ ఆర్ NRV విచ్ ఎవర్ ఇస్ లోవర్ అంటే నువ్వు అనుకుంటున్న కాస్ట్ ఎంత? నువ్వు అనుకుంటున్న కాస్ట్ 147 ఆర్ NRV 195. కాస్ట్ ఆర్ NRV విచ్ ఎవర్ ఇస్ లోస్ కాబట్టి 147 చూపించుకోవాలని అంటున్నాడు. ఓకే, సో కళ్యాణ్ ఈజ్ రైట్. అండ్ P&Lలో 16,000కి వెళ్ళాలి. దీనికి డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ ఎలా ఇవ్వచ్చు? How can we disclose this? Guys, we have 15 members around, so I should be getting some responses, right? మీ కాన్ఫిడెన్స్ కూడా బాగా పెరుగుతుంది గైస్. ఓకే, సో డోంట్ థింక్ దట్ ఓకే జస్ట్ బై టైపింగ్ ఐఎమ్ గెటింగ్ సంథింగ్. ఓకే, ఇట్స్ నాట్ దట్ వే. ఓకే, ద మోర్ యూ ఇంటరాక్ట్ ద మోర్ కాన్ఫిడెన్స్ యూ గెట్ ఇట్. మీరు ఎగ్జామ్లో రాసినట్టు రాయండి, మీకు వచ్చిన టైపింగ్ ప్రకారం. స్పెల్లింగ్ ఎవరు చూడట్లేదు కదా, స్పెల్లింగ్ ఆర్ గ్రామర్ కానీ అట్లాంటిది ఏం కాదు. మనకు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఎలా రాయగలుగుతున్నారు. ఒక విర్చువల్ ఎగ్జామినేషన్ అనుకోండి, ఇది ఒక 4 మార్క్ క్వశ్చన్ అంటే మీరు దీన్ని ఎలా డిస్క్లోజ్ చేస్తారు AS1 ప్రకారం. ఐ విల్ వెయిట్ ఫర్ 30 seconds ఫర్ ఈచ్ క్వశ్చన్. నేను అడ్డం వస్తున్నా దీనికి. Okay, so disclosure should be given as someone Kalyan is saying that because of change in the accounting policy, company has incurred a loss of enta 167 ante 16,000. The profit and loss account of the company has gone down by 16,000, and also there is a decrease in the value of the inventory in the balance sheet to the extent of 16,000. అలా మీరు క్లియర్గా రాసేస్తున్నాను అంటే మీ ఆన్సర్ పర్ఫెక్ట్ అయిపోతుంది. చూడండి, ఒకటే క్వశ్చన్లో AS1 అడుగుతున్నాడు, AS2 అడుగుతున్నాడు, దాన్ని ఎలా డిస్క్లోజ్ చేస్తున్నాడు అడుగుతున్నాడు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, కాస్ట్ ఆఫ్ partly finished unit at the end of 2011 to 12 is 150. సో పార్ట్లీ ఫినిష్డ్ అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్న ఒక ప్రోడక్ట్ రేటు 150 ఉందంట.
ద యూనిట్ కెన్ బి ఫినిష్డ్ నెక్స్ట్ ఇయర్ బై ఫర్దర్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 100. ఆ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని మొత్తం కంప్లీట్ చేయడానికి ఇంకొక 100 రూపీస్ మనం ఇంకా అవ్వాలి. ద ఫినిష్డ్ గూడ్స్ క్యాన్ బి సోల్డ్ ఫర్ 250కి మనం దాన్ని అమ్మేయచ్చు, సబ్జెక్ట్ టు పేమెంట్ ఆఫ్ 4% బ్రోకరేజ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. సో ఇప్పుడు మీరు దీన్ని ఎలా వాల్యుయేషన్ చేస్తారు? ఓకే, సో ఇవి చిన్న చిన్న క్వశ్చన్స్ అనుకోకండి కదా, చిన్న చిన్న క్వశ్చన్స్ మనకు ఒక్కొక్కసారి 39 మార్క్స్ లేకపోతే 59 మార్క్స్ దగ్గర ఆపేస్తుంది. సో డోంట్ టేక్ ఛాన్స్ విత్ ద సింగిలెస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆల్సో. ఓకే, సో ప్రస్తుతానికి వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఒక ప్రోడక్ట్ 150 ఉందంట, దీన్ని ఇంకా కంప్లీట్ చేయడానికి ఇంకొక 100 రూపీస్ కావాలంట, ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ అనుకోండి మీరు. కానీ దీన్ని అల్టిమేట్గా అమ్మేటప్పుడు మనకు 250కి మనం సేల్ చేస్తాం, కానీ 4% బ్రోకరేజ్ పోతుంది. ఇప్పుడు మీరు వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీలో ఎలా చూపెడతారు? Yes guys, someone said that are we completing all the standards? Yes, we are completing all the standards. కొంచెం మీ దగ్గర నుంచి కూడా సపోర్ట్, encouragement is this only. Keep interacting, let me know how far you are understanding, or let me understand how far I am able to explain you. So మీరు చెప్పకుండా జస్ట్ వింటే I cannot understand like how far I am able to reach out to you. Okay, yes guys, no reply at all. Okay, I will only do it. 250 రూపీస్కి సేల్ ప్రైస్ ఉంది, -4% బ్రోకరేజ్ అంటే 240 రూపీస్కి అమ్ముతావు. సో దిస్ ఈజ్ యువర్ ఎన్ఆర్వి. అంటే ఏంది? నెట్ రియలైజబుల్ వాల్యూ. అంటే 250కి అమ్ముకుంటున్నావు కదండి, 250 అమ్ముతున్నావు కానీ 250 పైన 5% ఎంత, 4% బ్రోకరేజ్ పే చేస్తావు కాబట్టి 240 ఈజ్ యువర్ ఎన్ఆర్వి. అండ్ యువర్ కాస్ట్ ఎంత అంటే కాస్ట్ ఈజ్ ఓన్లీ 150 ఇంకర్ అయ్యావు, దాంతో కంపేర్ చేయకూడదు, ఇంకొక 100 కూడా నువ్వు ఇంకర్ అవ్వాలి కాబట్టి మొత్తం 250 అవుతుంది. సో దిస్ ఈజ్ యువర్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోవర్, కాబట్టి యూ విల్ టేక్ 240 యాజ్ యువర్ వాల్యుయేషన్. కానీ అట్లా చెప్పి బ్యాలెన్స్ షీట్లో 240కి చూపించుకోకూడదు, ఎందుకంటే ఇంకొక 100 రూపీస్ నువ్వు ఇంకా ఇంకరే అవ్వలేదు, యూఆర్ నాట్ ఈవెన్ ఇంకర్ దట్ 100 రూపీస్. సో 100ని మైనస్ చేసి 140కి చూపించాలి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. నేను ఒక ప్రోడక్ట్ని తయారు చేశాను, కొంచెం వరకు వచ్చింది, 150 మాత్రమే ఇంకర్ అయ్యాను. 150 ఇంకర్ అయిందని నేను 240కి చూపించుకోవడం కరెక్ట్ అవుతుందా? మీ లాజిక్ అయినా ఆలోచించండి. 150 ఇంకర్ అయ్యాను, కంప్లీట్ అవ్వడానికి ఇంకొక 100 అవుతుంది, అంటే మొత్తం కలిపి 240. కానీ ఇప్పుడు నేను 240కి ఇన్వెంటరీ వాల్యుయేషన్లో చూపించుకోలేదు, ఎందుకంటే ఇంకా 100 ఇంకర్ అవ్వలేదు కాబట్టి మొత్తం 240 మైనస్ నేను ఇంకా ఏదైతే ఇంకర్ అవ్వలేదో దాన్ని మైనస్ చేసి రిమైనింగ్ 140ని వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీగా చూపిస్తాను. ఓకే, సో కాశీరెడ్డి యు ఆర్ రైట్ టు సమ్ ఎక్స్టెంట్. మనం 100ని మైనస్ చేయాలి విచ్ ఈజ్ ఎట్ టు బి ఇంకర్డ్. ఇంకా ఇంకర్ అవ్వాల్సిన అమౌంట్ని మనం మైనస్ చేయాలి, దెన్ ఓన్లీ దట్ విల్ బికమ్ ఏ కరెక్ట్ ఆన్సర్. So next question. The company deals in 3 products ABC which are neither similar nor interchangeable. సిమిలర్ ఇంటర్చేంజబుల్ రెండు కాదంటే 3 రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక పెన్ను అంటే పెన్సిల్ తీసుకుందాం, ఒక పెన్సిల్, ఒక ట్యాబ్, ఒక ల్యాప్టాప్, 3 రకాల ప్రోడక్ట్స్. అంటే ఒకదాన్ని ఒకటి మనం ఇంటర్చేంజ్ చేసుకోగలుగుతాం? లేదు కదా, ఒక్కోసారి కొనొచ్చు కానీ ఒకదానికి ఇంకొకటి తీసుకోలేం కదా. సో 3 డిఫరెంట్ రకాల ప్రోడక్ట్స్. At the time of closing of its account for the year ending 2011 to 12, the historical cost and NRV of the items of closing stocks are given as vendor. So historical ఇచ్చాడు, ఎన్ఆర్వి ఇచ్చాడు. దీన్ని మనం ఎలా ఇన్వెంటరీ వాల్యుయేషన్లో చేయాలంటే ఈ మొత్తాన్ని టోటల్ చేసి రెండింటిని కంపేర్ చేయాలని అనుకోకూడదు. ఎందుకంటే ఆ 3 రకాల ప్రోడక్ట్స్ డిఫరెంట్ రకాల ప్రోడక్ట్స్ కాబట్టి మూడింటిని సపరేట్గానే చూడాలి. అంటే 40 వర్సెస్ 28 విచ్ ఎవర్ ఇస్ లోవర్, కాస్ట్ ఆర్ ఎన్ఆర్ఐ విచ్ ఎవర్ ఇస్ లోవర్ అంటాం కదా, కాబట్టి మనం దీన్ని 28కే వాల్యుయేషన్ చేస్తాం. 32 వర్సెస్ 32, సో 32 తీసుకోవచ్చు మనం. 16 వర్సెస్ 24, 16 తీసుకోవచ్చు. ఐ విల్ రిపీట్, ఎప్పుడైతే ప్రోడక్ట్స్ డిఫరెంట్ నేచర్గా ఉంటాయో వాటిని గుంపుగా చేసి వాల్యుయేషన్ చేయకూడదు, దాన్ని సపరేట్గా చేసుకోవాలి. ఓకే, అట్లా కాకుండా మొత్తం షేర్స్ ఉన్నాయి, మొత్తం డిబెంచర్స్ ఉన్నాయి, మొత్తం బాండ్స్ ఉన్నాయి అంటే అన్ని రకాల షేర్స్ని ఒకసారి కలిపేయచ్చు. ఇది ఇక్కడ రాదు, మనకి AS 13లో వస్తుంది, జస్ట్ ఎన్ ఎగ్జాంపుల్. సో అట్లా ఒక గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ఉంటే వాటిని మనము కంబైన్డ్గా చూడొచ్చు, అంతే తప్ప ఇండివిజువల్గా చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ 3
ఇంటర్చేంజబుల్ కావు అంటున్నాడు కాబట్టి సపరేట్గా చూడాల్సిన అవసరం ఉంది. ఎనీ క్వశ్చన్స్? సో వెన్ యు ఆర్ నాట్ ఆన్సరింగ్ ఐమ్ జస్ట్ కీప్ గోయింగ్ గైస్, ఇట్స్ ఫైన్. మనకు చాలా స్టాండర్డ్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోవాలి. ఎక్స్ కంపెనీ లిమిటెడ్ పర్చేజ్డ్ గూడ్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ 40 lakh in October 2011. Till March 2012, 75% of the stocks was sold. The company wants to disclose closing stock at 10 lakh. The expected sale value is 11 lakh and a commission of 10% on sale is payable to the agent. Advise what is the correct closing value to be disclosed. ఇది ఒక 2 marks క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకు మొత్తము 100% 40 lakhs కొనుక్కుంటే 75% మనం ఆల్రెడీ 75% మనం ఆల్రెడీ అమ్మేసుకున్నాం. జస్ట్ గివ్ మీ 1 second. 75% ఆల్రెడీ అమ్మేసుకున్నాం, 25% మాత్రమే మిగిలింది. ఆ 25% మనం 11 lakhsకి అమ్ముకోవచ్చు. కాకపోతే అమ్మినప్పుడు 10% కమిషన్ పే చేయాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా వాల్యుయేషన్ చేద్దాం? ఓకే, సో నౌ పీపుల్ ఆర్ ఆన్సరింగ్. సో దట్ ఈస్ ద స్పిరిట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ గైస్. ఓకే, సో నౌ ఇప్పుడు ఈ ఇలిస్ట్రేషన్ 2కి జస్ట్ 2 అని పెట్టి ఆన్సర్ పెట్టండి, ఎందుకంటే కొంచెం డిలే ఉంటుంది మీరు రాసిన కమెంట్కి నాకు రావడానికి. 2 అని పెట్టి ఆన్సర్ పెట్టండి. ఓకే, సో ఐ అప్రిషియేట్ గైస్, ఐ ఆల్సో ఫీల్ హ్యాపీ దట్ యు ఆర్ ఇన్ లైన్ విత్ ద సెషన్. $9,90,000 అమృత, ఎస్. కళ్యాణ్, జస్ట్ చెక్ యువర్ ఆన్సర్ వన్స్ అగైన్. చెక్ యువర్ ఆన్సర్. సి, తప్పు చేసినప్పుడు డోంట్ ఫీల్ బ్యాడ్. ఓకే, సో ఇట్స్ అ లెర్నింగ్ కర్వ్. ఆల్వేస్ హ్యావ్ దట్ యాటిట్యూడ్ దట్ if someone says something wrong, it's a learning attitude, learning curve. ఓకే, సో మన దగ్గర మొత్తము 40 lakh వర్త్ ఆఫ్ స్టాక్ ఉండే. $40 lakh వర్త్ ఆఫ్ స్టాక్ ఉండే, అందులో 75% మనం సేల్ చేసేసాం, 25% ప్రస్తుతానికి మనకి ఇన్వెంటరీలో ఉంది. అంటే దాని అర్థమైంది 25% అంటే 10 lakh మన దగ్గర అలాగే ఉంది కాబట్టి దిస్ విల్ బికమ్ యువర్ కాస్ట్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, దీన్ని ఎక్స్పెక్ట్ చేసేది 11 lakhsకి అమ్మొచ్చు అంటున్నాడు. అంటే ఎన్ఆర్వి ఈజ్ 11 lakh, కాకపోతే అది అమ్మడానికి మనకు ఒక 10% కమిషన్ పడుతుంది అంటున్నాడు. సో 10% మైనస్ చేస్తే మనకు 11 lakh అంటే 1,10,000 అంటే 9,90,000 అవుద్ది. సో 9,90,000 అవుతుందంటే దిస్ ఈజ్ యువర్ ఎన్ఆర్వి. సో కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లోవర్ కాబట్టి మనం 9,90,000ని క్లోజింగ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్గా చూపించవచ్చు. ఓకే, సో గుడ్ సుధీర్, గుడ్ మనోహర్, గుడ్ ఈవినింగ్. ఎస్, ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ యూ కీప్ ఆస్కింగ్ అండ్ వీ విల్ కీప్ గోయింగ్. ఎందుకంటే చాలా టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మనం వెళ్ళిపోతూనే ఉంటాం, ఎక్కడ ఆగేది లేదు. ఎవరికైనా అర్థం కాకపోయినా పర్లేదు, మీరు ఏదో ఒకటి కమెంట్లో పెట్టండి, నేను తర్వాతనే చెప్తాను. స్వప్న టు 9,90,000. ఓకే, ఇన్ ఏ ప్రొడక్షన్ ప్రాసెస్ నార్మల్ వేస్టేజ్ ఇస్ 5% ఆఫ్ ఇన్పుట్ of metric ton. 5,000 metric tons of input were put into process resulting in a wastage of 300 metric tons. సో జనరల్గా 5,000 మెట్రిక్ టన్స్ ఇన్పుట్ పెడితే అందులో 5% నార్మల్ లాస్ అంట. మనం కాస్టింగ్ కాన్సెప్ట్లో చెప్పుకున్నాము. నార్మల్ లాస్ ఏమవుతుంది అంటే అది అన్అవాయిడబుల్. ఓకే, అది 5% మాత్రమే ఉంది. కాస్ట్ పర్, కానీ వీడికి 300 మెట్రిక్ టన్స్ లాస్ వచ్చిందంట. కాస్ట్ పర్ మెట్రిక్ టన్ ఆఫ్ ఇన్పుట్ ఇస్ 1,000. అంటే ఒక్కొక్క మెట్రిక్ టన్కి 1,000 రూపీస్ నువ్వు ఇంకర్ అయ్యావు. ద ఎంటైర్ క్వాంటిటీ ఆఫ్ వేస్టేజ్ ఈజ్ ఆన్ స్టాక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఓకే, సో మొత్తం స్టాక్ అంతా అక్కడే ఉండిపోయింది. స్టేట్ విత్ రెఫరెన్స్ టు అకౌంటింగ్ స్టాండర్డ్
హౌ విల్ యూ వాల్యూ ద ఇన్వెంటరీ ఇన్ దిస్ కేస్. ఓకే, సో నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే మీ క్లోజింగ్ స్టాక్ని ఎలా వాల్యూ చేస్తావు, నార్మల్ లాస్ ఎంత అంటే మీకు బిట్స్లో 4 బిట్స్ ఇచ్చి 4 మార్క్స్ అడగవచ్చు, పాసిబిలిటీ 3 బిట్స్ ఇచ్చి 3 మార్క్స్ కూడా అడగవచ్చు. అబ్నార్మల్ లాస్కి వాల్యూ ఎంత. ఓకే, సో ఐ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ యాజ్ యూజువల్. విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ చూద్దాం ఎవరైతే ఆన్సర్ చెప్తారో. జస్ట్ టేక్ ఇట్ లైక్ ఏ ఇంటరాక్టివ్ సెషన్ గైస్. కాకపోతే మీరు మాట్లాడలేరు, నేను మాట్లాడతాను అంతే. ఓకే, నేనే అక్కడ కనిపించకుండా డామినేట్ చేస్తున్నాను యాక్చువల్లీ. సో కొంచెం చిన్న చేసుకుంటున్నాను నేను. Abnormal loss is not added to cost. 50,000, 50 into 10. Kalyan, you are nearly there, but still you can think about it. Your concepts ఇంకొకసారి ట్రై చేయొచ్చు. ఎస్, సో కాస్టింగ్ మొత్తం చెప్తున్నాను అనుకోండి. ఇప్పుడు కాస్ట్ పర్ యూనిట్ చెప్పడానికి ఒక ఫార్ములా ఉంటుంది. టోటల్ కాస్ట్ ఇంకర్డ్ మైనస్ స్క్రాప్ నార్మల్ లాస్, అమ్మితే వచ్చిన వాల్యూ అంటే సేల్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద నార్మల్ లాస్ డివైడెడ్ బై టోటల్ ఇన్పుట్స్ మైనస్ నార్మల్ లాస్. అదొక ఫార్ములా ఉంది. సో ఆ ఫార్ములా ప్రకారం వెళ్దాం. నో కళ్యాణ్, కొంచెం లాజిక్ ఎక్కడ పోయింది. ఓకే, సో డోంట్ వరీ, స్టిల్ యూ కెన్ లెర్న్. ఓకే, నథింగ్ రాంగ్. ఇప్పుడు వీడు ఎంత పెట్టాడు అంటే అందరు క్యాలిక్యులేటర్ని పెన్ అండ్ పెన్సిల్ దగ్గర తీసుకోండి అంతే. ఓకే, కీప్ డూయింగ్. వీడు 5,000 మెట్రిక్ టన్స్ కొన్నాడు, ఒక్కొక్కటి 1,000 రూపీస్. సో దిస్ ఈజ్ యువర్ టోటల్ కాస్ట్ మైనస్ ఆ స్క్రాప్ ఎంత వచ్చింది అనేది మనకు తెలియదు. ఇక్కడ నార్మల్ లాస్ మనం ఎలా చెప్పొచ్చు, 5,000 మెట్రిక్ టన్స్కి 5% అన్నాడు అంటే 250 నార్మల్ లాస్ కావాలి. అంటే 250 యూనిట్స్ని సపోజ్ ఇన్ కేస్ వాడు ₹1 ₹2 అమ్ముకొని ఉన్నట్టు మనం తీసుకునే వాళ్ళం. ఇక్కడ ఏం అమ్మట్లేదు కాబట్టి 0 తీసుకుందాం. సో టోటల్ కాస్ట్ మైనస్ సేల్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద నార్మల్ లాస్ డివైడెడ్ బై టోటల్ యూనిట్స్ ఎంత 5,000 మైనస్ నార్మల్ లాస్ ఎంత 250. ఓకే, సో 300 ఎందుకు తీసుకోవట్లేదు, క్వశ్చన్లో 300 ఇచ్చారు అంటే 300 వానికి వచ్చిన యాక్చువల్ లాసు. కానీ నిజంగా వాళ్ళ ప్రాసెస్ ప్రకారం 5% అంటే 250 యూనిట్స్ మాత్రమే లాస్ కావాల్సింది. కానీ వీడు 300 అయ్యాడు కాబట్టి ఆ 250ని నార్మల్ లాస్ అంటాము, ఆ 50 యూనిట్స్ని అబ్నార్మల్ లాస్ అంటాం. ఓకే, సో ఎవరికైనా ఫామ్లో చెప్పుకోండి, నాకు ఇట్లా అర్థం కావట్లేదని ఎవరికైనా అనుకుంటే ఒకసారి అది కూడా వెళ్దాం. టోటల్ కాస్ట్ మైనస్ స్క్రాప్ amount from normal loss divided by total units minus normal loss in units. అది చేసామా. సో ఇప్పుడు నాకు ఎంత వచ్చింది 5,000 1,000 అంటే ఇది 50 లక్షలు 4750. అందరు పార్టిసిపేట్ చేయండి, తప్పైనా యూ విల్ లెర్న్ ఇట్. ఓకే, సో టేక్ దిస్ సెషన్ యాజ్ అ లెర్నింగ్ సెషన్. సో ఇది కాస్ట్ పర్ యూనిట్ సిపిటి ఐపీసీసీలో ఉన్న కాన్సెప్ట్ ప్రకారం దిస్ ఈజ్ కాల్డ్ కాస్ట్ పర్ యూనిట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటి దగ్గర ఎంత స్టాక్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి 5,000 ఇన్పుట్ పెడితే 300 వేస్ట్ అయిపోయింది కాబట్టి 4700 ఇంత మాత్రమే ఉంది, మల్టిప్లైడ్ బై కాస్ట్ పర్ యూనిట్ 1,052.63. ఇది క్లోజింగ్ స్టాక్. మరి నార్మల్ లాస్ ఎంత,
నార్మల్ లాస్ ఈజ్ అబ్జర్వ్డ్ బై గుడ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటాం. ఇది సెంటెన్స్లో చెప్తున్నాను, బట్ ప్రాక్టికల్గా ఆలోచించి ఏం చేస్తాం, నార్మల్ లాస్ని మనం ఇంకా యాక్చువల్ కాస్ట్లోనే కలిపేసేసాం. తర్వాత అబ్నార్మల్ లాస్ ఎంత, 50 యూనిట్స్ మల్టిప్లైడ్ బై 1052.63. సో ఇది నార్మల్ లాస్. ఓకే, సో నేను ఒక 2 minutes ఇక్కడ వెయిట్ చేస్తాను, ఎందుకంటే దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ ట్రికీ వన్, అంటే కొంచెం రిలేటివ్లీ ట్రికీ, నాట్ దట్ ట్రికీ. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంది అంటే వీ కెన్ హ్యావ్ ఏ డిస్కషన్ ఆన్ ఇట్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి గైస్. ఎవరికైనా డౌట్ ఉంటే దీన్ని ఏ క్లోజింగ్ స్టాక్, బి అబ్నార్మల్ లాస్, రెండింటిని మల్టిప్లై చేసుకోండి, యూ విల్ అగైన్ గెట్ 50 lakh. ఓకే, ఎగ్జాక్ట్లీ 50 lakh వచ్చేస్తుంది. ఇక్కడ చేయట్లేదు ప్రస్తుతానికి, టైమ్ ఈజ్ అ కన్స్ట్రెంట్. I will wait for some time. If anybody is having any questions with respect to this question, please raise it. This is very important question. Okay, so there is a possibility that this can come for 4 marks. Cost per unit is 50, absolutely Swapna. See guys, anybody else is also doing, నాకు ఎక్కువగా ఆన్సర్స్ రావట్లేదు, ఇద్దరు ముగ్గురు చెప్తున్నారు. అందరు చెప్పండి, ఏం ఇట్స్ ఆల్ లైక్ ఒక లైబ్రరీకి వచ్చి చదువుకుంటున్నారు అనుకున్నట్టు. నేను అడుగుతూ ఉంటాను, మీరు చెప్తా ఉంటారు. అందరు చెప్పడానికి ట్రై చేయండి, తప్పైనా యూ లెర్న్ ఫ్రమ్ ఇట్. దట్స్ వాట్ ఐమ్ కీప్ సేయింగ్. అక్కడ రాయడం వల్ల ఏం పోదు. ఓకే, సో ఇట్ నథింగ్ విల్ గో అవే. ఇట్ ఈస్ లైక్ దట్ ఓన్లీ యూట్యూబ్లోనే ఉంటాయి అంతే, ఇంకా బయటికి ఏం రావు అవి. అబ్నార్మల్ లాస్ దగ్గర డౌట్ కదా. ఎస్, so I appreciate Rahul for asking questions. I like that attitude. Okay, if you're not understanding anything, please raise that. వీడు ఇన్పుట్ 5000 మెట్రిక్ టన్స్ పెట్టాడంట. ఇన్పుట్ 5000 మెట్రిక్ టన్స్ పెట్టాడు. మనది ఒక ప్రొడక్షన్ హౌస్, 5000 kgs ఆఫ్ సంథింగ్ అనుకుందాం, ఒక రా మెటీరియల్ పెట్టాం. మన ప్రాక్టీస్ అంటే మనం ఉంటున్న బిజినెస్ ప్రకారం, మనం ఉంటున్న ఇండస్ట్రీ, మన పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఇవన్నిటిని కలిపితే నువ్వు 100 క్వాంటిటీ పెడితే 5 క్వాంటిటీ వేస్ట్ అయిపోవాలి. మనం పిండిగిరిని ఎగ్జాంపుల్ తీసుకుంటాం కదా, మనం 1 కిలో అక్కడ సైడ్ పోసామంటే ఇక్కడ సైడ్ కిలో రాదు, ఒక 10 grams 50 grams అక్కడ పోతూ ఉంటుంది, అక్కడ ఇక్కడ అని చెప్పి. అట్లాగే ఇందులో నార్మల్ లాస్ 5%, అంటే 250 అయితే ఎట్లయినా నార్మల్ లాస్ అవుతుంది అంతే. అది యూ కెన్ నాట్ డూ ఎనీథింగ్. ఎంత కేర్ తీసుకున్నా 250 యూనిట్స్ వేస్ట్ అయిపోతుంది. కానీ వీడికి 300 యూనిట్స్ వేస్ట్ అయిందంట. ఇక్కడ రాస్తాను, 300 యూనిట్స్ వేస్ట్ అయిందంట. 300 యూనిట్స్ వేస్ట్ అయిందంటే నువ్వు ఉంటున్న బిజినెస్ ప్రకారం, నువ్వు ఉంటున్న ఇండస్ట్రీ ప్రకారం 250 యూనిట్స్ని వేస్ట్ చేయాల్సింది, కానీ 300 యూనిట్స్ని వేస్ట్ చేస్తావు. కాబట్టి ఆ రిమైనింగ్ అబ్నార్మల్ లాస్, ఆ రిమైనింగ్ 50 యూనిట్స్ని మనము అబ్నార్మల్ లాస్ అంటాం. ఒక్కసారి అర్థం చేసుకోండి, 5000 యూనిట్స్ మల్టిప్లైడ్ బై 5% చేస్తే 300 వస్తుంది. కానీ 300 రావాల్సింది కాదు, వీడికి 250 రావాల్సింది. ఆ 50 యూనిట్స్ని అనవసరంగా నీ చేతగానితనం వల్ల, నీకు ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల, నీకు స్కిల్ లేకపోవడం వల్ల 50 యూనిట్స్ నువ్వు వేస్ట్ చేస్తావు కదా. సో దీనికి నువ్వు భరించాలి, బాధ్యునివి, అంతే తప్ప నీ కాస్ట్ మారకూడదు. నీ తప్పు వల్ల ఒక ప్రోడక్ట్ కాస్ట్ పెరిగి కస్టమర్కి ఎక్కువ రేట్ ఇవ్వకూడదు, అది మన ప్రిన్సిపల్. కాబట్టి ఇది 250 నార్మల్ లాస్ అవుతుంది, ఈ 50 అబ్నార్మల్ లాస్ అవుతుంది. అయితే నేను ఒక చిన్న సెంటెన్స్ చెప్తాను. నార్మల్ లాస్ టు బీ అబ్జర్వ్డ్ బై గుడ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్, అంటే ఈ 250 యూనిట్స్కి సంబంధించిన లాస్ని తెలియకుండానే కస్టమర్కి అమ్మే రేట్లలో నువ్వు కలిపేస్తావు, కానీ ఈ 50 యూనిట్స్ని కలపవు. అందుకే అబ్నార్మల్ లాస్ యూనిట్స్ టు బి ట్రీటెడ్ ఎట్ పార్ విత్ గుడ్ యూనిట్స్. గుడ్ యూనిట్స్కి నువ్వు ఏ రేట్ అయితే కట్టి కస్టమర్ దగ్గర కలెక్ట్ చేస్తున్నావు, దీన్ని కూడా అదే రేట్తో కట్టి నీ కాస్టింగ్ పీరియడ్లో డెబిట్ చేసుకుంటాం. అందుకే ఇక్కడ మనకు 1052 వచ్చిందా, ఈ 1052 తోటి నువ్వు ఇప్పుడు నీకు ఎంత ఉంది, 5000 నీ ఇన్పుట్, 5000లో 4700 నీ యాక్చువల్ అవుట్పుట్, 250 నార్మల్ లాస్, 50 అబ్నార్మల్ లాస్, అంటే మొత్తం 5000 యూనిట్స్ అయిపోయా. ఇప్పుడు 4700కి నువ్వు ఏ రేట్ కట్టిస్తున్నావు, 1052.63 కడుతున్నావా, సేమ్ రేట్ ఈ 50కి కూడా అదే కట్టు, 1052.63. ఎవరు భరించాలంటే ఏ డిపార్ట్మెంట్ తప్పు వల్ల ఇది అమౌంట్ ఇంకర్ అయ్యామో ఆ డిపార్ట్మెంట్ ముక్కు వెండి మరీ కట్టిస్తాం. అంటే ఒక పెనాల్టీ లాగానో అలాంటి కొన్ని ఉంటాయి, అలాంటిగానే చేస్తాం. కానీ దీనికి నువ్వు ఏం చెయ్యవు. ఎందుకు ఏం చేయవు అంటే ఆ నార్మల్ లాస్లో వచ్చిన లాస్ని ఈ గుడ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆల్రెడీ అబ్జార్బ్ చేసేసుకుంది. కాబట్టి hope Rahul this is clear. Is it still any question? Is there any still question on this?
ఇప్పుడు కొంచెం మన క్లారిటీ వచ్చిందా? ఇస్ దర్ ఎనీ క్లారిటీ? ఓకే, ఎనీవన్ ఎల్స్ హ్యావింగ్ సేమ్ క్వశ్చన్? అబ్నార్మల్ లాస్ తప్పు సుధీర్ తప్పు. అబ్నార్మల్ లాస్ అలా చేయడం తప్పు. 50 ఇంటూ 1000 చేసావంటే ఒరిజినల్ కాస్ట్తోనే మల్టిప్లై చేస్తున్నావు. ఒరిజినల్ కాస్ట్తో చేయకూడదు. నీ కాస్ట్ పర్ యూనిట్ నువ్వు ఇప్పుడు ఏదైతే ఫైండ్ అవుట్ చేసావో దాని నుంచి నువ్వు చేయాలి. ఇప్పుడు అబ్బాయి ఏమంటున్నాడంటే ఈ అబ్నార్మల్ 50 ఇంటూ 1000 చేసావు అనుకుందాం. 1000 చేసావంటే కానీ ఇప్పుడు యాక్చువల్గా కాస్ట్ పర్ యూనిట్ నీకు ఎంత వచ్చింది? 1052 వచ్చింది. మనం ఒక సప్లైర్ దగ్గర 1000 రూపాయలకే కొన్నాము, మళ్ళీ 1052 ఎట్లా అయింది? 52 ఎందుకు పెరిగింది అంటే ఆ నార్మల్ లాస్లో అయిన లాస్ని నీకు తెలియకుండానే నీకు కాస్ట్లో పెంచేసుకున్నావు కదా, అందుకే అది నీకు రియల్ యాక్చువల్ నెట్ కాస్ట్ పర్ యూనిట్. దీంతోనే నువ్వు మల్టిప్లై చేయాలి. ఓకే, హోప్ దట్ ఈస్ క్లియర్. మనం ఇంకా ముందుకు వెళ్దాం. మనం ఇంకా చాలా గొడవలు ఉన్నాయి కాబట్టి. You are required to value the inventory per kg of finished goods consisting of material 200, direct labor 40, indirect direct variable overhead 20, fixed portion production charges for the year on normal working capacity is 2 lakh kg is 20 lakh rupees. 4000 kgs of finished goods are in stock at the end of the year. So ఇప్పుడు మీరు క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఏ చెప్పాలి? వాల్యూ ఆఫ్ స్టాక్. ఐ విల్ వెయిట్ ఫర్ 30 seconds. Again, this is a 3 to 4 mark question. Okay, 3 to 4 mark question. నేను థియరిటికల్గా చెప్పిన కాన్సెప్ట్స్ని ఇక్కడ ఫిక్స్ చేయండి. మనం కాస్ట్ అంటే ఏమన్నాం? మన సప్లయర్కి పే చేసింది కాస్ట్ అన్నాం, మనం కన్వర్ట్ చేస్తుంది కాస్ట్ అన్నాం, నీ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ అన్నాం, వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ అన్నాం. కాబట్టి ఈ మెటీరియల్ సప్లయర్కి పే చేస్తుంది, డైరెక్ట్ లేబరు అంటే మన దగ్గర కన్వర్షన్కి పే చేస్తుంది, డైరెక్ట్ వేరియబుల్ కాస్ట్ అది కూడా కన్వర్షన్కి పే చేస్తుంది. ఇవన్నీ కాస్ట్లో ఇంక్లూడ్ అవ్వాలి. కానీ ఇక్కడ నీకు ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఛార్జెస్ ఉన్నాయి, అది కూడా ఇంక్లూడ్ అవ్వాలా వద్దని డౌట్ మీకే వస్తుంది. దానికి ఆన్సర్ ఏం చెప్పాలి? ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కూడా ఒక సిస్టమాటిక్ బేసిస్లో నీ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీలో ఇంక్లూడ్ చేయాలంటున్నాము. కాబట్టి వీడు 20 lakh రూపీస్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఇంకర్ అవుతున్నాడు, 2 lakh kgsని అవుట్పుట్గా ఇస్తున్నాడు. అంటే 10 రూపీస్ పర్ కేజీని సిస్టమాటికల్గా యూనిట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ బేసిస్ పైన నువ్వు తీసుకుంటే ఈ 10 రూపీస్ కూడా ఇందులో యాడ్ చేయొచ్చు. అంటే 200 + 40, 240 + 20, 260 + 10, 270. సో 270 విల్ బి కాస్ట్ పర్ యూనిట్. కానీ ఎగ్జామ్లో 270 అని రాస్తే మీకు ఫుల్ మార్క్స్ రావు. ఎందుకు? అతను 4000 kgs మాత్రమే ఫినిష్డ్ గూడ్స్లో ఉన్నాయి, అంటే మిగతా అమ్ముడుబడి ఉండొచ్చేమో. సో ఏవైతే సేల్ అయిపోయాయో వాటి కోసం మనకు అవసరం లేదు. ఇన్వెంటరీలో ఉన్నాయో మనం వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీలో చేస్తాం, గోడౌన్లో ఉన్నాయి. సో మల్టిప్లైడ్ బై 4000 చేస్తే వచ్చిన ఆన్సర్ మీ ఆన్సర్. ఓకే, సో మీరు మీ బుక్లలో చేసుకోండి. 2 మ్యాచ్ అవుతున్నాయంటే ఫీల్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. మ్యాచ్ అవ్వట్లేదు అంటే ట్రై టు అండర్స్టాండ్ వేర్ యూ మేడ్ ఎ మిస్టేక్. ఎనీ క్వశ్చన్స్ గైస్? నేను చెప్పిన థియరీని ఇక్కడ మ్యాచ్ చేసుకోగలిగితే యూ విల్ ఫీల్ గుడ్. 1 hour అయిపోయింది, మనకు స్టాండర్డ్స్ ఇంకా బాగానే ఉన్నాయి. ఈ క్వశ్చన్ ఆల్రెడీ అయిపోయింది, సో మనం దీన్ని ప్రస్తుతానికి పక్కకు పెడదాం. సో ఎనీ క్వశ్చన్స్ సో ఫార్ విత్ రెస్పెక్ట్ టు AS2? ఓకే, సో వీఆర్ గోయింగ్ టు AS9 రెవెన్యూ రికగ్నిషన్. సో రెవెన్యూ రికగ్నిషన్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే ఇదంతా వేరే ఓల్డ్ స్టాండర్డ్. ప్రస్తుతానికి ఇండియాస్ 115 వేరే స్టాండర్డ్స్లో ఉన్నాయి, వాటి కాన్సెప్ట్స్ వేరే ఉన్నాయి, బట్ బుక్లో ఉంది కాబట్టి మనం చదువుకుంటున్నాం. సో రెవెన్యూ రికగ్నిషన్ ఏమంటుందంటే ఎప్పుడైతే కంపెనీకి రిస్క్ అండ్ రివార్డ్ వెళ్ళిపోతుందో అప్పుడు మనం రెవెన్యూని రికగ్నైజ్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు సేల్ చేసిన తర్వాత కస్టమర్ ఇస్తాడో ఇవ్వడో అని చెప్పి నీకు ఒరిజినల్గానే డౌట్ ఉంది అనుకుందాం. అంటే ఇప్పుడే నేను ఇప్పుడు ఈ క్యాలిక్యులేటర్ ఉంది 100 రూపీస్ అతనికి ఇచ్చేసాను, సేల్ చేసేటప్పుడే నాకు డౌట్ ఉంది, రికవరబిలిటీ ఈజ్ డౌట్ఫుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ ఓన్లీ. అప్పుడు నేను రెవెన్యూని రికగ్నైజ్ చేసుకోకూడదు, ఐ షుడ్ నాట్ రికగ్నైజ్ ద రెవెన్యూ ఓన్లీ. కానీ సేల్ చేసేటప్పుడు నాకు డౌట్ లేకుండే ఒక 1 month తర్వాత నాకు డౌట్ వచ్చింది అంటే ద అబిలిటీ ఆఫ్ ద బయ్యర్ టు పే ఈజ్ డౌట్ఫుల్ ఓన్లీ ఆఫ్టర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఈ సందర్భాలలో యూ ఓన్లీ నీడ్ టు ప్రొవైడ్ ద ప్రొవిజన్ బట్ యూ కెనాట్ రివర్స్ ద రెవెన్యూ. అంటే మీనింగ్ ఏంటంటే రెవెన్యూని
రెవెన్యూని మనం ఒక్కసారి రికగ్నైజ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ చేయలేము. అంటే లాస్ట్ మంత్ ఒక స్టూడెంట్ నాకు వస్తా అన్నాడు, సో నాకు అతనికి సంబంధించి రెవెన్యూ రికగ్నైజ్ చేస్తాను, ఇవాళ రావట్లేదు అంటున్నాడు, దాన్ని నేను రివర్స్ చేయడం అట్లా చేయకూడదు. అది మన అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఒప్పుకోవు. నువ్వు ఫస్ట్ టైం సేల్ చేసేటప్పుడు లేకపోతే ఫస్ట్ టైం సర్వీస్ ప్రొవైడ్ చేసేటప్పుడే ఇఫ్ యూ ఫీల్ దట్ యూ హ్యావ్ ఏ డౌట్ అబౌట్ ద రికవరబిలిటీ ఆఫ్ ద అమౌంట్, దెన్ డోంట్ ప్రొవైడ్ ఎనీ, డోంట్ రికగ్నైజ్ ద రెవెన్యూ, పోస్ట్పోన్ ద రెవెన్యూ రికగ్నిషన్. రెవెన్యూ రికగ్నిషన్ కాస్త కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయి, టిల్ ద టైమ్ యూ గెట్ మోర్ క్లారిటీ అబౌట్ ఇట్. అంతే తప్ప నువ్వు ఇష్టం వచ్చినట్టుగా రెవెన్యూ రికగ్నైజ్ చేసి సబ్సిక్వెంట్గా డౌట్ ఉందని చెప్పేసి దాన్ని రివర్స్ చేస్తా అనే కాన్సెప్ట్స్ మనకు లేవు. దట్ ఈస్ అగేన్స్ట్ అవర్ అకౌంటింగ్ పాలసీస్, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఓకే, సో మనము ఈ రెవెన్యూ రికగ్నిషన్ కాన్సెప్ట్స్ మనకి ఎక్కడెక్కడ అప్లై అవుతాయి అంటే సేల్ ఆఫ్ గూడ్స్, ఏదైనా గూడ్స్ అమ్మినప్పుడు రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ అక్కడ కూడా. ఇంకొకటి అవుట్సోర్సింగ్ ఆఫ్ రిసోర్సెస్ ఈల్డింగ్ ఇంట్రెస్ట్, రాయల్టీ అండ్ డివిడెండ్. ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనము అమౌంట్ని ఇక్కడ డిపాజిట్ చేస్తాను, ఇంట్రెస్ట్ వస్తుంది అంటే నా రిసోర్సెస్ని డిప్లాయ్ చేసినందుకు నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. నా అమౌంట్ని ఒక కంపెనీలో పెట్టాను, డివిడెంట్ వస్తుంది. లేదంటే నాకు ఒక పేటెంట్ అలాంటిది ఉంది, నేను దాన్ని ఒకరికి ఇచ్చాను, ట్రేడ్ మార్క్ లేక పేటెంట్, వాడు దానికి రాయల్టీ పే చేస్తా అంటున్నాడు, సో అది కూడా నాకు రెవెన్యూ రికగ్నిషన్లోకి వస్తుందని చెప్పేసి ఇది చెప్తుంది. ఓకే, సో కొన్ని సెపరేట్ ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి. అంటే మనకి AS 9లో మనకి ఏమేమి కవర్ అవ్వవు అని చెప్పడానికి కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్, ఇందాక నేను AS 2 చెప్తేప్పుడే చెప్పాను, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్కి AS 7 సపరేట్గా మాట్లాడుతుంది కాబట్టి నువ్వు ఎందుకు మాట్లాడుతావు అని చెప్పడానికి ఇక్కడ కవర్ అవ్వట్లేదు. లీజ్ అండ్ హైర్ పర్చేస్కి మనకు 19, నాకు కొత్త స్టాండర్డ్స్ పాత స్టాండర్డ్స్ డౌట్గా ఉన్నాయి. సో AS 19 మనకి లీజెస్ క్లియర్గా చెప్తుంది కాబట్టి మనం ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ గ్రాంట్స్ మనకు 12, సో గవర్నమెంట్ గ్రాంట్స్ 12 మనకు సపరేట్ స్టాండర్డ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్కి ముందులో మనకు లేకుండా ఇప్పుడు కొత్తగా అంటే ఇండేస్ ఆర్ IFRS ప్రకారం 117 అని చెప్పి మనకు ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో దానికి వేరే స్టాండర్డ్ లేకుండా ఓన్లీ గైడెన్స్ నోట్స్ మాత్రమే ఉండేది ఇంతకుముందు. కాబట్టి ఇవన్నీ మనకు AS 9లోకి రావు. AS 9 సింపుల్గా చెప్పాలంటే రిస్క్ అండ్ రివార్డ్ ట్రాన్స్ఫర్ అయినప్పుడే మనము రెవెన్యూని రికగ్నైజ్ చేయాలి. ఇంకొకటి ఏదైనా డౌట్ ఉంటే పోస్ట్పోన్ చేయాలి, అప్పుడు రికగ్నైజ్ చేయొద్దు. రికగ్నైజ్ చేసిన దాన్ని రివర్స్ చేయకూడదు, ఓన్లీ ప్రొవిజన్ మాత్రమే క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, యూ విల్ అండర్స్టాండ్. AB Limited seeks your advice about the treatment of the following in the final statement of accounts for the year ending 31st March 2017. As a result of a recent announcement to price revision granted by the Government of India with effect from 1st July 2014, the company stands to receive 6 lakhs from its customer in respect of sale made in 2016 to 17. By question మార్చాడు కాబట్టి దీన్ని మనం 13 to 14 పెడితే బాగుంటుంది. ఓకే, సో క్వశ్చన్ చెప్తాను. మనము సో మనం ఏం చేస్తామంటే కొన్ని గూడ్స్ని ఒక కస్టమర్కి ఆల్రెడీ అమ్మేస్తాం. అంటే మనం ఇప్పుడు ఈ ప్రకారం చెప్పాలంటే 2021-22 ఇయర్లోనే అమ్మేశాను. కానీ అమ్మేసిన తర్వాత గవర్నమెంట్ వచ్చేసి ఒక చిన్న రివిజన్ చేస్తుంది. ఏమని, మీరు అమ్మినప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ని 5 రూపీస్కి అమ్మారు కదా, 5 రూపీస్కి అమ్మారు కదా, ఇప్పుడు 5 రూపీస్ కాదు, నేను దీన్ని 8 రూపీస్ చేస్తున్నాను చెప్పి. అంటే గవర్నమెంట్ రివిజన్ వల్ల 3 రూపీస్ మనకి ఎక్స్ట్రా వస్తున్నాయి. సో ఎక్స్ట్రా వస్తున్న దాన్ని ప్రయర్ పీరియడ్ అడ్జస్ట్మెంట్లో చూపిస్తామా, లేకుంటే ఎక్స్ట్రాడినరీ ఐటమ్గా చూపిస్తామా AS 4 ప్రకారం, ఆర్ దీన్ని ఇంకెలా చూపిస్తామని చెప్పేది క్వశ్చన్. ఓకే, సో ఐ విల్ వెయిట్ ఫర్ 30 seconds గైస్. అంటే నేను ఆ స్టాండర్డ్ చెప్పలేదు అనుకోకండి, నేను చాలాసార్లు చెప్పాను. బ్యాలెన్స్ షీట్ అయిపోయిన తర్వాత మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఫైనలైజ్ అవ్వకన్నా ముందు జరిగిన కొన్ని ఈవెంట్స్ని మనము అడ్జస్ట్ చేస్తాం, దాన్ని అడ్జస్టింగ్ అండ్ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ అంటాము. దాంతోపాటు మన P&Lని సెగ్రిగేట్ చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అని. సో అట్లా ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అంటే ఏదైనా వింతగా ఏదైనా అన్యూజువల్గా జరిగిందని మనం ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్గా చూపెడతాము. సో ఇప్పుడు ఇది అంటే మనం ఒక కస్టమర్కి సేల్ చేసిన తర్వాత ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వచ్చేదో రివైజ్ చేసినందుకు నాకు ఎక్స్ట్రా డబ్బులు వచ్చేటట్టు ఉన్నాయి, ఆ ఎక్స్ట్రా డబ్బులు వచ్చేదాన్ని మనం ఎలా ట్రీట్మెంట్ చేస్తాము అనేది ఇక్కడ క్వశ్చన్. ఐ విల్ వెయిట్ ఫర్ 30 seconds, విల్ సీ హూ ఈజ్ ఆన్సరింగ్ ఇట్. సో మీ పార్టిసిపేషన్ కూడా ఉండాలి గైస్. AS 2 ఇంక్లూజన్స్ అండ్ ఎక్స్క్లూజన్స్ ఆల్రెడీ చెప్పాను కళ్యాణ్. ఒక్కసారి ఇవాళ అయిపోయిన తర్వాత వన్స్ గో బ్యాక్ టు ద స్టార్ట్ ఆఫ్ ద వీడియో, అందులో అక్కడ ఉన్నాయి. సో నో ఇష్యూస్.
ఇది ఎక్స్ట్రాడినరీ ఐటమ్ కూడా కాదు, ఎందుకంటే నువ్వు జనరల్గా కస్టమర్కి సేల్ చేసినప్పుడు ఎక్స్ట్రాడినరీ ఐటమ్ ఎలా అవుతుంది, ప్రేయర్ పీరియడ్ ఐటమ్ కూడా కాదు. ఇది నార్మల్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లోనే వచ్చింది, కాకపోతే అమౌంట్ కొంచెం అన్యూజువల్గా ఉంది కాబట్టి సపరేట్ డిస్క్లోజర్ రిక్వైర్డ్ అని చెప్పి ఒక నోట్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ private limited company manufacturing fancy terry towels had valued its closing stock of inventories of finished goods at the realizable value inclusive of profit and the export cash incentive. Firm contracts had been entered and the goods were packed for export, but the ownership of in these goods had not been transferred to the foreign buyer. Comment on the valuation of the stock by the company. నేను స్టార్టింగ్లోనే ఒక మాట చెప్పాను, ఏంటి, మనము మన రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి అంటే రిస్క్ అండ్ రివార్డ్ మొత్తం ట్రాన్స్ఫర్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ ఈ కేసులో ఏమైందంటే వాడు ఫెర్రీ ఫ్యాన్సీ టెర్రీ టవల్స్ ఏదో అదొక బిజినెస్ పెట్టుకున్నాడు, వాటిని ప్రోడక్ట్స్ని అమ్ముతున్నప్పుడు టేకెన్ ఎగ్జాంపుల్ కాస్ట్ 100 రూపీస్ ఉంది అనుకుందాం, కాస్ట్ 100 రూపీస్ ఉంది, ప్రాఫిట్ 25 రూపీస్. సో 125 రూపీస్ వాడికి ఆ స్టాక్ వాడి గోడౌన్లోనే ఉంది. కానీ వీడేమంటున్నాడంటే, నేను ఎవరికైతే అమ్మాలనుకుంటున్నానో ఎక్స్పోర్ట్కి రెడీగా ఉంది, నా కాంట్రాక్ట్ కూడా ఆల్రెడీ ఎంటర్ అయిపోయాను, అది వెంటనే సేల్ కూడా చేసేస్తాను, ఇయర్ ఎండ్ అయిపోగానే నేను రెవెన్యూ కూడా డబ్బులు కూడా తెచ్చేసుకుంటాను, కాబట్టి నేను దీన్ని 125కి వాల్యూ చేస్తానని చెప్పేసి ఈ కంపెనీ పాలసీగా పెట్టుకుంది. సో వాట్ వీ కెన్ సే ఇస్ దిస్ ఈజ్ అ రాంగ్ అకౌంటింగ్ పాలసీ. ఎప్పుడైనా అన్రియలైజ్డ్ ప్రాఫిట్ని మీరు ఇన్వెంటరీ వాల్యుయేషన్లో ఇంక్లూడ్ చేయకూడదు. ప్రోడక్ట్ అమ్మిన తర్వాతనే మీ రిస్క్ అండ్ రివార్డ్ అతని అవతల పార్టీకి వెళ్ళిన తర్వాతనే యూ హ్యావ్ టు షో ఇట్ యాజ్ అ రెవెన్యూ. అప్పటి వరకు ఇట్ హ్యాస్ టు బి వాల్యుడెడ్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లోవర్. ఇక్కడ క్వశ్చన్లో ఎన్ఆర్వి ఏం చెప్పలేదు కాబట్టి యూ కెన్ సే కాస్ట్కే ప్రొవైడ్ చేయాలి. వాట్ ఎవర్ ద పాలసీ ఈజ్ బీన్ ఫాలోడ్ బై ద కంపెనీ ఈజ్ ఇన్కరెక్ట్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే, సో దట్ ఈజ్ AS9. చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. AS9లో ఏముండదు చెప్పాను కదా, సేల్స్కి సంబంధించి ఉంటుంది అంతే. రిస్క్ రివార్డ్ అయిపోవాలి, చూసుకోవాలి, అది మనకి ఇంపార్టెంట్. సో ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ what you say, any participation in the comment section guys. ఎందుకు థియరీ క్వశ్చన్స్ అయిపోయాయనా? వీ హ్యావ్ గుడ్ నెంబర్, ఓన్లీ 15-16 మెంబర్స్ ఆర్ దేర్. ఓకే, సో నెక్స్ట్ మనం AS11కి వెళ్ళిపోదాం. AS11కి వెళ్దాం. ఎఫెక్ట్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్. స్టాండర్డ్ మొత్తం చెప్పాను, జస్ట్ మనకు కావాల్సినంతగా కొన్ని ఎగ్జామ్స్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్ ప్రకారం మాత్రం మనం చేద్దాం. సో మనం ఇక్కడ దీనికి ఎప్పుడెప్పుడు చేస్తామంటే అకౌంటింగ్ ఫర్ ట్రాన్సాక్షన్ ఇన్ ఫారెన్ కరెన్సీ. ఒక్కోసారి మనం గూడ్స్ని ఫారెన్ కంట్రీకి అమ్ముకుంటాం, లేదంటే ఫారెన్ కంట్రీ నుంచి తెచ్చుకుంటాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను సేల్ చేసేటప్పుడు ప్రతిసారి ఇండియన్ రూపీస్లో నేను సేల్ చేయను కదా. ఇప్పుడు హైదరాబాద్లో అమ్మానంటే ఇండియన్ రూపీస్లో అమ్ముతాను, బెంగళూరు, చెన్నై ఇట్లా అమ్మితే ఇండియన్ రూపీస్లో అమ్ముతాను. అలా కాకుండా నేను సింగపూరు, లేదంటే మలేషియా, లేదంటే ఆస్ట్రేలియా, ఇట్లా వేరే కంట్రీస్కి నేను అమ్మాలన్నప్పుడు నేను వాళ్ళ కరెన్సీలో అమ్ముతాను, లేదంటే మేబీ US కరెన్సీలో అమ్ముతాను. అంటే ఆ వేరే కరెన్సీలో అమ్మిన అమౌంట్ని ఇండియన్ కరెన్సీలో తెచ్చుకోవడానికి మనం AS11ని వాడతాం. Translating the financial statements of a foreign branch for inclusion in the financial statements of a reporting entity. ఎగ్జాంపుల్ మనకు అదాని గ్రూప్స్ మనకు ఉన్నాయి, రిలయన్స్ గ్రూప్స్ ఉన్నది, టాటా గ్రూప్స్ ఉంది. ఓకే, ఇవన్నీ పెద్ద కంపెనీస్ మనకు ఓన్లీ ఇండియాలోనే కాదు, వాళ్ళ ఆపరేషన్స్ బయట కంట్రీస్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు ఓలా ఉంది, దే ఆర్ ఆల్సో ఇంటూ డిఫరెంట్ కంట్రీస్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, మన ఒక ఆపరేషన్ మొత్తాన్ని ఒక వేరే కంట్రీలో పెడుతున్నారు, అక్కడ బిజినెస్ మొత్తం చేస్తున్నారు. అవి మొత్తం వాళ్ళ కంట్రీలో ఆ యూరోసో, పౌండ్సో, US డాలర్సో, ఏదో ఒక డాలర్స్ ప్రకారము అది వాళ్ళు ఫైనాన్షియల్స్ని ప్రిపేర్ చేస్తున్నారు. కానీ ఆ అమౌంట్ మొత్తాన్ని కన్వర్ట్ చేసి ఇండియన్ రూపీస్లో తెచ్చుకొని ఆ గ్రూప్ ఇండియన్ రూపీస్లో ఉంది కాబట్టి ఆ గ్రూప్ కరెన్సీకి కన్వర్ట్ చేసుకొని మళ్ళీ మీరు ఇంకోసారి కన్సాలిడేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనకి ఈ AS11 దానికి మనకి హెల్ప్ అవుతుంది. ఏ బ్యాలెన్స్ షీట్ ఐటమ్ని ఎలా కన్వర్ట్ చేయాలి అని చెప్పడానికి ఈ స్టాండర్డ్ మనకు యూజ్ అవుతుంది. ఓకే, A transaction in a foreign currency is recorded in the financial statements of an enterprise normally at the rate of on the date of transaction, that is spot rate. అంటే ఇప్పుడు నేను ఒక మిషనరీ ఉంది, మిషనరీ నేను ఇవాళ ఏంటి
ఇవాళ 9th of June. సో 9th of Juneకి నేను ఒక మిషనరీ నేను యూఎస్ నుంచి తెచ్చుకుంటానంటే ఈ రోజు కొనుక్కుంటున్నానంటే ఈ రోజు కొనుక్కున్నప్పుడు నేను యూఎస్ డాలర్స్లో కొన్నాను. అంటే యూఎస్ డాలర్స్లో కొన్నానంటే వాడు కూడా యూఎస్ డాలర్స్లో డబ్బులు అడుగుతున్నాడు. అంటే వాళ్ళకి నేను ఎంత ఇస్తాను, ఇవాళ ఎంత రేట్ ఉందో మార్కెట్లో అదే రేట్ ఇస్తాను కదా. దట్ ఈస్ కాల్డ్ స్పాట్ రేట్. ఎస్ఎఫ్ఎం చదివిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇది స్పాట్ రేట్ అంటాం. సో జనరల్గా మనం స్పాట్ రేట్లో చూపించుకుంటాం. ఒక్కోసారి స్పాట్ రేట్ లేకపోయినప్పుడు కొంచెం సారి మనం ఒక వీక్లీ యావరేజ్ మంత్లీ యావరేజ్ అలా తీసుకొని చేయొచ్చు. అంటే ఒక్కోసారి మనకు పెద్దగా ఫ్లక్చుయేషన్స్ ఏం లేవు, నార్మల్గానే ఉన్నాయనుకుంటే ఎగ్జాక్ట్ యావరేజే కాదు, కొంచెం ముందు అటు ఇటు తీసుకున్నా పర్లేదు. అది కూడా పాసిబుల్ అవ్వట్లేదు అంటే వెయిటెడ్ యావరేజ్ కూడా తీసుకోవచ్చు. డిపెండింగ్ అపాన్ ద సైజ్, డిపెండింగ్ అపాన్ ద క్వాంటమ్, డిపెండింగ్ అపాన్ ద వాల్యూమ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్. 100 ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి అంటే ప్రతిసారి ఈ రేట్ కింద తీసుకోకుండా ఒక వీక్లీ యావరేజ్ని అట్లా పెట్టుకొని లేకపోతే డైలీ యావరేజ్ని పెట్టుకొని ఇఫ్ దెర్ ఇస్ నాట్ మచ్ ఫ్లక్చుయేషన్స్ దాన్ని చూపించుకోవచ్చు. సో ఇనిషియల్ రికగ్నిషన్లో the exchange difference on the reporting date on the financial statements should be treated as under. సో మనము ఇప్పుడు కొన్న రోజు నుంచి మనం ఫైనాన్షియల్ రిపోర్ట్ ప్రిపేరింగ్ చేసినప్పుడు రేట్ మారచ్చు. అంటే కొన్నప్పుడు 76 రూపాయలు ఉండొచ్చు, ఇప్పుడు 77 రూపాయలు ఉంది. ఆ 1 రూపీని మేము ఎలా ట్రీట్మెంట్ చేస్తామని చెప్పడానికి అసలు అది ఏ ఐటమ్ పైన మనం ఇంకర్ అయ్యామో తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఒక శాలరీ కడుతున్నప్పుడు ఇంకర్ అయ్యామా అంటే ఒక జనరల్ లైబిలిటీయా, ఒక లోన్ లైబిలిటీయా, ఒక ఫిక్స్డ్ అసెట్కి సంబంధించిన లైబిలిటీయా, లేకపోతే ఫారెన్ బిజినెసా, లేకపోతే డెటారా, క్రెడిటారా, అలా వేరే వేరే ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని మనం చేసుకోవాల్సి వస్తుంది. మానిటరీ ఐటమ్స్ లైక్ ఫారెన్ కరెన్సీ బ్యాలెన్సెస్, రిసీవబుల్స్, పేయబుల్స్, లోన్స్ ఎట్ క్లోజింగ్ రేట్. సో క్లోజింగ్ రేట్కి తీసుకోవాలంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనము మన కస్టమర్స్ యూఎస్లో ఉన్నారు అంటే మనకైతే అకౌంట్స్ రిసీవబుల్, లేదంటే మన సప్లయర్స్ ఇంకేదో కంట్రీలో ఉన్నారు మనకి వాళ్ళ అకౌంట్స్ పేయబుల్. ఓకే, సో అట్లా అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ పేయబుల్, లోన్స్ అంటే ఇవన్నీ మానిటరీ ఐటమ్స్. అంటే జనరల్గా మనతోనే డిశ్చార్జ్ అవుతాయి, మనతోనే సెట్ ఆఫ్ అవుతాయి కదా. సో వీటన్నిటికీ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎండింగ్లో మీకు ఏ రేట్కి అయితే ఏదైతే రేట్ ఉంటుందో ఆ రేట్ని మీరు చూసుకోవాల్సిన అవసరం వస్తుంది. మీరు టెన్షన్ పడకండి, ఇదంతా జస్ట్ కాన్సెప్ట్స్కి మాత్రమే. మనం ఎట్లా నంబర్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్స్ని అక్కడ వాడతాం. ఎవరికైతే థియరిటికల్గా అర్థం కావట్లేదో స్టిక్ టు ఇట్, అంటే కొంచెం ధైర్యంగా ఉండండి. నంబర్ చేసేటప్పుడు ఇంకొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. Non-monetary items like fixed assets which are recorded at historical cost should be made at the rate on the date of transaction. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక 5 years బ్యాక్ ఒక మిషనరీ కొన్నాను. మిషనరీ 5 years బ్యాక్ కొన్నప్పుడు ఆ రేటు 68 రూపాయలే ఉండే. ఇప్పుడు దాన్ని నేను ఏం చేయాలి అంటే మనకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ద క్వశ్చన్ మనం ఆ రేట్కే మనం చూపించుకుంటాం. అదే ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆ ట్రాన్సాక్షన్ రేట్నే మనం పెట్టేసుకుంటాం. అలా కాకుండా మానిటరీ ఐటమ్స్ ఉన్నాయి అంటే పేయబుల్, రిసీవబుల్స్ ఆర్ లోన్స్, ఇవన్నిటిని మనము క్లోజింగ్ రేట్ తోటి మ్యాచ్ చేసుకుని ట్రై చేస్తాం. ఆ డిఫరెన్స్ని ఈదర్ ప్రాఫిట్లో కానీ లేదంటే లాస్లో కానీ చూపెడతాం. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్స్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఎవరికైతే థియరిటికల్గా కొంచెం డౌట్గా ఉందో, అర్థం కాలేదో, డోంట్ వరీ, మనం ఈ క్వశ్చన్స్ని థియరిటికల్గా చేస్తే యూ విల్ గెట్ క్లారిటీ. కొంచెం జాగ్రత్తగా వినండి ఎవరికైతే కొంచెం థియరిటికల్గా డౌట్ ఉందో, ఎందుకంటే థియరిటికల్గా క్వశ్చన్స్ జనరల్గా అడగరు, నెంబర్స్తోనే అడుగుతారు. గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ 24th March 2016 ఆఫ్ $1,00,000 64.40. అంటే మీరు గూడ్స్ని పర్చేజ్ చేస్తారు 24th Marchకి $1,000కి, ఒక్కొక్క డాలర్ది 64.60 ఉండే. ఎక్స్చేంజ్ రేట్ ఆన్ 31st March 2016 అంటే 24th March కొన్నారు కదా, అంటే ఇంకొక 7 రోజుల తర్వాత ఇయర్ ఎండ్ అయిపోయింది. ఇయర్ ఎండ్ అయినప్పుడు రేట్ ఇంకాస్త పెరిగింది. తర్వాత యాక్చువల్గా మీరు పేమెంట్ చేసింది 5th June, అప్పుడు 65.50 అయింది. అంటే ఇప్పుడు 3 ఉన్నాయి. ఒకటి ఇనిషియల్ రికగ్నిషన్, ఒకటి బ్యాలెన్స్ షీట్ రోజు. బ్యాలెన్స్ షీట్ రోజు మీరు ఎలా రిపోర్ట్ చేస్తారు, యాక్చువల్గా పేమెంట్ అయినప్పుడు ఎలా చేస్తారు, ఈ 3 ట్రీట్మెంట్లు రాస్తే మీకు 4 మార్క్స్ ఎక్కడ పోవు. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్. 24th March, 31st March, 5th June. ఈ 24th March ఏంటంటే ట్రాన్సాక్షన్ జరిగింది, ఇనిషియల్ రికగ్నిషన్ చేయాలి దీన్ని. 31st March మీ రిపోర్టింగ్ డేట్, మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని క్లోజ్ చేస్తున్నారు అప్పటికి. ఓకే, 5th Marchకి మీరు జూన్కి మీరు పేమెంట్ చేస్తున్నారు. మీరు కొన్నప్పుడు రేటు 64.60 ఉండే, రిపోర్ట్ని క్లోజ్ చేసేటప్పుడు 65 ఉండే, పేమెంట్ చేసేటప్పుడు 60.550 అయింది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ట్రాన్సాక్షన్గా చేసినప్పుడు మీకు ఇంటర్వ్యూస్లో కూడా ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ జాబ్ ఇంటర్వ్యూ ఇలాంటి క్వశ్చన్స్ జనరల్గా అడుగుతారు. ఓకే, సో ఇప్పుడు మీరు రికార్డ్ చేసేటప్పుడు ఇనిషియల్గా ఏం రికార్డ్ చేస్తారు, ఎవరైనా ఆన్సర్ చెప్తారా? ఐ జస్ట్ వెయిట్ ఫర్ 30 seconds ఫర్ వన్ పాయింట్.
లైక్ అంతకన్నా ఎక్కువ నేను వెయిట్ చేయలేను, ఎందుకంటే మనకు చాలా స్టాండర్డ్స్ ఉన్నాయి. గైస్ వీ హ్యావ్ 17 people are watching. At least 5 people can answer, right? Just a second, I'm just adjusting. ఎస్, ఇనిషియల్ రికగ్నిషన్లో ఎలా చేస్తారు? సి అట్లీస్ట్ ఆల్రెడీ ఎవరైతే క్లాసెస్ విన్నారో యూ షుడ్ బి ఏబుల్ టు గివ్ ద ఆన్సర్ గైస్. ఓకే, అట్లీస్ట్ ద పీపుల్ హు హ్యావ్ ఆల్రెడీ అటెండ్ ద సెషన్ దే షుడ్ ఆన్సర్ ఇట్. ఓకే, నాకు ఎందుకులే అని అనుకోకండి. ఓకే, అదే మీకు చాలా తప్పు చేస్తుంది, మీ లెర్నింగ్ని ఆపేస్తుంది. అదే ఎవరొకరు ఆన్సర్ ఇస్తారులే మనకేం భయం ఉంది అట్లాంటి యాటిట్యూడ్ వద్దు. ఓకే, ఐ వాంట్ టు బి ద వన్ హూ ఈజ్ ఆన్సరింగ్, అట్లా ఆ టైప్లో ఆలోచించండి. ఎస్, సో 64.60. ఓకే, సో 64.60 మనం కొంటున్నాం కదా, పర్చేజ్డ్. ఎస్, సో కొంటున్నాము అంటే పర్చేజెస్ అకౌంట్ డెబిట్ వీడు ఎవడో ఉన్నాడు, ఆ క్రెడిటర్ అన్న పేరు తెలియదు. 64.60. ఓకే, అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడు ఇక్కడ రిపోర్టింగ్ డేట్కి వచ్చాం. రిపోర్టింగ్ డేట్కి వచ్చినప్పుడు మనకు ఒక 40 పైసే పెరిగింది. 40 పైసే పెరిగింది అంటే 1 lakh into 40 మనకి ఎంత వస్తుంది? 1 lakh into 40, 40,000 రూపీస్ లాస్ వస్తుంది. ఆ లాస్ని మనం ఎలా రికగ్నైజ్ చేస్తాం? సో ఇప్పుడు ఇక్కడ 64.60 ఉన్నది కాస్త 65 అయింది కదా, అంటే 65 lakhs అయింది. సో 65 lakhs అయింది అంటే 40,000 రూపీస్ పెరిగింది మన లయబిలిటీ, మనం కట్టాల్సినది పెరిగింది. సో 40,000 మనకు బ్యాలెన్స్ పెరిగినప్పుడు దీన్ని మేము ఎలా చూపెడతాం? సో మీరు ఎంట్రీగా చెప్పాలనుకుంటే ఎంట్రీగా చెప్పండి. ఐ ఆల్వేస్ థింక్ ఇన్ ద ఎంట్రీ మెథడాలజీ. నాకు ఎంట్రీలు వద్దు సార్ అనుకుంటే మీరు జస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పండి. హౌ డూ యూ ట్రీట్ దిస్ 40,000 నౌ? దిస్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ టు P&L. ఓకే, సో నౌ 65.50 అంటే ఇప్పుడు ఇంకొక 5% పెరిగి ఇంకో ఎంత 55 అంటే ఇంకా 50 పైసే పెరిగింది. ఇప్పుడు దీని ట్రీట్మెంట్ ఏమి ఇస్తాం? ఎస్, ఎస్, యాక్చువల్ పేమెంట్ చేసినప్పుడు ఇప్పుడు ఇంకో 50,000 పెరిగింది. ఈ 50,000 ట్రీట్మెంట్ ఎలా ఇస్తాం? దీన్ని కూడా ట్రాన్స్ఫర్ టు P&L చేస్తాం. ఓకే, సో ఇంకా సింపులెస్ట్గా చెప్పాలంటే మనం కొనుక్కున్నప్పుడున్న రేటుకి మనం బ్యాలెన్స్ షీట్ ఎండ్ అప్పుడు క్లోజింగ్ రేట్ని రెండింటిని కంపేర్ చేయండి. మనం ఇచ్చేది ఉంది పెరిగింది అంటే లయబిలిటీ కాబట్టి లాస్ వస్తుంది, వచ్చేది ఉంది పెరిగింది అనుకో ఎక్కువ వస్తాయి కాబట్టి అది మనం P&Lలో ప్రాఫిట్గా చూపించుకుంటాం. ఓకే, సో గుడ్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గైస్. ఒక 4 marks ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎస్పెషల్లీ CMA ఫైనల్ స్టూడెంట్స్. ఎస్, ఆల్ ఆఫ్ యు ఆర్ రైట్. Z Limited acquired a machine on 1st April 2016 costing $1 lakh. The suppliers agreed to the following terms of the payment. మనము ఒక $1 lakh ఒక అసెట్ని కొనుక్కోవడానికి ఒప్పుకున్నాం. ఓకే, కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాం. సో కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యి ఏం చేస్తామంటే 1st April 2016 అంటే ఏ రోజు అయితే మనం అసెట్ని కొనుక్కుంటున్నామో 50% కట్టేస్తున్నాం, 50% డౌన్ పేమెంట్ కట్టేస్తున్నాం. ఒక 1 year తర్వాత 25% కడతా అని చెప్పాము, ఇంకో 1 year తర్వాత ఇంకొక 25% కడతా అని చెప్తున్నాము. ద కంపెనీ డెప్రిషియేట్స్ మెషినరీ 10% ఆన్ SLM మెథడ్. సో ఎవ్రీ ఇయర్ మనం మనం కొనుక్కున్నది తక్కువ అమౌంట్కి అయినా అంటే కొనుక్కుంది ఫారెన్ కరెన్సీ అయినా కానీ మనం డెప్రిసియేషన్ ఛార్జ్ చేస్తాం కదా, ఇట్లనే వీళ్ళు కూడా 10% డెప్రిసియేషన్ ఛార్జ్ చేస్తూ అంటున్నాడు. ద రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈ స్టడీ ఎట్ 60 rupees అప్ టు 30th September 2017 వరకు 60 rupees రేట్లో ఉంది. ఆన్ 1st October 2017 డ్యూ టు అఫీషియల్ రివాల్యుయేషన్ ఆఫ్ రేట్స్ ద ఎక్స్చేంజ్ రేట్ ఇస్ అడ్జస్టెడ్ ఎట్ 68. అంటే ఒక 8 రూపాయలు పెరిగిందంట ఎప్పటి నుంచి? 1st October 2017 నుంచి.
Show the extract of the relevant entries in the P&L account for the year ending 31st March 2016 and balance sheet as on that date showing the workings as necessary. Okay, so దీన్ని విల్ కమ్ టు యువర్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మనకు వాళ్ళు ఏమడుగుతున్నారంటే, నువ్వు కొనుక్కున్నప్పుడు 50% కట్టావు. సో 50% కట్టినప్పుడు మీరు ఏ వాల్యూకి చూపిస్తారు, ఆ ఇయర్ డెప్రిసియేషన్ ఎంత పడుతుంది. 16కి ఒకసారి చేయండి, 17కి ఒకసారి చేయండి, 18కి అవసరం లేకుండా చేయకుండా పర్లేదు. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ 16లో మీ బ్యాలెన్స్ షీట్లో మీ అసెట్ని ఎంతగా చూపెడతాను. నేను ఒక దగ్గర రాసి చూపెడతా. 31st March 2016కి మీ P&Lలో ఏమి ఇంపాక్ట్ ఇస్తారు, మీ బ్యాలెన్స్ షీట్లో మీ పీపీఈని ఎంతకు చూపెడతారు. ఇది మీరు చెప్పగలిగితే యువర్ కాన్సెప్ట్స్ ఆర్ గుడ్ గైస్. ఫస్ట్ పీపీఈని ఎంతగా చూపెడతారో ఒకసారి చూడండి, ఆన్సర్ చేయండి. ఐ గాట్ వన్ క్వశ్చన్. on 5th June if books are not closed should we make provision. See, 5th Juneకి బుక్స్ ఎవరు క్లోజ్ చేయరు అమృత. బుక్స్ ఎప్పుడైనా ఇయర్లీ వన్స్, అది 31st March కావచ్చు మన ఇండియన్ సిస్టమ్ ప్రకారం, ఇంకేదైనా డేట్ ఉంటే ఆ డేట్ ప్రకారం. సో ఇక్కడ మనం ఇంతకుముందు క్వశ్చన్లో 5th Juneకి ఆ 50,000 లాస్ రికగ్నైజ్ చేసిన కారణం ఎందుకు అంటే, ఆ లైబిలిటీ అప్పుడే సెట్ ఆఫ్ అయిపోతుంది, అంటే క్లోజ్ అయిపోతుంది. కాబట్టి యూ హ్యావ్ టు గివ్ వన్ ట్రీట్మెంట్. నువ్వు బుక్స్ క్లోజ్ చేసేంత వరకు ఆగాల్సిన అవసరం లేదు. ఇన్ రియాలిటీలో ఏ మంత్కి బుకింగ్ ఆ మంత్కే జరిగిపోతుంది. మనం బుక్స్లో ఫౌండేషన్లో సిబిటీలలో చదువుకుంటాం ఏమని, ఇయర్ ఎండింగ్లో ఒకసారి రాసుకోవచ్చు అని చెప్పి. ఇయర్ ఎండింగ్ వరకు కాదు, ఏ మంత్ డెప్రిసియేషన్ ఆ మంత్కే రాయాలి, ఏ మంత్కి సంబంధించిన ఇన్కమ్ కానీ ఎక్స్పెండిచర్ ఆ మంత్కే రాయాలి. ఎందుకంటే ఇంటరెన్స్ చేస్తారు, క్వార్టర్లీ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. సో దానికి కూడా ఇంపాక్ట్స్ ఉంటాయి. అది యూఎస్ ఎంటిటీ అయితే ఇంకా వాళ్ళకు సాక్స్ కంప్లైంట్స్ అని, లేకపోతే మన దగ్గర సెబీకా కంప్లైంట్స్ అని ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఇయర్ ఎండింగ్ వరకు ఆగకూడదు. పేమెంట్ చేసాం కాబట్టి 5th Juneకి నువ్వు బుక్స్ క్లోజ్ చెయ్యకున్నా కానీ నువ్వు ఆ 50,000 రికగ్నైజ్ చేసి P&Lకి పంపించాలి. P&L పంపించేది ఇయర్ ఎండింగ్ తర్వాతనే పంపించాలనేది జస్ట్ బుక్స్కే, రియాలిటీలో అలా ఉండదు. ఓకే, సో పీపీఈ ఎంత చూపెడుతున్నాం, 60 lakhs. ఓకే, ఇనిషియల్ రికగ్నిషన్ పీపీఈ 6 lakhs ఇస్ రైట్. డెప్రిసియేషన్ ఇన్ P&L is 6 lakhs. ఓకే, కరెక్ట్, ట్రూ. యా, సో ఒకసారి నేను ఇది చేస్తాను, మిగతా వాళ్ళు కూడా చేస్తున్న వాళ్ళు కంటిన్యూ చేయండి. ఎవరికైనా డౌట్గా ఉన్న వాళ్ళు కొంచెం నా ఆన్సర్ని చూడండి. ఇప్పుడు మనము కొన్నది ఇక్కడ 1st April 2016కి, అంటే ఏప్రిల్కి ఫస్ట్ April 2016కి కొన్నామంటే దాన్ని ఇనిషియల్ రికగ్నైజ్ చేయాలి కదా. ఇనిషియల్గా ఎంత రికగ్నైజ్ చేస్తామంటే $1 lakh మల్టిప్లైడ్ బై, మనము ఆ రోజు రేటు మనకి ఎంత ఉంది, 60 రూపీస్ ఉంది. మనకి ఏమన్నాడు, అప్ టు 30th September వరకు 60 రూపీసే ఉందంటున్నాడు. కాబట్టి ఇది 60 రూపీసే చూపెడతాం. ఇందాక ఎవరు చెప్పారు కూడా, కాశీరెడ్డి. ఎస్, 60 రూపీస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 60 రూపీస్కి మనం ఇనిషియల్ రికగ్నైజ్ చేస్తాం. ఓకే, తర్వాత 31st March 2017కి మనము బుక్స్ క్లోజ్ చేస్తాం. అంటే బుక్స్ ప్రకారం మనం చెప్పాను కదా, ఎవ్రీ మంత్ ఆన్ మంత్ చేస్తాం. కానీ మనం ఎగ్జామ్లో మంత్ ఆన్ మంత్ 12 months రాయలేం కాబట్టి సింగిల్ టైం రాస్తాం. ఓకే, సో 31st March 2017కి 1 year కాబట్టి నువ్వు 60 lakh మల్టిప్లైడ్ బై 10% SLM కాబట్టి, సో 6 lakhs డెప్రిసియేషన్ అంటే P&Lకి. ఇది P&Lకి వెళ్తుంది, ఇది ఇనిషియల్ రికగ్నిషన్. మీ పీపీఈకి వచ్చేసరికి 54 lakhs అవుద్ది. అది మీ బ్యాలెన్స్ షీట్లో పీపీఈ అని చెప్పేసి 54 lakhs చూపెడతారు. ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ బేసిక్. ఇందులో మనం ఏం చేయలేదు ఇక్కడ, ఇట్స్ వెరీ బేసిక్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 30th September వరకు ఒక రేట్ ఉంది, ఫారెక్స్ రేటు. మనం ఇప్పుడు 16లో కొన్నాము, 17లో క్లోజ్ చేస్తాం. 17లో 16 నుంచి 17 వరకు ఏం ప్రాబ్లం లేదు కాబట్టి మనకి ఏం జింజాటాలు లేకుండా క్లియర్గా క్లోజ్ చేస్తాం. కానీ 17 మధ్యలో రేటు పెరిగిందంట. సో దానికి ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇలాగో చూడండి, 30th March నుంచి ముందుకు వెళ్తూ ఉంటే 30th September 17కి రేటు పెరిగిందంట. సో రేటు పెరిగినందుకు బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ నుంచి ఆ రేటు పెరిగేంత వరకు అయితే ఓల్డ్ రేటే ఉంది కదా, ఆ ఓల్డ్ రేటుతోనే డెప్రిసియేషన్ చేయాలి. అంటే
ఇప్పుడు నువ్వు 6 lakhs, సారీ 60 lakhs, 60 lakhs 10%, ఇంకా క్లియర్గా రాయాలంటే $1 lakh, ఒక్కొక్కటి 60 rupees, 10% depreciation, 6/12. ఓకే, ఎందుకంటే 6 monthsకే మనం చేస్తున్నాం. 6 monthsకి ఎందుకు చేస్తున్నాం అంటే 6 months తర్వాత రేటు మారింది కాబట్టి రీవాల్యుయేషన్ ఏదో చేసుకున్నారంట వాళ్ళు. సో 3 lakhs ఈజ్ ద డెప్రిసియేషన్ అప్ టు 30th September 17. కానీ తర్వాత ఇంకొక 6 months కూడా డెప్రిసియేషన్ ఛార్జ్ చేయాలి కదా. సో అప్పుడు చేస్తే అప్పుడు $1 lakh, ఇప్పుడు రేటు 60 కాకుండా 68 తీసుకుంటాం, 10% SLM, 6/12. సో ఏంది నా ఆన్సర్ ఇక్కడ? ఓకే, వీడు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇక్కడే కట్టాడు కదా. ఓకే, సో సెకండ్ ఇన్స్టాల్మెంట్ 17 స్టార్టింగ్లో కట్టాడు. సో ఒరిజినల్గా ఒక్క నిమిషం, ఇది మొత్తము 10% అన్నాడు కాబట్టి 10 years అంటే 120 months, 120 monthsలో 12 months కాబట్టి 6 months అయిపోయింది. ఓకే, depreciation from 1st October is 311. ఓకే, సో మనకు 60 lakhs ఒరిజినల్, 54 lakhs ఇది ఉండే. వీడు స్టార్టింగ్లో ఇంకొక 1 lakh కట్టిన, మొత్తం కొన్నది అంతే. ఓకే, 25%, 25,000. ఓకే, ఓకే, సో I'll explain guys, I just lost my head. మనం ఒరిజినల్గా కొన్నది 60 lakhs కొన్నాం. ఆల్రెడీ 6 lakhs మనం డెప్రిసియేషన్ ప్రొవైడ్ చేసాం, అంటే 54 lakhs WDV ఎట్ ద బిగినింగ్ ఆఫ్ 1st April 2017. ఆల్రెడీ 3 lakh rupees డెప్రిసియేషన్ క్రియేట్ చేసాం, అంటే 30th September 2017 రోజు నా WDV ఎంత ఉంది అంటే మై WDV ఈజ్ 54 lakhs ఓపెనింగ్, అంటే ఆ ఇయర్కి ఓపెనింగ్, మైనస్ 3 lakh ఆ 6 monthsకి డెప్రిసియేషన్, అంటే 51 lakh ఉంది. కానీ వెన్ ఎవర్ ఐమ్ మేకింగ్ ద పేమెంట్ ఆఫ్ 25% నేను పేమెంట్ నా కస్టమర్కి, అదే ఆ సప్లయర్కి పే చేసినప్పుడు ఆ రేటు 68 అయింది. అంటే ఆ 25% పే చేస్తున్నప్పుడు ఆల్రెడీ నేను 60 rupees అకౌంట్ చేసుకున్నాను. $1 lakh మల్టిప్లైడ్ బై 60 చేశానంటే 1 lakh మల్టిప్లైడ్ బై 60 కన్సిడర్ చేశాను. అంటే పెరిగింది ఎంత? ఓన్లీ 8 rupees పెరిగింది. 8 rupees మొత్తం 1 lakh పైన పెరగలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ 50% పే చేశాను. అంటే ఇంకా 50% మిగిలిన దానిలోనే ఉంది. ఆ 50 దానిలో నేను కట్టింది ఎంత అంటే ఓన్లీ 25% కట్టాను. ఓకే, సో ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీ
$1 lakh ఓన్లీ ₹8 మాత్రమే పెరిగింది. అందులో ఓన్లీ 25% మాత్రమే ప్రస్తుతానికి నేను కడుతున్నాను. ఓకే, 1,08,25 అంటే 2 lakh ఇది ఇంకా పెరుగుతుంది నా లైబిలిటీ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్. ఓకే, నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన డౌట్ ఉంటే. సో మొత్తం ఇది 53 lakhs అవుతుంది. సో ఇప్పుడు నేను డెప్రిసియేషన్ ఇంకా రిమైనింగ్ 6 monthsకి నేను డెప్రిసియేషన్ క్రియేట్ చేసినప్పుడు ఐ విల్ టేక్ 53 lakhs ఇంటూ కన్సిడరేషన్ అండ్ వీనికి రేట్ ఆఫ్ పర్సంటేజ్ 6 monthsకి ఉంది. అంటే మొత్తం ఎన్ని మంత్స్ రిమైనింగ్ మంత్స్ తీసుకోవాలంటున్నాడు. సో రిమైనింగ్ మంత్స్ అంటే 12, 6 12 months 6 into 17 12 అంటే ఇది మొత్తం 10 years అసెట్. సో 10 yearsలో 1.5 year అసెట్ అయిపోయింది. అంటే ఇంకా 8.5 year మిగిలి ఉంది. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ వన్స్ అగైన్ గైస్. ఓకే, సో నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇక్కడ, బట్ దిస్ లాజిక్ ఈజ్ వెరీ ట్రికీ. ఇది 85 తీసుకున్నాం. lakhs divided by 8.5 multiplied by 6. 3,11,765. Okay, I'll explain everything. Yes, I'll explain everything once again. I'm really sorry, I just got confused here. ఒక్కసారి లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దెన్ యూ విల్ అండర్స్టాండ్. మనం ఒరిజినల్గా ఉన్నది 1st April 2016కి $1 lakh పెట్టి కొన్నాం. అంటే $1 lakh ఇస్తా అని చెప్పి కమిట్ ఇచ్చాం. కాబట్టి 1 lakh నువ్వు లైబిలిటీగా రికగ్నైజ్ చేసుకోవాలి. మేబీ నువ్వు పేమెంట్ 50% చేసి ఉండొచ్చు, కానీ మనం ఎంత పేమెంట్ చేస్తే అంతే డెప్రిసియేషన్ క్రియేట్ చేయాలని అట్లాంటి మనం కాన్సెప్ట్స్ నేర్చుకోలేం కదా. ఎంత లైబిలిటీ ఉంటే దానిపైన నువ్వు డెప్రిసియేషన్ క్రియేట్ చేయాలి, అంత దానిపైన నువ్వు అసెట్ని రికగ్నైజ్ చేయాలని. సో $1 lakh మల్టిప్లైడ్ బై 60 చేస్తే 60 lakh రూపీస్ నువ్వు పీపీగా రికగ్నైజ్ చేసుకుంటావు. 1 yearకి వచ్చేసరికి నువ్వు 10% డెప్రిసియేషన్ ఎస్ఎల్ఎం అన్నాడు కాబట్టి 1 year డివైడ్ బై 10 చేస్తే 1 వస్తుంది. సో 60 lakhs మల్టిప్లైడ్ బై 10% చేస్తే 6 lakhs. అంటే 6 lakhs ఇస్ ద డెప్రిసియేషన్ ఫర్ దట్ పర్టికులర్ ఇయర్, 6 into 17. సో నీకు డబ్ల్యూడీవీ వచ్చేసి 54 lakhs వచ్చేస్తుంది. ఓకే, కాకపోతే ఏమైందంటే నెక్స్ట్ ఇయర్లో 6 months వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి 1 lakh మల్టిప్లైడ్ బై 60 మల్టిప్లైడ్ బై 10% 6/12 అంటే 6 monthsకి చేస్తే 3 lakh రూపీస్ డెప్రిసియేషన్ ఆల్రెడీ అయిపోయింది. అంటే ఏ రోజైతే రీవాల్యుయేషన్ జరిగిందో రీవాల్యుయేషన్ జరిగేటప్పటికి నీ డబ్ల్యూడీవీ ఎంత అంటే 54 lakhs మైనస్ 3 lakhs అంటే 51 lakhs అయింది. కాకపోతే ఆ 30th September 2017 రోజు రీవాల్యుయేషన్ జరగడం వల్ల నీకు నువ్వు ఒరిజినల్గా అనుకున్న కమిట్మెంట్ 60 రూపీస్కి ఉండే, కానీ ఇప్పుడు నీ కమిట్మెంట్ ఎంత అయింది, 68కి అయింది. అంటే 8 రూపీస్ కమిట్మెంట్ పెరిగింది కాబట్టి ఆ 8 రూపీస్ని ఇంక్రీజ్ చేస్తున్నాడు. చూడండి, 1 lakh ఓకే మల్టిప్లైడ్ బై 8 నువ్వు కడుతుంది ప్రస్తుతానికి 25% కడుతున్నాడికి 25 అంటే 2 lakh రూపీస్ నీ లైబిలిటీ పెరుగుతుంది. సో 2 lakh రూపీస్ నువ్వు ఇంక్లూడ్ యాడ్ చేస్తే 53 lakhs ఈజ్ ద డబ్ల్యూడీవీ రివైజ్డ్ డబ్ల్యూడీవీ ఆన్ ద డేట్ ఆఫ్ రివాల్యుయేషన్ ఆఫ్ దట్ ఫారెక్స్. సో ఇప్పుడు మనము ఇంకా రిమైనింగ్ 6 monthsకి డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసాడు. ఒక చిన్న చూసుకోవాలి, నేను ఇందాక మిస్ అయిన లాజిక్ ఇక్కడే. 53 lakhs ఇందాక వచ్చిన రివైజ్డ్ డబ్ల్యూడీవీ మల్టిప్లైడ్ బై 1 డివైడ్ బై 8.5 ఎందుకు తీసుకున్నామంటే ఓవరాల్ దాని లైఫ్ 10 years. 10% డెప్రిసియేషన్ అంటే అర్థం ఏంటి, ఎవ్రీ ఇయర్ 10% లెక్క వెళ్తుందంటే 10 years అసెట్ వీళ్ళు యూస్ఫుల్ లైఫ్ని 10 years అని ఎక్స్పెక్ట్ చేసుకొని ఉండొచ్చు. ఇక్కడ కంప్లీట్ 1 year అయిపోయింది.
ఇక్కడ కంప్లీట్ 1 year అయిపోయింది, ఇక్కడ 6 months అయింది, అంటే 1.5 year ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా 8.5 years మీకు మిగిలి ఉంది. సో డివైడ్ బై 8.5 మల్టిప్లైడ్ బై 6/12 చేస్తే 6 monthsకి సంబంధించిన డెప్రిసియేషన్ వస్తుంది. సో దట్ ఈస్ యువర్ 311,765. ఓకే, నేను కొంచెం పాజ్ ఇస్తాను, ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, ఎందుకంటే దిస్ ఈజ్ రియలీ ట్రికీ. ఓకే, నాకు కొంచెం ట్రికీగానే అయింది అర్థం కావడానికి, అంత ఈజీగా నాకు రాలేదు, బట్ ఈవెన్చువల్లీ వీ గాట్ ఇట్. సో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ వాచింగ్, హూఎవర్ ఈజ్ వాచింగ్ గైస్, 10 మంది అయినా పర్లేదు, 5 అయినా పర్లేదు, 5 members అర్థం కావాలి. ఓకే, దట్ ఈస్ సాటిస్ఫాక్టరీ థింగ్ ఫర్ మీ. Akash, yes, we will come with the marathon for Inter as well, but first let us focus on these standards. Amruta, is it understood? Amruta, Sudhir, Rahul, Mahodviti. Okay, I'm just calling out the names, whoever is kind of press. Okay, so this is a tricky part of the question. I hope you will understand this. If you have any questions, I'll wait for some time, some 30 seconds, let me know. Okay, so listen guys, I'll repeat one more time. మనం అసెట్ని 2016లో కొన్నాం, 1 by 1గా మనం దాన్ని ముక్కలు చేసి నేర్చుకుందాం. 1st April 2016లో కొన్నాం. నేనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ US నుంచి కొన్నాం, వాడికి $1 lakh ఇస్తాను చెప్పి నేను కమిట్మెంట్ ఇచ్చాను. $1 lakh $60 ఇస్తాను చెప్పి నేను కట్టింది 50%, అంటే $50,000 కట్టాను, కానీ కమిట్మెంట్ $1 lakh ఇచ్చాను. వాడికి ఫుల్గా నేను PPE రికగ్నైజ్ చేస్తాను, ఫుల్గా నా లైబిలిటీ క్రియేట్ చేస్తాను. అంటే 60 lakh rupees, 60 lakhs will be my PPE, నా లైబిలిటీ 60 lakhs, ఇంట్రెస్ట్ ఏం రాయకండి అవసరం లేదు. సో PPE లైబిలిటీ నేను 6 lakhs క్రియేట్ చేశాను. 16లో జరిగింది ఇది. 16 నుంచి 17 వరకు ఎక్కడ ఏం రేట్ ఏం మారలేదు, అట్లాగే ఉంది రేటు. అంటే 1 yearకి నేను డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. డెప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తానంటే నేను కొనుక్కున్నప్పుడు ఉన్న రేటుతో క్యాలిక్యులేట్ చేస్తాను, ఎందుకంటే ఐ బిలీవ్ దట్ ఐ విల్ బీ పేయింగ్ ద సేమ్ రేట్. కాబట్టి 60 lakh rupees మల్టిప్లైడ్ బై 10%, ఎందుకంటే క్వశ్చన్లో ఇచ్చాడు SLM 10% అని, అంటే 6 lakhs rupees నేను డెప్రిసియేషన్గా రికగ్నైజ్ చేస్తాను. అంటే నా P&Lలో డెప్రిసియేషన్ నేను 6 lakhs చూపెడతాను. ఒరిజినల్ కాస్ట్ 60 lakhs మైనస్ 6 lakhs డెప్రిసియేషన్, సో 54 lakhs విల్ బి మై PPE. ఇక్కడ వరకు అయితే క్లియర్. నౌ ద సెకండ్ క్వశ్చన్, 17 నుంచి 18కి వస్తున్నాను. 17 నుంచి 31st March 18, ఇక్కడ ఒక 6 months ఉంది, ఇక్కడ ఒక 6 months ఉంది. ఈ ఫస్ట్ 6 monthsలో రేట్ ఏం మారట్లేదు. రేట్ ఎప్పుడు మారుతుంది? 30th Septemberకి మారుతుంది. 31st March నుంచి 30th September వరకు రేట్ మారట్లేదు కాబట్టి ఈ 6 monthsకి యాజ్ ఇట్ ఈస్గా డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయి. ఎలా చేస్తున్నాం? ఒరిజినల్గా మనం అనుకుంది $1 lakh, 60 rupees మనం ఒరిజినల్గా అనుకుంది, ఎందుకంటే అప్పటి వరకు ఇంకా రేట్ ఏం మారలేదు. SLM 10% 6 months కోసం, అంటే 3 lakh rupeesని మనము డెప్రిసియేషన్గా క్రియేట్ చేసి P&Lలో పంపించుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మన WDV ఎంత ఉన్నట్టు? ఒరిజినల్గా 60 lakhs మైనస్ 6 lakhs అంటే 54 lakhs మైనస్ 3 lakhs 51 lakh rupees నా WDVగా ఉన్నట్టు. WDV ఆన్ ద డేట్ ఆఫ్ 30th September నాకు 51 lakhs నా WDV ఉన్నట్టు. ఓకే, కాకపోతే ఈ 30th September రోజు ఒక అనుకోని సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటి అంటే ఒక్కొక్క డాలర్స్ పైన 8 rupees పెరుగుతూ ఉంది. పెరుగుతూ ఉంది. అంటే $1 మల్టిప్లైడ్ బై 8 చేయాలంటే చేయకండి, ఎందుకంటే నువ్వు మొత్తం $1 lakh నువ్వు కమిట్ అయ్యావు. $50,000 ఆల్రెడీ పే చేసావు కదా, డౌన్ పేమెంట్ 50,000 పే చేసావు, అంటే దానిపైన పెరిగితే ఎంత, పెరగకుంటే ఎంత. ఇప్పుడు నేను ఒక ఫారెన్ నుంచి ఒక ల్యాప్టాప్ కొన్నాను. ఓకే, వాడు $100,000 అన్నాడు అనుకుందాం. $1,000లో $500 ఆల్రెడీ కట్టేశాను. అది రేటు పెరిగితే నాకేంటి, నేను ఆల్రెడీ కట్టేశాను కదా. ఏదైతే అవుట్ స్టాండింగ్ ఉందో దానిపైన నా భయం. అట్లాగే ఈ 30th September రోజు రేటు పెరిగింది, $8 పెరిగింది. కానీ ఎన్నిటికి పెరిగింది? ఆ రిమైనింగ్
నేను కడుతున్న 25% పైనే పెరిగింది, కాబట్టి 25% మాత్రమే యాడ్ చేస్తాను. ఎలాగో చూడండి, నేను ఒరిజినల్గా అనుకుంది $1,00,000, అందులో నేను ఇప్పుడు ప్రస్తుతానికి కడుతుంది ఓన్లీ 25%, దానిపైన రేట్ పెరిగింది ఓన్లీ 8 మాత్రమే. సార్ ఎందుకు 68 తీసుకోవద్దు అంటే 60 ఆల్రెడీ ఒరిజినల్గా తీసేసుకున్నావు కదా, ఈ 51 lakhsలో 60 ఆల్రెడీ ఉంది కదా, ఆ రిమైనింగ్ పెరిగిన 8 మాత్రమే నువ్వు యాడ్ చేస్తున్నావు, కాబట్టి నీకు అది 2 lakhs వస్తుంది. మొత్తం కలిపితే 53 lakhs వచ్చింది. ఈ 53 lakhs పైన ఈ 6 monthsకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయి. 6 monthsకి ఎలా చేస్తున్నామంటే 53 lakhs మల్టిప్లైడ్ బై 1/8.5. 1/8.5 ఎందుకు, మొత్తం 10 years లైఫ్లో 1.5 years ఆల్రెడీ అయిపోయింది, రిమైనింగ్ 8.5K. సార్ ఎందుకు 8.5కి 10 years ఇవ్వచ్చు కదంటే, 1.5 year ఆల్రెడీ అయిపోయింది, అంటే ఇంకా నువ్వు మల్టిప్లైడ్ బై 10% చేస్తున్నా అంటే అది ఇంకొక 10 years అయితే నీకు రాదు కదా, అంటే 1.5 year తర్వాత ఇంకొక 10 years అయితే ఏం రాదు కదా, ఇంకా రిమైనింగ్ పైనే వస్తుంది. కాబట్టి రిమైనింగ్ పైన 8.5 ఉంది కాబట్టి డివైడ్ బై 8.5 మల్టిప్లైడ్ బై 0.5, 6/12 అంటే 0.5, ఎందుకంటే 6 monthsకే చేస్తున్నావు కాబట్టి. సో దిస్ ఈజ్ ద డెప్రిసియేషన్ ఫర్ యువర్ సెకండ్ హాఫ్ ఆఫ్ 17 to 18 year. ఓకే, ఎవరికైనా ఎనీ క్వశ్చన్? ఈజ్ ఇట్ క్లియర్ గైస్? సెకండ్ టైం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎనీ బెటర్? కాన్సెప్ట్ మాత్రం తగడా ఉంది, కొంచెం గట్టిగానే ఉంది. హోప్ యూ ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్. ఇప్పుడు లైవ్లో వచ్చి చూడకపోవచ్చు, బట్ ఈ వీడియోని చాలామంది చాలాసార్లు తర్వాత చూస్తారు, ఎందుకంటే CA ఇంటర్, CMA ఇంటర్, CMA ఫైనల్ ముగ్గురికి సేమ్ స్టాండర్డ్స్ ఉంటాయి, సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి, నంబర్లు వేరే ఉంటాయి అంతే. ఓకే, సో people who are participating here, please ask the questions. If you have any questions, I'm okay to explain. సో థర్డ్ ఇయర్ కూడా చెప్పండి అంటే, థర్డ్ ఇయర్కి ఇప్పుడు మన WDV ఎంత ఉంది? ఎగ్జామ్లో అయితే వద్దు, ఎగ్జామ్లో 53 lakhs ఉండే, ఎప్పుడు 30th September 27,98,820, 49,88,235. ఇది ఎప్పటికీ 31st March 2018కి. ఓకే, కానీ ఇప్పుడు ఇంకా రిమైనింగ్ 25% ఎప్పుడు కడుతున్నావు? 1st April 2018 కడుతున్నావు. సో 1st April అంటే ఇప్పుడే కట్టేస్తున్నావు. ఓకే, సో అంటే నెక్స్ట్ డేనే కడుతున్నావు కాబట్టి దెన్ అగైన్ దేర్ విల్ బి ఇంక్రీజ్. ఎంత ఇంక్రీజ్? 1 lakh నీ ఒరిజినల్ డాలర్స్. ఓకే, ఇప్పుడు కడుతుంది ఓన్లీ 25% మాత్రమే, నీకు పెరిగింది ఓన్లీ 8 rupees మాత్రమే. సో ఇందాక వచ్చినట్టు 2 lakhs వస్తుంది అనుకుంటా. సో 2 lakhs దీనికి యాడ్ చేసేసుకో. సో దిస్ విల్ బికమ్ 51,88,235. సో దీనిపైన నువ్వు డైరెక్ట్లీ 1 second నెట్వర్క్ ఏదో తేడా వచ్చినట్టుంది. Just give me a minute. Network slow అయింది. గైస్, is it now coming neatly? ఇక్కడ ఏదో నెట్వర్క్ ఇష్యూ అన్నట్టు చెప్తున్నాడు వీడు. Can someone put it in the chat box, like, are you facing any issues with the video?
Rahul, this is the answer. On this you can provide for the entire year. 2 years అయిపోయింది కాబట్టి 1/8 years చేస్తాం, మల్టిప్లైడ్ బై 1 year, ఫుల్ ఇయర్కి చేస్తాం కాబట్టి. ఎనీ ఇష్యూస్ విత్ ద నెట్వర్క్ గైస్? వన్స్ కెన్ సమ్వన్ కన్ఫర్మ్? వీడు నన్ను భయపెట్టిస్తున్నాడు నెట్వర్క్ బాగాలేదని. Very quickly, can someone put it in the chat box, at least one person? Is there any buffering? Rahul, I hope you got it. ఆ 2 lakhs యాడ్ చేసి డివైడ్ బై 1/8 చేస్తాం, ఎందుకంటే హాఫ్ ఇయర్ కూడా అయిపోయింది కాబట్టి. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఐఎమ్ simultaneously along with you, I'm checking in my mobile, I'm not getting any issues, so I'm hoping that it is same with you also. Goods purchased on 1st Jan 2011 for $15,000. ఆ రోజు రేట్ ఇచ్చాడు. ఎక్స్చేంజ్ రేట్ ఆన్ 31st March దాని రేట్ ఇచ్చాడు. పేమెంట్ చేసిన రేట్ ఇచ్చాడు. ఓకే, సో నౌ వాట్ ఐ వాంట్ ఈస్, ఇనిషియల్గా ఎంత రికగ్నైజ్ చేస్తాం? 15,000 కొన్నావు, మల్టిప్లైడ్ బై 75 రూపీస్. ఎంత అమౌంట్ వస్తుంది అంత అమౌంట్. తర్వాత ఇది 74 అయిందంట, అంటే నువ్వు కొనుక్కున్నది, నువ్వు కమిట్ అయ్యింది 75 రూపీస్కి, కానీ ప్రస్తుతానికి 74 అయిందంట. సో ఈజ్ ఇట్ ఏ గెయిన్ ఆర్ ఏ లాస్? అదొక్కటి నాకు చెప్పండి. తర్వాత 73 అయిందంట ఇక్కడ. సో దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు, దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు? ఓకే, క్యాలిక్యులేషన్ అవసరం లేదు, ఎందుకంటే క్లియర్గా అర్థమవుతుంది. 1 రూపీ తగ్గింది, 15,000. సో ఇక్కడ 15,000 ఎలా ట్రీట్ చేస్తారు, ఇక్కడ 15,000 ఎలా ట్రీట్ చేస్తారు? జస్ట్ కమెంట్ బాక్స్లో రాసేసేయండి, దెన్ ఇట్స్ ఫైన్. ఎస్, వెరీ క్విక్లీ ఎవరు చెప్తారు ఆన్సర్? ఫస్ట్ 15,000 ఎలా ట్రీట్ చేస్తాం, సెకండ్ 15,000 ఎలా ట్రీట్ చేస్తాం? మేబీ మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని చెప్పేసి ఇక్కడ డాష్ అని చెప్పించి దీన్ని ఏమంటారు, ఇది 15,000 ప్రాఫిట్ ఆర్ లాస్, ఇది 15,000 ప్రాఫిట్ ఆర్ లాస్, ఎలా ట్రీట్ చేస్తారు దీన్ని? వెరీ క్విక్లీ గైస్. ఓకే, సో ద మోర్ పార్టిసిపేషన్ ఫ్రమ్ యూ, ద క్విక్కర్ వీ కెన్ ఏం టు కంప్లీట్ దిస్ చాప్టర్స్. 11 వరకు వచ్చాం, 16 ఉంది, 19 ఉంది, 22 ఉంది, 26 ఉంది, 28 ఉంది. ఓకే, క్విక్లీ gain, both gains, right? Yeah. సో ఇప్పుడు ఒకటి క్వశ్చన్, లోన్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. Kalim Limited borrowed $450,000 on this date, which will be repaid on 31st July 2011. అంటే ఎన్ని రోజులకి? 7 monthsకి. ఓకే, Kalim Limited prepares financial statements ending on 31st March 2011. సెంటర్లోనే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తున్నాడు. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద రిపోర్టింగ్ డేట్ అండ్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ ఆన్ డిఫరెంట్ డేట్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు నా క్వశ్చన్ వెరీ స్పెసిఫికల్గా, మనం Jan 1st రోజు మనం కొంటున్నాము, లోన్ తీసుకుంటున్నాం, బారో చేస్తున్నాం, 450,000 రేటు ఆ రోజుకి వచ్చేసరికి 48 ఉంది. 31st Marchకి వచ్చేసరికి ఆ రేటు 49 అవుతుంది. అట్లాగే ఇంకొంచెం ముందుకెళ్ళి నువ్వు రీపే చేసేటప్పుడు రేట్ వచ్చేసేసి 49.50 అవుతుంది. సో ఇప్పుడు మీరు ఈ డిఫరెన్స్ని ఎలా రికగ్నైజ్ చేస్తారు? ఓకే, so this is the initial recognition, this is a borrowed amount. సో ఇక్కడ ఎలా చూపెడతాం? ఇప్పుడు ఇక్కడ మనము లోన్, వీడియో ఇంత భయం పెట్టేస్తున్నాడు.
నెట్వర్క్ ఇష్యూ అని వస్తుంది, నాట్ క్లియర్. ఎస్. సో 48కి నేను లోన్ తీసుకున్నాను, ప్రస్తుతానికి 49 ఉంది, అంటే $1 పెరిగింది. $1 4.5 lakh పైన, అంటే 4.5 lakh నా అప్పు పెరిగింది. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా ట్రీట్ చేయాలి? నేను స్టార్టింగ్లో చెప్పాను మానిటరీ ఐటమ్స్ తప్పు, స్వప్న తప్పు. ఓకే, సో స్టార్టింగ్లోనే చెప్పాను మానిటరీ ఐటమ్స్, నాన్ మానిటరీ ఐటమ్స్ అని. మానిటరీ ఐటమ్స్ అయితేనే, అంటే ట్రేడ్ రిసీవబుల్స్, ట్రేడ్ పేయబుల్స్ అట్లా జనరల్గా జరిగేటివి అయితేనే మనం దానిపైన వచ్చే గెయిన్స్ని, లాస్ని P&Lలో డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. బట్ ఇట్ ఈస్ ఏ నాన్ మానిటరీ అసెట్. దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు? P&Lని డెబిట్ చేయకూడదు. ఇప్పుడు నువ్వు ఎంట్రీ రాయాలి అనుకుంటే యూ కెన్ రైట్, నువ్వు బ్యాంక్లో లోన్ డబ్బులు వస్తున్నప్పుడు బ్యాంక్ అకౌంట్ డేటా టు లోన్ 2 crores 16 lakh, 2 crores 16 lakhs. ఇప్పుడు 4.5 నీ లైబిలిటీ పెరుగుతుంది కాబట్టి నువ్వు లైబిలిటీని పెంచుతున్నావు. టు లోన్ 4,50,000, కానీ P&Lని డెబిట్ చేయవు, యూ విల్ డెబిట్ సంథింగ్ ఎల్స్. ఇఫ్ ఎనీబడి హ్యాస్ అటెండెడ్ ద రెగ్యులర్ సెషన్ దే షుడ్ బి ఆన్సరింగ్ దిస్. ప్లీజ్ డోంట్ డిలీట్ యువర్ మెసేజెస్ జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ రాంగ్. ఓకే, ఇట్స్ ఫైన్. నాకు కూడా మిస్టేక్స్ అవుతాయి, ఇప్పటికీ నాకు అవుతాయి మిస్టేక్స్. ఓకే, సో నథింగ్ లైక్ పర్ఫెక్ట్, వీ విల్ మేక్ మిస్టేక్స్, ఇట్స్ ఓకే. వీడియో బఫర్ అవుతుంది కదా, ఇది వీడు అదే సిగ్నల్ చెప్తున్నాడు, వీడియోస్ రావట్లేదు. ఓకే, జస్ట్ ఎ సెకండ్ గైస్, ఐ విల్ కమ్ ఇన్ ఏ మినిట్. హలో గైస్, ఎనీ బెటర్మెంట్ ఇన్ ద బఫరింగ్? ఇంకా బఫర్ అవుతుందా? లైక్ వీడియో మన డిస్టర్బెన్స్గా వస్తుందా? ఐ వుడ్ లైక్ టు నో. నో, ఎస్. సో ఈ 4,50,000 ఎలా చూపెడతారు గైస్? వెరీ క్విక్లీ. సో వీ హ్యావ్ ఎ సపరేట్ అకౌంట్ కాల్డ్ ఫారెన్ ఎక్స్చేంజ్, ఫారెన్ కరెన్సీ రిజర్వ్. ఇది అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఆర్ ఆర్ స్టిల్ టు బి రియలైజ్డ్ లాస్. అంటే లాస్ని కానీ ప్రాఫిట్ని కానీ రెండింటిని మనం చూపించుకోము. ఓకే, ఓకే. సో ఎస్, సో 4,50,000ని మనం P&Lకి పంపించుకోము. ఐ రిపీట్, 4,50,000 మనం P&Lకి పంపించుకోము. ఓకే, నెక్స్ట్ ఈ 49 రూపీస్ అయిందంట, అంటే ఇంకొక 50 రూపీస్ పెరిగింది. ఇప్పుడు ట్రీట్మెంట్ ఏం చేస్తాం? ఇప్పుడు ఇది ఇప్పుడు పేమెంట్ చేస్తాం ఇక్కడ. నౌ వి మేడ్ ద పేమెంట్. సో హౌ డు యూ, సో P&Lకి సుధీర్ పంపించుకోము. ఈ 31st మార్చ్ రోజు P&Lకి పంపించుకోము ఈ లోన్కి సంబంధించింది. ఎప్పుడైతే నువ్వు యాక్చువల్గా కడతావో అప్పుడే పంపిస్తాం. ఎప్పుడైతే నువ్వు యాక్చువల్గా లైబిలిటీ కట్టడం కానీ, రావడం కానీ, పోవడం కానీ అవుతుందో అప్పుడే కడతాం. ఇట్ ఈస్ స్లైట్లీ డిఫరెంట్.
Yes. So 49.5, 4,50,000, 2 crores 27 lakh 50. So payment చేసేటప్పుడు to bank. One second guys, మనం లోన్కి ఓకే, ఐ విల్ రైట్ ఇట్ కంప్లీట్లీ. ఓకే, మనకు 48 నుంచి 49 అంటే 1.5 పెరిగింది. సో 1.5 పెరిగింది అంటే చూచి 0.5 పెరిగింది. సో 225 పెరిగింది. సో 225 లోన్గా పంపించుకోవచ్చు ఫారెన్ కరెన్సీ. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత పెరిగిందంటే 0.5 పెరిగింది కదా. సో 0.5 మల్టిప్లైడ్ బై ఒక్కొక్క డాలర్ పైన 4.5 lakh తీసుకుంటే 4.5 lakh 0.5 చేస్తే 2,22,000 పెరిగింది. సో యూ కెన్ రైట్ అనదర్ ఎంట్రీ, ఫారెన్ కరెన్సీ రిజర్వ్ 225 టు లోన్ 225. ఓకే, కానీ ఇప్పుడు నువ్వు యాక్చువల్గా పేమెంట్ చేసినప్పుడు నీకు డబ్బులు పోతున్నాయి, నీ లైబిలిటీ రివర్స్ అవుతుంది. సో లోన్ ఆల్రెడీ క్రెడిట్లో ఉంది. సో మనం ఇప్పుడు డెబిట్ చేస్తున్నాం. లోన్ అకౌంట్ ఎంత ఉంది? స్టార్టింగ్లో 2,16 lakh, తర్వాత 4.5 lakh పెరిగింది, మళ్ళీ ఇంకోసారి 2,25,000 పెరిగింది. అంటే 2,16 lakh ప్లస్ 4.5 lakh ఒకసారి పెరిగింది, 225,000 ఇంకొకసారి పెరిగింది. సో 2,22,75,000 డెబిట్ అవుద్ది టు P&L, సరే టు బ్యాంక్. 49.5 4,50,000 అంటే 222,75,000 కడతావు. సో నీ ఫారెన్ కరెన్సీలో ఏదైతే నువ్వు డెబిట్లో చూపించుకుంటున్నావు రిజర్వ్ని, యూ విల్ ట్రాన్స్ఫర్ ఇట్ టు P&L అకౌంట్ డెబిట్ టు ఫారెన్ కరెన్సీ రిజర్వ్ 225 ఒకసారి, 4,50,000 ఒకసారి. సో 6,75,000 డెబిట్ అవుద్ది. ఓకే, సో దిస్ ట్రీట్మెంట్ మీ బుక్లో ఆర్ ఎనీ బుక్లో రెండింటిని కల్పిస్తారు. నేను రెండింటిని విడదీసి 2 సార్లు సపరేట్గా చూపించాను. సో దట్ ఎందుకు నెట్వర్క్ ఇవ్వాలి ఎంత తేడా. So guys, any questions please let me know. I will wait for some time. I'll wait for some time before I go to the next one. ఎంట్రీ కొంచెం తేడాగా ఉందని అనుకోకండి. ఇట్స్ జస్ట్ దట్ నేను మూడింటిని సపరేట్గా చేశాను. ఒకటి లాస్ని రికగ్నైజ్ చేయడానికి, ఒకటి లోన్ పేమెంట్ చేయడానికి, ఇంకొకటి ఇంతవరకు ఏదైతే రిజర్వ్ని క్రియేట్ చేస్తా దాన్ని P&Lలో ఇప్పటివరకు నువ్వు రికగ్నైజ్ చేయలేదు, ఇప్పుడు నువ్వు రికగ్నైజ్ చేస్తున్నావు చెప్పడానికి. ఎనీ క్వశ్చన్స్ గైస్? ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? దిస్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్, ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఎగ్జామ్లో.
Any questions, guys? Now tell me how the video is still buffering. Is the video still buffering even now? Can someone confirm, like, is the video now okay? Hello. If it is fine, I'm keen in completing the entire standards for whatever we have thought for the day. Okay. So next question, as someone saying that the video is not buffering as before. Rao Limited purchased a plant for $1,000 on 1st February 2011, payable after 3 months. Company entered into a forward contract for 3 months at 49.15 per dollar. Exchange rate per dollar on 1st Feb was 48.85. How will you recognize the profit or loss on forward contract in the books of Rao? So this is important, guys. So forward contract సంబంధించి ఒక క్వశ్చన్ అడగొచ్చు మిమ్మల్ని. There can be a question on there can be a question on this. There can be a question on this. వీడు ఏమంటున్నాడంటే ఫస్ట్ ఫెబ్కి ఒక ప్లాంట్ కొన్నాడంట. ప్లాంట్ కొన్నాడంటే ఎక్కడి నుంచో బయట నుంచి కొన్నాడు $1,00,000 పెట్టి. డబ్బులు కట్టడానికి లేవు, కానీ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారంట. అంటే మనం ఎస్ఎఫ్ఎంలో కొంచెం లాజిక్ ఉంది కదా. ఫార్వర్డ్ అంటే రేపటి రోజు ఏ రేటు ఉండబోతుందో ఇవాళ ఫిక్స్ చేసి పెట్టుకోవడం. సో ఎంత తీసుకున్నాడంటే 49.15కి ఫార్వర్డ్కి ఎంటర్ అయ్యాడు. ఓకే, ఏ రోజైతే కొన్నాడో ఆ రోజు స్పాట్ వచ్చేసి 48.85. ఓకే, సో ఇంత మనం P&Lలో మనం ఎంత చూపించుకోవాలనేది క్వశ్చన్. ఓకే, ఈజ్ అ క్వశ్చన్ క్లియర్ గైస్? నేను ఒక ప్లాంట్ని ఫారెన్ నుంచి డబ్బులు తీసుకొని కొన్నాను, అక్కడ ఫారెన్ నుంచి కొన్నాను. డబ్బులు 3 months తర్వాత ఇస్తా అని చెప్తున్నాను. ఆ 3 months తర్వాత ఏ రేట్ ఉంటుందో ఇవాళ నేను ఫిక్స్ చేసుకున్నాను. అది 49.15కి తీసుకున్నాను. కానీ ఏ రోజైతే నేను ఆ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యానో ఆ రోజు స్పాట్ రేట్ 48.85. ఎస్ఎఫ్ఎం కాన్సెప్ట్స్ ఇవి. సో ఇప్పుడు P&L అనేది ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్. సెకండ్ది, అసలు నువ్వు దీన్ని మీ ప్లాంట్ని ఏ రేట్కి నువ్వు రికగ్నైజ్ చేస్తావు అంటే $1,00,000 ఎట్ ద రేట్ ఆన్ ద డేట్ ఆఫ్ స్పాట్, అంటే అగ్రిమెంట్ ఎంటర్ అయిన రోజు ఉన్న రేటా, లేకపోతే నువ్వు ఏ రేట్కి అయితే ఇస్తా అని చెప్పి నువ్వు ఫార్వర్డ్కి ఎంటర్ అవుతున్నావు ఆ రేటా? దట్ యూ హ్యావ్ టు టెల్. ఎస్ గైస్, అవును, క్వశ్చన్ అయితే సగం ఇరిగిపోయినట్టుంది. 47.15. ఇంతేనా దీంది? గైస్, ఈజ్ ద క్వశ్చన్ క్లియర్? క్వశ్చన్ ఒక్కసారి ఇక్కడ రాస్తాను. ఈ క్వశ్చన్స్ని సింపుల్గా తీసుకోకండి, అంటే దీన్ని జోక్ లాగా తీసుకోకండి. ఇవి మన మార్క్స్ని చాలా స్ట్రాంగ్గా తెచ్చి పెడతాయి. ఇప్పుడు వీడు అగ్రిమెంట్ ఎంటర్ అవుతుంది ఇప్పుడు 1st Feb 2011కి. బుక్స్ క్లోజ్ చేసేది ఎప్పుడు? 31st March 2011. అంటే
ఫెబ్ ఒక మంత్ ఉంది, ఇక్కడ మార్చ్ ఉంది. కానీ వీడు ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అయింది ఏమని 3 months తర్వాత ఉన్న రేటుకి నేను ఇస్తా అని చెప్పి ఇప్పుడే ఫార్వర్డ్కి ఎంటర్ అయ్యాడు. అంటే 3 months అంటే 30th ఏప్రిల్ నేను హానర్ చేస్తాను, ఆ రోజుకి చేస్తానని. అంటే మనం ఏం చెప్పొచ్చు, నువ్వు ఏ రోజైతే నువ్వు అసెట్ కొన్నావో ఆ రోజు స్పాట్ వచ్చేసి 48.85 ఉండే, నువ్వు తీసుకున్న ఫార్వర్డ్ ఏ రేటుకి తీసుకున్నావు అంటే 49.15. అది మనకి లాస్ అవుద్ది కదా. యా, ఫార్వర్డ్ వచ్చేసి 49.15. అంటే వీడు ఇంత లాస్ని ఓకే అనుకుంటున్నాడు, ఈజ్ ఓకే టు ఇంకర్ ఏ లాస్. ఎందుకంటే 3 months తర్వాత ఏ రేట్ ఉంటుందో తెలియక ఏదో ఒక రేట్కి ఫిక్స్ అయిపోవాలనుకుంటున్నాడు. సో ఎంత అవుతుంది అంటే 48.85 మైనస్ 49.15 30. సో మన క్యాలిక్యులేటర్ వాడి మనం ఏ పరిస్థితికి వచ్చామంటే దీన్ని కూడా క్యాలిక్యులేటర్లో చూస్తున్నాం. మల్టిప్లైడ్ బై 1 lakh US dollars, అంటే 30,000 లాస్ని ఇంకర్ అవ్వడానికి అతను రెడీ అవుతున్నాడు. సో P&Lలో 30,000 పంపించాలంటే పంపించాలి కరెక్టే, కానీ ఇది మొత్తం 3 monthsకి సంబంధించి మార్చ్ ఏప్రిల్ 3 months కలిపి నీకు 30,000 లాస్ వస్తుంది. బట్ నీ ఇయర్ ఎండింగ్ ఇక్కడ ఓన్లీ 2 months ఉంది, ఇక్కడ 1 month ఉంది. కాబట్టి ఈ 30,000ని ఇక్కడ 20,000 P&Lలో ఈ ఇయర్లో చూయించుకో, 10,000 P&Lలో ఈ ఇయర్లో చూయించుకో అని చెప్పి మనకు స్టాండర్డ్ చెప్తుంది. ఓకే, ఆ క్వశ్చన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. నేను 1st Februaryకి ఒక ఫార్వర్డ్కి ఎంటర్ అయ్యాను. ఆ ఫార్వర్డ్కి ఎంటర్ అయినప్పుడు నేను 49.15కి ఫిక్స్ అయ్యాను, కానీ ఆ రోజు 48.85 ఉంది. అంటే ఒక 30 పైసా ఎక్స్ట్రా పేయడానికి నేను ఫిక్స్ అయ్యాను. అంటే 30,000 ఇంకా లాస్ అవ్వడానికి ఓకే అనుకుంటున్నాను. ఆ 30,000 అనేది 3 monthsకి, ఆ 2 months కరెంట్ ఇయర్లో పడుతుంది, 1 month నెక్స్ట్ ఇయర్లో పడుతుంది. కాబట్టి కరెంట్ ఇయర్లో అది 20,000 ఒకసారి రికగ్నైజ్ చేస్తాం, రిమైనింగ్ 10,000 నెక్స్ట్ ఇయర్కి రికగ్నైజ్ చేస్తామని చెప్పి స్టాండర్డ్ చెప్తుంది. ఓకే, సో ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉందా, లైక్ వెరీ లీస్ట్ రెస్పాన్స్ ఐమ్ గెట్టింగ్ ఇన్ ద కమెంట్ సెషన్ గైస్. వై మొత్తం ఓవర్ ద హెడ్ వెళ్ళిపోతుందా, లైక్ ఇజ్ ఇట్ ఫైన్ ఆర్ నాట్? మనం ఇంకా చాలా స్టాండర్డ్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. సో యూ షుడ్ గివ్ సమ్ ఎనర్జీ టు మీ. రాహుల్, దుర్గా, స్వప్న, హన్సిక. Guys, what do you say? Like, is it going over the head or is it fine that we can continue with another standard as well? Any questions? At least question unta yes or no annatledu. I can see there are some people are watching on the live but no response. Fine. Okay, so we are going to the next question. ఇంకా ఇలాంటి ఫారెక్స్ కొంచెం పక్కకు పెట్టి బారోయింగ్ కాస్ట్కి వెళ్దాం. బారోయింగ్ కాస్ట్ అంటే ఏంటంటే ఒక అసెట్ విచ్ ఈస్ టేకింగ్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు గెట్ రెడీ ఫర్ ఇట్స్ ఇంటెండెడ్ యూజ్. నువ్వు ఏ విధంగా ఒక అసెట్ని వాడుకోవాలనుకుంటున్నావో ఆ విధంగా రెడీ అవ్వడానికి అసెట్ టైం తీసుకుంటుంది. అలాంటి అసెట్ పైన దట్ ఈస్ కాల్డ్ క్వాలిఫైయింగ్ అసెట్. అలాంటి అసెట్ని నువ్వు తెచ్చుకోవడానికి ఇఫ్ యు ఆర్ అక్వైరింగ్ ఏ లోన్ ఆర్ యు ఆర్ గోయింగ్ ఫర్ సమ్ అవుట్సైడ్ డెట్ దానిపైన కట్టే ఇంట్రెస్ట్ని మనం క్యాపిటలైజ్ చేస్తాం. నేను మీకు ఎలాబరేటెడ్ కావాలంటే మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాను, స్టాండర్డ్ ఏం మారలేదు, యూ కెన్ వాచ్ దట్ వీడియో. బట్ ప్రస్తుతానికి క్వశ్చన్స్ పైన ఫోకస్ చేద్దాం. కాన్సెప్ట్ ఎవరికైనా తేడాగా ఉంది అనుకుంటే ద వీడియో ఇస్ ఆల్రెడీ దేర్, ఎక్స్క్లూజివ్ AA16 పైన ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్, నథింగ్ హిడెన్. అన్ని క్వశ్చన్స్ అందులో చేశాను, దట్ విల్ బి సఫిషియంట్. కానీ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. మీరు ఆన్సర్ ఎస్ ఆర్ నో చెప్పాలి అంతే నాకు. ఓకే, ఐ వాంట్ ద ఆన్సర్ టు బి ఎస్ ఆర్ నో. అందరు పార్టిసిపేట్ చేయండి, ఎంతమంది ఉంటే అంతమంది, 5 ఉంటే 5 పర్లేదు. ఓకే, ఏ కంపెనీ క్యాపిటలైజెస్ ఇంట్రెస్ట్ కాస్ట్ ఆఫ్ హోల్డింగ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ యాడ్స్ to cost of investment every year, thereby understating interest cost in P&L account, whether it leads to unusual accounting. వీడు ఏం చేస్తున్నాడంటే తెలివిగా, అంటే ఇప్పుడు మీరు ఒకసారి ఆడిట్లోకి వెళ్తారు, రేపటి రోజు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ వాడు ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఆ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన డబ్బులు ఎక్కడి నుంచో పట్టుకొచ్చాడు,
ఆ డబ్బుల పైన పడే ఇంట్రెస్ట్ని ఆ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్కి యాడ్ చేస్తూ పోతున్నాడు. మన ఏఎస్ 13లో కానీ ఏఎస్ 16లో కానీ అట్లా ఏమన్నా చెప్పాడా నువ్వు ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవడానికి అవసరమైన ఇంట్రెస్ట్ అమౌంట్ పైన ఇంట్రెస్ట్ని నువ్వు యాడ్ చేయొచ్చు అనేది ఎక్కడైనా ఉందా? ఈజ్ ఇట్ ఎ కరెక్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్? ఎస్ సార్ నువ్వు అంతే చాలు నాకు. ఐ బిలీవ్ ఇన్ యువర్ writing skills. I believe that you can write it in the examination, just to impress the examiner. Yes or no? కంపెనీ XYZ ఉంది, వాడి దగ్గర బ్యాలెన్స్ షీట్లో ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఒక 1 lakh ఉందనుకుందాం. ఈ 1 lakh డబ్బులు వాడు ఎక్కడి నుంచో బ్యాంక్లో నుంచి లోన్గా తీసుకొచ్చుకున్నాడు. సింప్లిసిటీ కోసం 1 lakh అది ఇచ్చాడు అనుకుందాం. సింప్లిసిటీ కోసం ఈ 1 lakh బ్యాంకు ఊరికే ఉంటుందా? ఒక 8% 9% ఇంట్రెస్ట్ అడుగుతుంది. సో ఈ ఇంట్రెస్ట్ ఏదైతే ఎవ్రీ ఇయర్ కడతా ఉన్నాడో +9,000 +9,000 +9,000 అని చెప్పి చేసుకుంటా వెళ్తున్నాడు. అది మీరు సడన్గా ఆడిటర్గా చూసారు, యాజ్ అన్ ఆడిటర్ ఆర్ ఆర్టికల్ అసిస్టెంట్ ఆర్ వాట్ ఎవర్. ఈజ్ ఇట్ ఎ కరెక్ట్ అకౌంటింగ్ స్టేట్మెంట్? ఐ గాట్ ఆన్సర్స్ ఫ్రమ్ శివ, దుర్గా అండ్ రాహుల్. ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. కరెక్ట్. ఓకే, అంటే కరెక్ట్ అంటే మీ ఆన్సర్ కరెక్ట్. దిస్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. మేనేజ్మెంట్ ముఖం పైన కొట్టొచ్చు, ఇది అకౌంటింగ్ ట్రీట్మెంట్ రాంగ్. మీరు దీన్ని మార్చుకోండి, లేదంటే ఆడిటర్ రిపోర్ట్ని మేము క్వాలిఫై చేస్తామని చెప్పేసి. అయినా మనం ఇప్పుడు ఆడిటింగ్ చెప్పుకోవట్లేదు. సో ప్రస్తుతానికి అకౌంటింగ్ దగ్గరికి వెళ్దాం. వెంకటేష్, అమృత తప్పు అంటే లైక్ వాళ్ళ అకౌంటింగ్ ట్రీట్మెంట్ తప్పు. దే షుడ్ నాట్ క్యాపిటలైజ్ ద ఇంట్రెస్ట్ కాస్ట్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మనము ఏఎస్ 16 ప్రకారం ఏవేవి మనం క్యాపిటలైజ్ ఇంట్రెస్ట్ని యాడ్ చేయొచ్చు అంటే ఎనీ అసెట్ విచ్ టేక్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు గెట్ రెడీ ఫర్ ఇట్స్ ఇంటెండెడ్ యూజ్. దాన్ని వాడుకోవడానికి, దాన్ని రెడీ చేయడానికి కొంచెం టైం పడుతుంది అంటే అలాంటి అసెట్స్ పైన పడే ఇంట్రెస్ట్ని నేను యాడ్ చేస్తాను తప్ప ఇన్వెస్ట్మెంట్ ఇవాళ కొనుక్కున్నాను రేపు అమ్ముకుంటాను అలా వేర్ ఈజ్ ఇట్ టేకింగ్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు నేను ఒక ల్యాప్టాప్ ఉంది, కొన్నాను, నేను ఇప్పటి నుంచి వాడుతున్నాను, రేపు పొద్దున్న నుంచి వాడతాను. ఇది ఏమైనా సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం పర్చేజ్డ్. సో దే ఆర్ నాట్ క్వాలిఫైయింగ్ అసెట్స్ బికాస్ దే ఆర్ నాట్ టేకింగ్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు గెట్ రెడీ ఫర్ ఇట్స్ ఇంటెండెడ్ యూజ్. ఇన్స్టాల్మెంట్లో మనం పేమెంట్ చేస్తే ఆ ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన పేమెంట్ని మనం P&Lకి పంపించుకోవచ్చు. కానీ ఏదైతే అవుట్ స్టాండింగ్ ఉందో ఆ అవుట్ స్టాండింగ్ని మనం ఫారెన్ కరెన్సీ రిజర్వ్లో చూపించుకుంటాం. ఇప్పుడు $100 నేను బయట నుంచి తెచ్చుకున్నాను, $100లో ఓన్లీ $20 నేను కడుతున్నాను. ఆ $20 నేను ఒరిజినల్గా 70కి రికగ్నైజ్ చేస్తాను అనుకుందాం. ఇవాళ 71 ఉంది. సో ఆ 71 అంటే ₹1 పెరిగింది కదా, 1 ఇంటూ ఆ $20 మాత్రం P&Lలో నేను లాస్గా చూపించుకోవచ్చు. కానీ రిమైనింగ్ అవుట్ స్టాండింగ్ ఉంది కదా, ఇంకా $80 అలాగే కట్టాలి కదా. ఆ $80ని మాత్రం నేను ఫారెన్ కరెన్సీ ఫ్లక్చుయేషన్ రిజర్వ్గా అక్కడ నేను చూపించుకోవాలి, ఫారెన్ కరెన్సీ రిజర్వ్గా నేను చూపించుకోవాలి. ఓకే, సో దర్ ఇస్ అనదర్ క్వశ్చన్ గైస్. అగైన్ ఐ విల్ హైడ్ ద ఆన్సర్. మీరు ఆన్సర్ అంతా ఆలోచించుకొని చెప్తారు కదా, అప్పుడు నేను చూపెడతాను. దెన్ ఇట్ ఈస్ లైక్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. X Limited has obtained an installment loan of 800 lakhs for modernization and renovation of its machinery. Machinery acquired under the modernization scheme and installation completed on 31st March 2017 amounting to 600 lakhs. వీడు 8 లక్షలని అప్పుగా తీసుకొని ఒకటేదో మోడర్నైజ్ చేయాలనుకున్నాడంట, దానికి 600 lakhsని వాడుకున్నాడు. 80 lakhs have been advanced to suppliers for advanced assets. ఆ 800 lakhsలో 600 వాడాడు, ఇంకొక 80 lakhsని ఇంకొకరికి అడ్వాన్స్గా ఇచ్చాడు. అండ్ ద బ్యాలెన్స్ 120 lakhs హ్యావ్ బీన్ యూటిలైజ్డ్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్. అంటే వాడు తెచ్చుకున్న లోన్ని 3 పర్పస్కి వాడుకుంటున్నాడు. ఒకటి మోడర్నైజ్ చేయడానికి, అంటే మోడర్న్ కొంచెం నీట్గా చేయడానికి, కూల్గా చేయడానికి తనకు డబ్బులు ఇంకర్ అయ్యాడు. కొంచెం ఏమో ఎవరికో అడ్వాన్స్ ఇచ్చాడు, ఇంకొంచెం ఏమో వర్కింగ్ క్యాపిటల్కి తెచ్చుకున్నాడు. ఓకే, ద టోటల్ ఇంట్రెస్ట్ పేడ్ ఫర్ ద అబోవ్ లోన్ ఈజ్ 80 lakhs, అంటే 10% ఇంట్రెస్ట్ అనుకుందాం. 800 lakhsని అప్పుగా తెచ్చుకొని 10% ఇంట్రెస్ట్ చొప్పున 80 lakhsని ఇంట్రెస్ట్ కడుతున్నాడు. ఇప్పుడు దీనిలో ఎంతవరకు మనం P&Lలో పంపించాలి, ఎంతవరకు మనం క్యాపిటలైజ్ చేయాలనేది క్వశ్చన్. ఓకే, ఐ విల్ నాట్ షో ద ఆన్సర్ కావాలంటే మీరు చూసుకోవచ్చు, కానీ చూడకండి, మీకు ఆ స్పైస్నెస్ పోతుంది, ఆ సస్పెన్స్ పోతుంది. ఇప్పుడు 800 lakhsని లోన్గా తెచ్చుకున్నావు, వీటిపైన 10% ఇంట్రెస్ట్ చొప్పున 80 lakhs కట్టావు. కానీ ఈ 800 lakhsని ఎలా వాడావంటే 600 lakhsని ఏదో మోడర్నైజేషన్ కోసం వాడావంట, 80 lakhsని ఎవడికో అడ్వాన్స్ ఇచ్చావంట, 120 lakhsని వర్కింగ్ క్యాపిటల్ కోసం వాడారంట. అయితే మీరు ఎగ్జామ్లో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇందులో ఏది క్వాలిఫైయింగ్ అసెట్ చూసుకోవాలి.
మోడర్నైజేషన్ ఆఫ్ అసెట్ అంటే క్వాలిఫైయింగ్, ఎందుకంటే అది కొంచెం టైం పట్టుద్ది నీ ఇంటెండెడ్ పర్పస్ కోసం వాడుకోవడానికి. అంటే ఒక అసెట్ ఒక రకంగా ఉంది, దాన్ని ఇంకొక రకంగా, అంటే ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ ప్రస్తుతానికి కొంచెం చెదలు పట్టిపోయి బూత్ బంగ్లా లెక్క ఉంది, దాన్ని నేను ఒక పెద్ద హోటల్ చేయాలనుకుంటున్నాను, రెస్టారెంట్ చేయాలనుకుంటున్నాను, ఏదో సంథింగ్ ఒక షాపింగ్ మాల్ లాగా చేయాలనుకుంటున్నాను. ఒక 3-4 ఇయర్స్ దాన్ని మోడర్నైజ్ చేస్తే అప్పుడు అది రెడీ అవుతుంది. అంటే ఇట్ ఈస్ టేకింగ్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు గెట్ రెడీ ఫర్ ఇట్స్ ఇంటెండెడ్ యూజ్. నేను ఏ పర్పస్ కోసం మీద వాడాలనుకుంటున్నానో ఆ పర్పస్కి రెడీ అవ్వడానికి టైం తీసుకుంటుంది. కాబట్టి ఇది క్వాలిఫైయింగ్ అసెట్. అడ్వాన్స్ ఇచ్చానంటే నేను ఇప్పుడు నేను ఎవరికో అడ్వాన్స్ ఇచ్చినంత మాత్రమే మన అసెట్ జనరేట్ అవుతుందా? అవ్వట్లేదు, ఏదో అడ్వాన్స్ ఇచ్చాను కాబట్టి ఇట్స్ నాట్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్. వర్కింగ్ క్యాపిటల్ అంటే కూడా జనరల్గా రెగ్యులర్ ఎక్స్పెండిచర్ కోసం పక్కకు పెట్టుకున్నావు, అది కూడా ఏం అసెట్ నేమ్ రెడీ చేసుకోవట్లేదు. సో ఇది కూడా నీకు క్వాలిఫైయింగ్ అసెట్ కాదు. అంటే ఓన్లీ 600 మాత్రమే క్వాలిఫైయింగ్ అసెట్. కాబట్టి నువ్వు 600 మల్టిప్లైడ్ బై 10%, ఈ 60 lakhsని నువ్వు AS 16 ప్రకారం క్యాపిటలైజ్ చేయొచ్చు. ఈ రిమైనింగ్ 200 lakhs పైన 10% ఏదైతే కట్టావో 20 lakhs, ఈ 20 lakhsని నువ్వు సింపుల్గా P&L అకౌంట్లోకి పంపించుకోవాలి. ఈజ్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ బోత్ క్లియర్ గైస్? నేను తొందర పెడుతుండొచ్చు కరెక్టే, బట్ ఇవన్నీ మంచి కాన్సెప్ట్స్. ఎగ్జామ్లో వచ్చాయంటే 4 మార్క్స్ 5 మార్క్స్ చాలా వచ్చేస్తాయి. సార్ నేను మంచిగా రాయలేదు, ఎఫ్ఆర్ టఫ్ వచ్చిందంటే టఫే వస్తుంది. ఇంకా ఫైనల్ లెవెల్లో టఫ్ రాకుండా ఇంకా ఈజీగా ఏం రాదు కదా. ఎనీ క్వశ్చన్ గైస్? ఎనీ క్వశ్చన్? 60 గుడ్ దుర్గా, గుడ్. ఎనీ అదర్ ఆన్సర్స్? మీకు ఆన్సర్ తెలిసిందంటే వెంటనే పెట్టేసేయండి. మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ అట్లీస్ట్ యూ ఫీల్ గుడ్, రైట్? ఓకే, ఐ హ్యావ్ ఆన్సర్డ్ కరెక్ట్లీ. కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, మార్క్ చేసుకోండి. CA ఇంటర్ వాళ్ళకి, CMA ఇంటర్ వాళ్ళకి, CMA ఫైనల్ వాళ్ళకి, ముగ్గురికి ఇది ఎవరికైనా ఈ క్వశ్చన్ ఎప్పుడైనా రావచ్చు. ఇది CA ఫైనల్లో ఒక 5 మార్క్స్కి వచ్చేది, కాకపోతే ఇప్పుడు అది స్టాండర్డ్ మారిపోయింది కాబట్టి ఇంకా అది రావట్లేదు. ఓకే, సో దిస్ హ్యాస్ ద కంటెంట్ ఆఫ్ కమింగ్ ఫర్ 5 మార్క్స్. Happy Limited has taken a loan of $10 lakh on 1st April 2016 for a specified project at an interest rate of 10% payable annually. సో ఒక 10 లక్షల లోన్ తీసుకున్నాడంట 10% చొప్పున. On 1st April 2016 the exchange rate between the currencies was 65 per dollar. సో ఆ రోజు స్పాట్ రేటు 65 రూపీస్ ఉందంట. ద ఎక్స్చేంజ్ రేట్ యాజ్ ఆన్ 31st March 2017, ఒక 1 year తర్వాత 68 అయిందంట. ఓకే, ద కరస్పాండింగ్ అమౌంట్ కుడ్ హ్యావ్ బీన్ బారోడ్ బై హ్యాపీ లిమిటెడ్ ఇన్ లోకల్ కరెన్సీ ఎట్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 15%. నువ్వు బయట దేశం నుంచి ఇంట్రెస్ట్ ఎంత తెచ్చుకుంటున్నావు, సేమ్ అమౌంట్ నువ్వు ఇండియాలో ఇంట్రెస్ట్ తెచ్చుకొని ఉంటే నీకు 15% పడేదంట. సార్ బయట రేట్ తక్కువ ఉంది కదా, 10% కదా, ఇండియాలో 15% ఎందుకు తీసుకోవాలి, బయట రేట్ 10% కదా అంటే నువ్వు ఒక యాంగిల్లో చూస్తున్నావు. ఒక యాంగిల్లో చూస్తే బయట కంట్రీలో ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది కరెక్టే, కానీ వాళ్ళ కరెన్సీ పెరుగుతూ ఉంది, స్ట్రాంగ్ అవుతూ ఉంది అంటే నువ్వు ఎప్పుడైతే పే చేస్తావో ఇంకా ఎక్కువ అమౌంట్ కడతావు. నువ్వు ఒక సైడ్ బెనిఫిట్ వస్తుంది అనుకుంటున్నావు కానీ ఇంకో సైడ్ లాస్ కూడా వస్తుంది. ఓకే, సో దిస్ క్వశ్చన్ ఇస్ బిట్వీన్ AS 11 అండ్ AS 16. AS 11 అండ్ AS 16 రెండింటిని కలిపి ఉంది. ఇది డెఫినెట్లీ ఎగ్జామ్కి వచ్చే అంత పొటెన్షియల్ ఉన్న క్వశ్చన్ కాబట్టి బాగా వినండి. ఓకే, మీరు కూడా చేయండి, ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా చేయండి, ఎవరైతే వినాలనుకున్న వాళ్ళు వినండి. ఫస్ట్ ఏప్రిల్ 2016కి $10 lakh తీసుకున్నాం. ఓకే, 31st March 2017కి లోన్ అమౌంట్ అంతే ఉంటుంది. ఓకే, నువ్వు ఎప్పుడైతే తీసుకున్నావో ఆ రోజు స్పాట్ రేట్ 65 రూపీస్ ఉంది, అంటే 65 lakh rupees నీ లైబిలిటీ. ఇక్కడికి వచ్చేసరికి 68 అయింది, అంటే 3 రూపీస్ పెరిగింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సేమ్ అమౌంట్ నువ్వు ఇండియాలో తీసుకొని ఉండుంటే 15% నీకు ఇంట్రెస్ట్ పడేది. సో దీని ఆన్సర్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. లోన్ ప్రిన్సిపల్ నీకు ఎంత పెరిగింది? 10 lakh rupees అప్పు తీసుకున్నావు ఇయర్స్ బిగినింగ్లో, ఇయర్ ఎండింగ్లో కూడా 10 lakhs ఉంది, అంటే నీ బేస్ కరెన్సీ సేమ్ ఉంది, అంటే $10 lakh అలాగే ఉంది. నువ్వు తీసుకున్నప్పుడు 65 ఉండే, ఇప్పుడు 68 అయింది, అంటే 3 రూపీస్ పెరిగింది. అంటే నీ లైబిలిటీ 30 lakh Indian rupees ప్రిన్సిపల్ రూపంలో పెరిగింది. నువ్వు ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నావు ఇప్పుడు వాడికి?
$10 lakh పైన వాడు ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తున్నాడు? 10% ఛార్జ్ చేస్తా అన్నాడు. నువ్వు ఇంట్రెస్ట్ ఎప్పుడు కడతావు? ఎండ్ ఆఫ్ ద ఇయరే కడతావు. అంటే నువ్వు 68 రూపీస్కే కడతావు. సో 68 రూపీస్ పర్ డాలర్. అంటే 68 lakh రూపీస్ని నువ్వు ఇంట్రెస్ట్ రూపంలో కడుతున్నావు. అయితే మన ఏఎస్ 16 ఏమంటుందంటే, బాబు నేను ఇంత ఇంట్రెస్ట్ను పిఎన్ఎల్లో పంపించుకోవడం కాదు, ఇంత ఇంట్రెస్ట్ను మళ్ళీ బారోయింగ్ కాస్ట్ అని చెప్పేసి ఏఎస్ 16లో యాడ్ చేసుకోవడం కూడా కాదు. నేను రెండింటిని ఒప్పుకోను. నేను ఏం చెప్తానంటే, ఎంత ఇంట్రెస్ట్ అయితే నువ్వు ఇండియాలో కట్టేవాడువో, అంటే ఇదే సేమ్ లోన్ ఇండియాలో కట్టేవాడువో అంత మాత్రం వరకే నువ్వు రికగ్నైజ్ చేసుకోవచ్చు. అంటే నువ్వు $10 lakh తీసుకున్నప్పుడు దాని వాల్యూ 65 రూపీస్ ఉండే, అట్లా ఇండియన్ రూపీస్కి కన్వర్ట్ చేసి నువ్వు ఇండియాలోనే తీసుకొని ఉంటే నీకు 15% ఇంట్రెస్ట్ పడేది. అంటే నువ్వు ఇంట్రెస్ట్ ఎంత కట్టేవాడివి? 9,97,50,000. ఓకే, 97,50,000 కట్టేవాడివి. అంటే ఇప్పుడు నువ్వు ఎంత ఎక్స్ట్రా కడుతున్నట్టు? 97,60,000 కడుతున్నావు. అంటే ఇప్పుడు నువ్వు కడుతుంది 68 lakhs యాక్చువల్గా కడుతున్నావు. ఇండియాలో నువ్వు తీసుకొని ఉంటే 97,50,000 కట్టేవాడివి. అంటే ఎంత ఎక్స్ట్రా కడుతున్నావు అంటే 29,50,000ని ఎక్స్ట్రా కడుతున్నావు, ఎక్స్ట్రా ఇంట్రెస్ట్. సో ఇండియాలో నువ్వు ఇంట్రెస్ట్ తీసుకొని ఉంటే నువ్వు ఎంత కట్టేవాడో అది ఏఎస్ 16 ప్రకారం బారో అవుతుంది. ఓవర్ అండ్ అబవ్ నువ్వు ఎంతైతే కడుతున్నావో దిస్ షుడ్ బి డెల్ట్ అండర్ ఏఎస్ 11. అంటే ఇట్ కుడ్ బి either adding to your fixed asset or it can be going to your P&L depending upon the method adopted by the company. అదే ఇక్కడ పెద్ద ఎక్స్ప్లెనేషన్లో ఇచ్చాడు. 30 lakhs ప్రిన్సిపల్ పెరుగుతుంది, 30 lakhsలో 29,50,000 ఇంట్రెస్ట్ పోర్షన్లోనే కడుతున్నావు కాబట్టి 50,000 ఏఎస్ 11లో వెళ్తుంది. 29 ఒక నిమిషం వీటి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాడు. ఓకే ఇండియా ఓకే. సో 30 68 lakhs 9750. ఓకే, సో 50,000ని ఓకే నేను ఐ విల్ రైట్ ఇట్ వన్ సెకండ్ గైస్. Don't get confused. Okay, so I'm just erasing just for the same reason. ఇండియాలో లోన్ తీసుకొని ఉండుంటే 9750 కట్టేవాడివి. ఓకే, అంటే ఏఎస్ 16 ప్రకారం 97 మాత్రమే మేము అలౌ చేస్తాం. ఎలా చేస్తామంటే నువ్వు వాడికి కట్టిన యాక్చువల్ ఇంట్రెస్ట్ 68 lakh, ప్రిన్సిపల్లో పెరిగినందుకు నువ్వు 30 lakhs కట్టావు, కానీ 30 lakhsలో వీ విల్ ఓన్లీ టేక్ 29,50,000. ఎందుకు అంటే 68 lakhs ప్లస్ 2950 చేస్తే యు ఆర్ గెట్టింగ్ 9750. అంటే ఈ 9750 ఏదైతే నువ్వు ఇండియాలో లోన్ తీసుకుంటే నువ్వు ఎంత ఇంట్రెస్ట్ కట్టేవాడో అంత మాత్రం నీకు ఏఏ 16లో వెళ్తుంది. అంటే నువ్వు ప్రిన్సిపల్ యాక్చువల్గా ఎంత కట్టావు? ప్రిన్సిపల్గా ఇంక్రీజ్ అయింది 30 lakhs ఇంక్రీజ్ అయింది. యూసీ 30 lakhs ఇంక్రీజ్ అయింది. ఆ 30 lakhsలో 29,50,000 ఏఏ 16 ప్రకారం డీల్ చేస్తాం.
ఆ 50,000ని AS 11 ప్రకారం డిపెండింగ్ అపాన్ ద మెథడ్ అడాప్టెడ్ బై ద కంపెనీ మనం డీల్ చేస్తాం. ఒక్కసారి దీన్ని చూడండి. ఎవరికైనా ఇంకేదైనా డౌట్, ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏదైనా ఇంకా క్లియర్గా లేదు అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, బట్ దిస్ ఈజ్ అగైన్ ఎ వర్త్ క్వశ్చన్ ఫర్ 5 మార్క్స్. ఇట్స్ అ వర్త్ క్వశ్చన్ ఫర్ 5 మార్క్స్. ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్. కొంచెం లేమన్ లాంగ్వేజ్ చెప్పాలంటే, నువ్వు బయట కంట్రీకి వెళ్ళి నువ్వు లోన్ ఎవరు తీసుకోమన్నాడు? ఇండియాలోనే తీసుకొని ఉంటే లోను 97,50,000 నువ్వు కట్టేవాడు కదా. నేను కూడా నీకు 97,50,000 మాత్రమే AS 16 ప్రకారం అలౌ చేస్తాను. అంటే నువ్వు యాక్చువల్గా కట్టింది 68 lakhs కదా, మరి 97,50,000 ఎలా అలౌ చేస్తావు అంటే, ఈ 9750లో కొంచెం పోర్షను ప్రిన్సిపల్ నుంచి తీసుకుంటాను, కొంచెం పోర్షన్ ఇంట్రెస్ట్ నుంచి తీసుకుంటాం. అంటే వాడు ఇంట్రెస్ట్గా యాక్చువల్గా కట్టింది 68 lakhs, అది మొత్తం యాజిడస్గా తీసుకుంటున్నాం. రిమైనింగ్ ప్రిన్సిపల్ పోర్షన్ 29,50,000 మాత్రమే తీసుకుంటాం. కానీ ప్రిన్సిపల్ పోర్షన్ పెరిగినంత 30 lakh, కానీ 30కి 30 మనం క్యాపిటలైజ్ చేయట్లేదు, ఓన్లీ 29,50,000 చేస్తున్నాం. సో దట్ టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసేసి that should not exceed the amount that you would have paid and end up paying if you had taken the same loan from the Indian counterpart. ఓకే, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి గైస్. ఇది చాలా ట్రికీ, టు బి ఆనెస్ట్. కొన్ని క్వశ్చన్స్ ట్రికీ క్వశ్చన్స్లో ఇది ఒక ట్రికీ క్వశ్చన్. ఇఫ్ ఎనీబడి నీడ్స్ ఎనీ మోర్ ఫర్దర్ క్లారిఫికేషన్. ఈజ్ ద వీడియో కమింగ్ ప్రాపర్లీ? ఐఎమ్ డౌటింగ్ మై నెట్వర్క్. Guys, please respond if anybody needs any further explanation. Is it fine, your understanding? సార్, మీరు బయట కంట్రీ నుంచి లోన్ తీసుకున్నారు కాబట్టి ప్రిన్సిపల్ అమౌంట్ పెరిగింది, అట్లాగే ఇంట్రెస్ట్ కూడా కడుతున్నారు. అంటే బయట వానికి ఎంత కడుతున్నారు? ప్రిన్సిపల్ కడుతున్నారు, అంటే ప్రిన్సిపల్ అమౌంట్ పోర్షన్ పెరిగింది, ఇంట్రెస్ట్ కడుతున్నారు, రెండు ఉన్నాయి కదా. రెండింటిని క్యాపిటలైజ్ చేయనియట్లేదు మనవాడు ఏమంటుండు, సేమ్ లోను ఇండియాలో తీసుకుంటుంటే నువ్వు ఎంతైతే ఇంట్రెస్ట్ కట్టేవాడేవో ఇండియన్ రూపీస్లో, ఇండియన్ కరెన్సీలో, ఇండియన్ రేట్ ప్రకారము అంతవరకు మాత్రమే క్యాపిటలైజ్ చేస్తాను. అంటే మొత్తం 97,50,000 క్యాపిటలైజ్ చేయిస్తాను. నువ్వు యాక్చువల్గా కట్టింది 68 lakhs అయి ఉండొచ్చు, రిమైనింగ్ అమౌంట్ని ప్రిన్సిపల్ అమౌంట్ తోటి అడ్జస్ట్ చేసుకో అంటున్నాడు. ఆన్సర్ 15 ఈజ్ నాట్ మ్యాచింగ్ విత్ 16. 15 ఇది బాబు మ్యాచ్ అవ్వట్లేదా? Okay, so I'll come back to that Kasi Reddy. I'll come back to your point at the end. కొంచెం ఈ సెంటర్లో ఉంది కదా, మళ్ళీ ఇది ఇంతసేపు చెప్పిన పాయింట్ మిస్ అయిపోద్ది. ఓకే, సో ఐల్ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్స్ అగైన్ గైస్. చేంజ్ ద కలర్. లోన్ తీసుకున్నావు, ఫారెన్ కంట్రీలో తీసుకున్నావు. ఫారెన్ కంట్రీలో లోన్ తీసుకోవడం వల్ల నీకు ఏం జరిగింది? నువ్వు కట్టాల్సిన ప్రిన్సిపల్ పోర్షను నీ డాలర్ రేట్ పెరగడం వల్ల నీకు ఎంత పెరిగింది? డాలర్ రేట్ పెరగడం వల్ల 30 lakhs రూపీస్ నీకు లాస్ వచ్చింది. అంటే ఈ ఫారెన్లో తీసుకున్న లోను నీకు ఎంత పని చేసి పెట్టిందంటే, ప్రిన్సిపల్ పోర్షన్లో 30 lakhs పెరిగింది. అట్లాగే మనకి ఎండ్ ఆఫ్ ద ఇయర్ నువ్వు ఇంట్రెస్ట్ కట్టావు. ఇంట్రెస్ట్ ఎంత కట్టావు? 68 lakhs కట్టావు. ఈ రెండింటిని కలిపితే నీకు ఎంత వస్తుంది అంటే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్ గైస్. ఇది బై హార్ట్ చేసుకొని నీవు వెళ్ళకండి, దీన్ని కొంచెం అర్థం చేసుకోండి. అంటే నీకు ఈ బయట కంట్రీ నుంచి లోన్ తీసుకోవడం వల్ల మొత్తం నీ పైన పడ్డ భారము 98 lakhs. అయితే మన AS 16 వచ్చి ఏమంటుందంటే, బాబు సేమ్ లోన్ నువ్వు ఇండియాలో తీసుకొని ఉండుంటే, ఇండియన్ కరెన్సీ ప్రకారం తీసుకొని ఉండుంటే, ఇండియన్ కరెన్సీ ప్రకారం మనము తీసుకొని ఉండుంటే, ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ క్వశ్చన్ గైస్, వీ విల్ టాక్ అబౌట్ దట్ క్వశ్చన్ ఎట్ ద ఎండ్. ఓకే, సో ఇండియాలో తీసుకొని ఉండుంటే నీకు ఎంత పడి ఉండేది? ఇండియాలో తీసుకుని ఉంటే $10 lakhs నువ్వు తీసుకునేవాడివి, 65 rupees డాలర్ లెక్క 15% ఇంట్రెస్ట్ కట్టేవాడు. అంటే 97,50,000 ఇంట్రెస్ట్ రూపంలో కట్టేవాడివి. సో 97,50,000 రూపీస్ని నువ్వు ఇంట్రెస్ట్ రూపంలో కట్టేవాడు. ఇది హైపోథెటికల్.
ఇది నిజంగా జరగలేదు, జరిగేది. హ్యాడ్ యూ టేకెన్ ద సేమ్ లోన్ ఫ్రమ్ ఇండియా ఇన్ ద ఇండియన్ కరెన్సీ ఇన్ ఇండియన్ రేట్ 97,50,000 రూపీస్ నువ్వు ఇంట్రెస్ట్ కట్టేవాడు కదా. సో ఇప్పుడు నువ్వు బయట కంట్రీ నుంచి తీసుకోవడం వల్ల బీఇట్ ప్రిన్సిపల్ బీఇట్ ఇంట్రెస్ట్ నువ్వు 98 lakh రూపీస్ ఇంకర్ అవుతున్నావు కదా. సో ఈ రెండు చూస్తే 97,50,000 తక్కువ ఉంది. అంటే దిస్ ఈస్ అ మ్యాక్సిమం అమౌంట్ దట్ యూ కెన్ క్యాపిటలైజ్ యాజ్ పర్ AS 16. సో ఎలా వచ్చింది AS 16లో 9750 అంటే నువ్వు యాక్చువల్గా కట్టిన ఇంట్రెస్ట్ 68 lakh, దాంతోపాటు నువ్వు కట్టిన ప్రిన్సిపల్ 30 lakhs నువ్వు కట్టావు కదా. ప్రిన్సిపల్ అంటే కట్టలేదు, లైబిలిటీ పెరిగింది కదా. 30 lakhs నేను అలౌ చెయ్యను. ఐ విల్ అలౌ ఓన్లీ టు ద ఎక్స్టెంట్ దట్ ఇట్ డస్ నాట్ ఎక్సిడ్ 97,50,000. అంటే 29,50,000 మీరు చెప్పాలంటే 97,50,000 మైనస్ 68 lakhs చేయండి, 29,50,000 వస్తుంది. సో ఇంత అమౌంట్ మాత్రమే నేను నీకు ప్రిన్సిపల్ రూపంలో నువ్వు 30 lakh ఇంకర్ అయ్యావు, కానీ 29,50,000 అలౌ చేస్తాను. సో దట్ నీ టోటల్ అమౌంట్ డ్యూ టు దిస్ లోన్ షుడ్ నాట్ ఎక్సీడ్ ద అమౌంట్ దట్ యూ వుడ్ హ్యావ్ ఇంకర్డ్ ఇఫ్ యూ ఆర్ టేకెన్ ద సేమ్ లోన్ ఫ్రమ్ ఇండియన్ కరెన్సీ. కాబట్టి 97,50,000 ఇంట్రెస్ట్ మ్యాక్సిమంగా చూపించుకుంటాం. మరి మీరు 30 lakhs ఇంకర్ అయ్యాం కదా, మళ్ళీ 29,50,000 నువ్వు రికగ్నైజ్ చేస్తున్నావు. అంటే రిమైనింగ్ 50,000 ఏం చేస్తున్నావు అంటే ఆ 50,000ని AS 11 ప్రకారం డీల్ చేద్దామని చెప్పి అంటుంది. రాహుల్, ఈజ్ ఇట్ ఫైన్? కొంచెమైనా బెటర్ అనిపించిందా కాన్సెప్ట్? లైక్ ఈజ్ దర్ ఎనీ మూమెంట్? ఒక్కటేసారి మొత్తం అర్థం కాకపోవచ్చు, 2-3 సార్లు మీకు వింటుంటే, అంటే ఇట్లా రికార్డెడ్ వీడియోనే కాబట్టి యూ కెన్ గో బ్యాక్ అండ్ లిజన్ వన్ మోర్ టైం, మీరు ఓన్గా చూసుకోవచ్చు, మళ్ళీ పేపర్ తిరిగేయచ్చు, మీకు పల్స్ అర్థమవుతుంది. పల్స్ ఏంటంటే నువ్వు బయట కంట్రీలో తీసుకోవడం వల్ల ప్రిన్సిపల్ ఇంకర్ అయ్యావు, ఇంట్రెస్ట్ ఇంకర్ అయ్యావు, మొత్తం కలిపి 98 lakhs ఇంకర్ అయ్యావు. మనవాడు ఏమంటుండు, సేమ్ లోన్ నువ్వు ఇండియాలో తీసుకొని ఉంటే 9750 ఇంకర్ అయ్యేవాడు కదా, అంటే 50,000 ఎక్కువ ఇంకర్ అయ్యావు కదా. ఆ 50,000ని నేను AS 16 ప్రకారం చూడను, AS 11 ప్రకారం చూస్తాను. ఓన్లీ 97,50,000 మాత్రమే AS 16లో చూస్తాను. ఆ 9750 కూడా ఎలా వచ్చిందంటే నువ్వు కట్టిన యాక్చువల్ ఇంట్రెస్ట్ 68 lakhs, రిమైనింగ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ పెట్టుకోండి. దీన్ని మీకు ఇంకా సింపుల్గా కావాలంటే బ్యాలెన్సింగ్ ఫిగర్గా పెట్టుకోండి. ఓకే, ఎనీ క్లారిటీ రాహుల్? స్టిల్ కన్ఫ్యూజన్? You can watch the video again and again if it is still confusing, but the concept is this. So now we'll go to the segment reporting. ఒక జోష్లో మనం దీన్ని కంప్లీట్ చేసేద్దాం గైస్. 10:30 అయిపోతుంది, పడుకుంటాను అనుకోకండి, మూమెంట్లో అయిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, నెక్స్ట్ టైం మనం వీడియో వచ్చినప్పుడు ఇంకా వేరే టాపిక్ పైన రావచ్చు. సో సెగ్మెంట్ రిపోర్టింగ్ అనేది ఒకటి ఏంటంటే, కంపెనీస్కి చాలా సెగ్మెంట్స్ ఉంటాయి. అంటే మేబీ ఒక టైప్ ఆఫ్ బిజినెస్ అయి ఉండొచ్చు, లేకుంటే ఒక జియోగ్రఫికల్ సెగ్మెంట్ అయి ఉండొచ్చు, లేకుంటే ఇంకేదైనా అట్లా మార్కెట్ సెగ్మెంట్ అయి ఉండొచ్చు, కస్టమర్ రిలేటెడ్గా అయి ఉండొచ్చు. సో రకరకాల సెగ్మెంట్స్ ఉన్నప్పుడు నీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏ సెగ్మెంట్స్ని చూపెడతాం. ఎగ్జాంపుల్ చెప్తాను. మనం అంత ఎదిగామని ఒక భ్రమలో ఆలోచిద్దాం. మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాం. ఒక యూనిట్ కాన్పూర్లో ఉంది, ఒక యూనిట్ ముంబైలో ఉంది, ఒక యూనిట్ ఢిల్లీలో ఉంది, జార్ఖండ్లో ఒకటి ఉంది, హైదరాబాద్లో ఒకటి ఉంది, విజయవాడలో ఒకటి ఉంది, చెన్నైలో ఒకటి ఉంది. ఇన్ని యూనిట్లల్లో ప్రతి యూనిట్కి అసెట్లు ఉన్నాయి, లైబిలిటీస్ ఉన్నాయి, రెవెన్యూ ఉంది, కాస్ట్ ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు బ్యాలెన్స్ షీట్లో ఏజిఎంలో నువ్వు మెంబర్స్కి చూపెడతాప్పుడు వాటిని నువ్వు సెగ్మెంట్గా సపరేట్గా చూపించుకోవాలి. సార్ అన్నిటికీ చూపించవచ్చు కదా అంటే అన్నిటిని చూపిస్తే చెత్త అయిపోతుంది. క్లియర్గా ఉండాలి పిక్చర్. ఏదైనా ఒక పీపీటీ ప్రజెంట్ చేస్తే నాకు మొత్తం రెవెన్యూ ఈ సెగ్మెంట్స్ వల్ల వచ్చింది, హైదరాబాద్ విజయవాడది బాగా నడుస్తుంది, కాన్పూర్ది బాగా నడుస్తుంది, ముంబైది బాగా నడుస్తుంది, అట్లా చెప్పగలగాలి. సో మన స్టాండర్డే చెప్తుంది. AS 17 ఏం చెప్తుందంటే నేను చెప్తాను సెగ్మెంట్స్ని మీరు రిపోర్టబుల్ సెగ్మెంట్ అంటే మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో చూపిస్తున్న సెగ్మెంట్ని రిపోర్టబుల్ సెగ్మెంట్ అంటారు. నీ బిజినెస్ ప్రకారం ఉంటుంది నీ బిజినెస్ సెగ్మెంట్. ఓకే, సో సెగ్మెంట్ నేను రిపోర్టబుల్ సెగ్మెంట్ అవ్వాలో నేను చెప్తాను. ఒక కండిషన్ చెప్తుంది. మీరు ఎగ్జామ్లో చాలా చెత్త ఉంది, చెత్త అంటే ప్రాక్టికల్గా అవసరము, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా చెత్తనే అనుకోవచ్చు. ఆ చెత్త అంతా వదిలేసేసి ఇది ఒక్కదాన్ని బైహార్డ్ చేసుకోండి. బైహార్డ్ అంటే అర్థం చేసుకోండి. ఏంటి ఈ వేటి మనం రిపోర్టబుల్ సెగ్మెంట్ అంటామంటే 10% segment revenue from sales to external customers and internal transfer is 10% or more than the total external or internal revenue of all segments. నేను చెప్పాను కదా, కాన్పూర్లో, ముంబైలో, ఢిల్లీలో ఎక్కడెక్కడ అన్ని సెగ్మెంట్స్ని రెవెన్యూని కలిపేసి ఎంతైతే వస్తుందో దానిలో ఎక్కడెక్కడ 10% నాకు రెవెన్యూ వస్తుందో అవన్నీ రిపోర్టబుల్ సెగ్మెంట్సే. అంటే
మొత్తం కలిపి ఒక 50 కోట్ల నాకు రెవెన్యూ వస్తుంది అంటే ఏ ఇండివిజువల్ సెగ్మెంట్స్కి 5 crores టర్న్ ఓవర్ ఉంటుందో రెవెన్యూ ఉంటుందో అవన్నీ రిపీటబుల్ సెగ్మెంట్సే. అర్థమవుతుందా? అంటే మూడు కండిషన్స్లలో ఫస్ట్ కండిషన్ ఈజ్ రెవెన్యూకి సంబంధించింది. రెవెన్యూ విషయంలో మీరు ఎక్స్టర్నల్ పార్టీకి అయి ఉండొచ్చు, ఇంటర్నల్ అయి ఉండొచ్చు. సార్ ఇంటర్నల్ ఏంటి సార్ అంటే హైదరాబాద్ నుంచి నేను విజయవాడకి అమ్ముకుంటా, విజయవాడ నుంచి నేను కాన్పూర్కి అమ్ముకుంటా, కాన్పూర్ నుంచి చెన్నైకి అమ్ముకుంటా. అంటే ఇవి ఇంటర్నల్గా జరిగిన సేల్స్ కదా. సో ఎక్స్టర్నల్గా జరిగిన సేల్స్ని, ఇంటర్నల్గా జరిగిన సేల్స్ని అన్నిటినీ కలుపుకుంటూ వచ్చిన రెవెన్యూలో ఏ సెగ్మెంట్కి 10% కన్నా ఎక్కువగా రెవెన్యూ వస్తుందో వాటన్నిటిని మనం రిపోర్టబుల్ సెగ్మెంట్ అంటాము. వాటన్నిటిని మనం రిపోర్టబుల్ సెగ్మెంట్గా కన్సిడర్ చేస్తూ మనం బ్యాలెన్స్ షీట్లో చూపించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇంకొకటి 10% ఆర్ మోర్ ఆఫ్ ద సెగ్మెంట్ రిజల్ట్స్. అంటే ఇప్పుడు చెప్పాను కదా ఒక 10 సెగ్మెంట్స్ ఉన్నాయని. ఆ 10 సెగ్మెంట్స్లలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాఫిట్ వచ్చునొచ్చు, ఒకరికి లాస్ వస్తుండొచ్చు, ఒకరికి ప్రాఫిట్ వస్తుండొచ్చు, ఒకరికి లాస్, ఒకరికి ప్రాఫిట్ అట్లా వస్తుండొచ్చు కదా. సో ఇక్కడ ఏమంటారంటే అన్ని సెగ్మెంట్స్లలో వచ్చే ప్రాఫిట్ని, అన్ని సెగ్మెంట్స్లో వచ్చే లాసెస్ని, ఆ రెండిట్లలో ఏదైతే ఎక్స్ట్రా వస్తుందో దాని నుంచి కంపేర్ చేయాలి. 10% రూల్ సేమ్. రెవెన్యూకి ఏ రూల్ ఉందో P&L కూడా సేమ్ రూల్ ఉంది. కాకపోతే కొన్ని సెగ్మెంట్స్లలో ప్రాఫిట్ వస్తుంది, కొన్ని సెగ్మెంట్స్లలో లాస్ వస్తుంది. సో మొత్తాన్ని చేసేసి ఇప్పుడు ఒక దగ్గర 50 ప్రాఫిట్ వచ్చింది, ఇంకో దగ్గర 40 లాస్ వచ్చింది అంటే అల్టిమేట్గా నాకు 10 వచ్చినట్టే కదా, 10 ప్రాఫిట్ వచ్చినట్టు కదా. అట్లా చూడొద్దు. 50 సపరేటు, 10 సపరేటు, రెండిట్లలో ఏది హయ్యర్గా ఉంది, 50 హయ్యర్గా ఉంది, దీన్ని కన్సిడర్ చేస్తాం. అట్లా చూడాలి. అది ఎలాగో ఒక క్వశ్చన్ ఉంది, క్వశ్చన్లో మనం చేద్దాం. బట్ ప్రస్తుతానికి 10% ఫర్ ద రెవెన్యూ ఇంటర్నల్ as well as ఎక్స్టర్నల్ అండ్ ఆర్ 10% ఆఫ్ ద P&L. అది ఎలా చేస్తామంటే ప్రాఫిట్స్ మొత్తం ఒకసారి చూస్తాం, లాసెస్ మొత్తం ఒకసారి చూస్తాం. ప్రాఫిట్లు మొత్తం అందరు సైడ్కి రండి అని అంటే సైడ్కి తీసుకెళ్తాం, లాసెస్ మొత్తాన్ని సైడ్కి తీసుకెళ్తాం, దాన్ని ప్లస్ని మైనస్ని మర్చిపోతాం. రెండిట్లో ఏదే హయ్యర్గా ఉంటే దాన్ని కన్సిడర్ చేస్తాం. దాని నుంచి 10% ఎక్కడెక్కడ వస్తుందో వాటన్నింటినీ రిపోర్టబుల్ సెగ్మెంట్స్ అంటాం. ప్రాఫిట్ వస్తేనే కాదు, లాస్ వచ్చినా సరే దాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం వస్తుండొచ్చు. చెప్తాను అది ఎట్లాగో. ఇంకోటి 10% ఆర్ మోర్ ఆఫ్ ద టోటల్ అసెట్స్ ఆఫ్ ద సెగ్మెంట్. ఓకే, సో టోటల్ అసెట్స్ అంటే అర్థం ఏంటంటే వీటికి కొన్ని అసెట్స్ ఉన్నాయి. బెంగళూరు బ్రాంచ్లో కొన్ని అసెట్స్ ఉన్నాయి, చెన్నై బ్రాంచ్లో కొన్ని అసెట్స్ ఉన్నాయి, హైదరాబాద్ బ్రాంచ్లో కొన్ని అసెట్స్ ఉన్నాయి, కాన్పూర్, మధ్యప్రదేశ్, అక్కడక్కడ అన్ని అసెట్స్ ఉన్నాయి. అన్ని అసెట్స్లో ఎక్కడెక్కడైతే 10% క్రైటీరియా మీట్ అవుతుందో అవన్నీ రిపోర్టబుల్ సెగ్మెంట్స్. అంటే మూడిట్లలో 3 కంపల్సరీగా మ్యాచ్ అవ్వాలని కాదు, ఏ ఒక్కటి మ్యాచ్ అయినా అది రిపోర్టబుల్ సెగ్మెంట్ అవుతుంది. ఇంకొకటి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, దీన్ని గుర్తుపెట్టుకోండి. మీరు మొత్తం రిపోర్టబుల్ సెగ్మెంట్స్లో వస్తున్నది అట్లీస్ట్ 75% ఆఫ్ ద టోటల్ సెగ్మెంట్స్ అయి ఉండాలి. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనము ఇన్ని బ్రాంచెస్ చెప్పాను కదా, అందులో హైలైట్ ఏంటంటే బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, ఈ మూడే చాలా హైలైట్. ఓకే, సో ఈ హైలైట్లో నేను ఏమంటానంటే టోటల్ సెగ్మెంట్స్లో వచ్చిన ప్రాఫిట్లో నేను రిపోర్ట్ చేస్తున్న సెగ్మెంట్స్లో వచ్చే ప్రాఫిట్ అట్లీస్ట్ 75% అయి ఉండాలి. ఈ 4 కండిషన్స్ని మీరు ఎట్ ఏ టైం అర్థం చేసుకుంటే మీకు సెగ్మెంటల్ రిపోర్టింగ్ చాప్టర్ అయిపోయినట్టే. సార్ నాకు ఇట్లా అర్థం కావట్లేదు సార్ అంటే అర్థం కాకపోతే ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను సంస్థతో పాటు చెప్తాను. ఎవరికైతే అర్థమైందో ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తెలిసిపోతుంది మీకు నిజంగా అర్థమైందా లేకుంటే పైన అర్థమైందా. ABC Limited has 3 segments, namely ABC. The total segments of the company are total assets of the company are 10 crores. Segment A has 20 crores, segment B has 3 crores, and segment C has 5 crores. Deferred tax assets included in the assets of each segment are 0.5, 0.4, 0.3 crores. The accountant contends that all the 3 segments are reportable segments. Comment. So ఇలాంటి క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఈ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్లో వచ్చిన వాల్యూస్ని తీసేసేయాలి. అంటే ఇలాగ ఒకసారి చూపెడతాను. ఎవరైతే మీకు వచ్చని అనుకుంటున్నారో, అంటే ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారో ఆన్సర్ రాసేస్తున్నాను, అందులో మనకు తెలిసిపోతుంది. మీకు కూడా ఒక టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ లాగా అయిపోతుంది. ఓకే, సో వీడికి 0.5, 0.4, 0.3 అంటే 2.7, 1.6, 9.5, 9.5, 10.5, 11.1, 13.5, 14.8 అవుతుందా. సో ఇందులో 10% వస్తుంది. ఒకసారి ఒక్కొక్క దానికి చూడండి, ఒక్కొక్క దానికి 10% వస్తుంది అంటే 14.1 అంటే 1.48. సో ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది. సో 3 are
రిపోర్టబుల్ సెగ్మెంట్స్. క్వశ్చన్ అర్థమైందా గైస్? 3 సెగ్మెంట్స్కి అసెట్స్ ఇచ్చాడు. ఆ అసెట్స్లో డిఫర్ ట్యాక్స్ అసెట్స్ కూడా ఉన్నాయంట. మనకు ఒకటి గుర్తుపెట్టుకునేది ఏంటంటే డిఫర్ ట్యాక్స్ అసెట్స్ని మనం తట్టించుకోకూడదు. అంటే ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయి ఉంటే మైనస్ చేయాలి. అంటే అదర్ దెన్ డిఫర్ ట్యాక్స్ అసెట్స్ చూస్తే మీకు వీనికి 9.5 crores, వీనికి 1.6 crores, వీనికి 2.7 crores ఉంది. మూడింటిని యాడ్ చేస్తే మనకు 14.8 crores వస్తుంది. ఓకే, ఐ హోప్ మ్యాథమెటిక్స్ అంత కరెక్ట్ వచ్చింది అనుకుంటున్నాను. తప్పు వచ్చిందా? $10 crores టోటల్ అసెట్స్ సెగ్మెంట్ ఏ 2 crores. ఓకే, సో అమౌంట్స్ తప్పు తీసుకున్నా. ఐఎమ్ సారీ గైస్, కాన్సెప్ట్ ఇస్ కరెక్ట్, అమౌంట్లో కింద చూడలేదు. వీడికి 2, 3, 5, ఇందులో వీనికి 0.5, 0.4, 0.3, 2, 3, 5, ఓకే, 1.5, 2.6, 4.7, 6.7, 7.3, 8.8, యా. సో మొత్తం కలిపితే 8.8 వస్తుంది. సో మీరు 10% క్రైటీరియా చూడండి. 10% క్రైటీరియాలో ఉన్నారా? 8.8, 0.88, వీడున్నాడు. సో 3 are segments. ఓకే, స్వప్న ఈజ్ ఓన్లీ ఆన్సరింగ్. గైస్ ఎవ్రీబడి ట్రై టు పార్టిసిపేట్. మీకు వచ్చిన వారికి చాలు. అంటే మీకు లాజిక్ అర్థం చేసుకోండి. సెగ్మెంట్ ఏ ఉంది, సెగ్మెంట్ బి ఉంది, సెగ్మెంట్ 3C ఉంది. మూడింటికి సంబంధించిన అసెట్స్ ఇచ్చాడు. అసెట్స్లో నుంచి డిఫర్ ట్యాక్స్ అసెట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యిందంట. దాన్ని మైనస్ చేస్తున్నాం. అంటే టోటల్ అసెట్స్ మైనస్ డిఫర్ ట్యాక్స్ అసెట్స్, మొత్తం మనకు నెట్ అసెట్స్ వస్తుంది. అట్లా మూడింటికి ఎస్, యా. సో మూడింటికి నువ్వు డిఫర్ ట్యాక్స్ అసెట్స్ని నెట్ అసెట్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటావు. అంటే పోస్ట్ డిఫర్ ట్యాక్స్ అసెట్ని ఆ మూడింటిని యాడ్ చేస్తున్నావు. ఆ యాడ్ చేసింది ఒక్కొక్కది నువ్వు సపరేట్గా చూసుకో. ఇప్పుడు 8.8లో 10% అంటే ఎంత? 0.88. అంటే ఈ 1.5 కూడా 0.88 కన్నా ఎక్కువనే ఉంది కదా. సో ఇది కూడా రిపోర్టబుల్ సెగ్మెంట్. 2.6 కూడా ఎక్కువనే ఉంది కదా, రిపోర్టబుల్ సెగ్మెంట్. 4.7 కూడా ఎక్కువనే ఉంది కదా, అది కూడా రిపోర్టబుల్ సెగ్మెంట్. గైస్ ఎనీ క్వశ్చన్స్? వీ హ్యావ్ లాట్ మోర్ క్వశ్చన్స్. కొంచెం ఎనర్జీ రండి. గైస్ whoever is watching, try to participate. ఎస్ సార్ నువ్వు చెప్పండి, ఎస్ అర్థమైంది, లేదంటే అర్థం కావాలేదు. ఒక 3-4 రిప్లైస్ వచ్చినా చాలు నాకు. అంటే నాకు ఒక పల్స్ తెలుస్తుంది, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఆర్ నాట్ అనేది. గైస్ క్విక్లీ 1 or 2 ఆన్సర్స్. ఇస్ ఇట్ క్లియర్ దిస్ పార్ట్? ఇంకా ఉన్నాయి మన క్వశ్చన్స్, A17లోనే ఉన్నాయి. (22, 26, 28) 3 ఉన్నాయి. ఓకే, ఇల్లుస్ట్రేషన్ 20కి వెళ్దాం. ఐడెంటిఫై ద రిపోర్టబుల్ సెగ్మెంట్స్ బై ద ప్రాఫిటబిలిటీ టెస్ట్ ఈజ్ డెమాన్స్ట్రేటెడ్ ఫర్ ఏ లిమిటెడ్, ఫర్ ద XYZ లిమిటెడ్. వీడికి చూడండి, ఏలో ప్రాఫిట్ వచ్చింది, బీలో ప్రాఫిట్ వచ్చింది, సిలో లాస్ వచ్చింది, డీలో లాస్ వచ్చింది, ఈలో లాస్ వచ్చింది. ఇలాంటివి ఎగ్జామ్లో అడిగేది. ఏం చేస్తాడు? నేను ఏం చెప్పాను? 3 టెస్ట్లలో ఒకటేమో టర్నోవర్ రెవెన్యూ టెస్ట్, ఇంకొకటేమో అసెట్స్ టెస్ట్, ఇంకొకటి P&L టెస్ట్. P&L టెస్ట్లో కొన్ని సెగ్మెంట్స్కి ప్రాఫిట్, కొన్ని సెగ్మెంట్స్కి లాస్ వస్తే ప్రాఫిట్ని ఒక జతగా చేసేయండి, ఒక గ్రూప్గా చేసేయండి. సో వీడు 500 అయిపోతున్నాడు. వీడందరినీ ఒక గ్రూప్గా చేసేయండి. 350 ఎంత? 250, 600 అంతేనా? నేను మర్చిపోయా మ్యాథమెటిక్స్. యా, సో 600. సో ఇది లాస్ ఉంది, ఇది ప్రాఫిట్ ఉంది. ఐ విల్ రైట్ అగైన్ హియర్. ఇది ప్రాఫిట్ ఉంది, ఇది లాస్ ఉంది. కానీ మన టెస్ట్ కోసము లాస్ అయినా దాన్ని వదిలేసేయండి, లాస్ అయినా దాన్ని ప్రాఫిటే అనుకోండి. అంటే ఇది 500 ఉన్నట్టు, ఇది 600 ఉన్నట్టుగా భావించండి. సో ఇది లాస్ ఉంది, కానీ లాస్ ఉన్నా పర్లేదు. ఆ సైనేజ్ని తీసేసేయండి, ఆ సింబల్ని తీసేసేయండి. కాబట్టి మీకు ఇప్పుడు హయ్యర్గా ఎంత ఉంది? 600 ఉంది. సో 600ని కన్సిడర్ చేసుకొని 10% తీసుకోండి. 10% అంటే 60. ఇందులో 10% అంటే 60. సో ఇది 60 ఉందా? ఇది ఉంది. ఇది లేడు, ఇది వద్దు, వదిలేసేయండి. ఇది 350 ఉందా? సరే అది నెగిటివ్లో ఉంది అంటే నెగిటివ్ వదిలేసేయండి, అది నెగిటివ్ కాన్సెప్టే లేదు ఇంకా. వీడు కూడా రిపోర్టబుల్ సెగ్మెంట్. లాస్ ఉన్న రిపోర్టబుల్ సెగ్మెంట్ అవ్వచ్చా అని అడిగితే ఎవరైనా అవ్వచ్చు. ఈ 40 ఉంది అంటే మనకు 60 కావాలి కాబట్టి వీడు కూడా పాపం లేడు. ఈ 210 వీడు ఉన్నాడు. సో A, C,
ఆర్ రిపోర్టబుల్ సెగ్మెంట్. ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో 4 మార్క్స్కి రావచ్చు. ఏసీఈ దుర్గా. ఎస్, గుడ్, వెరీ గుడ్. సో ఇంకొకరికైనా ఏదైనా అర్థమైందని చెప్పండి, అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాలేదో చెప్పండి. బట్ ఎగ్జామ్లో మాత్రం ఇది క్వశ్చన్ 4 మార్కులు వదిలేసి వచ్చారంటే మీ కెరియర్ని మీరు వదిలేసుకుని వచ్చినట్టే. ఇది ఎంత సింపుల్గా ఉంది చెప్పండి. ఓకే, అకౌంటింగ్ స్టాండర్డ్స్ అలాగే ఉంటాయి, కొంచెం కాన్సెప్చువల్గా ఉంటాయి. బట్ ఒక్కసారి మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే యూ విల్ ఎంజాయ్ ఎఫ్ఆర్. ఓకే, మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఎఫ్ఆర్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఆర్ అకౌంటింగ్ స్టాండర్డ్. ఏసీ 2 ఆన్సర్స్ వచ్చాయి. ఎనీబడి ఎల్స్? సుధీర్, ఎస్, గుడ్ సుధీర్. ఓకే, సో విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎవరైతే డౌట్ ఉందో ఎవరు చెప్పట్లేదు కాబట్టి ఐఎమ్ అజ్యూమింగ్ దట్ యువర్ అండర్స్టాండింగ్ గైస్. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను మీకు ఇచ్చేస్తాను. ఇది ఎగ్జామ్లో 4 మార్క్స్కి వచ్చింది అనుకుందాం. పక్క వాళ్ళ కమెంట్స్తో సంబంధం లేకుండా మీ అందరూ మీరే ఏకాకిగా ఉన్నారు ప్రస్తుతానికి ఎగ్జామినేషన్ హాల్లో. ఈ క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు దీన్ని ఏం చేస్తారు? ఆన్సర్ నేను చూపించాను, మనకు అది కాదు కదా మన ఉద్దేశం. ఇది క్వశ్చన్ ఏంటి అంటే, మీ బుక్లో ఉంది కదా సార్ చూసుకుంటే అట్లా వద్దు, మోసం చేసుకోకండి, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. MNOPQR ఉన్నాయి. వీడికి అసెట్స్ ఇచ్చాడు, రిజల్ట్స్ ఇచ్చాడు, రెవెన్యూ ఇచ్చాడు, అంటే 3 ఇచ్చాడు. 3 రకాల టెస్టులు నువ్వు చేసేసేయాలి. 3 రకాల టెస్టులు చేసేసి నాకేం కావాలంటే అసెట్స్ ప్రకారము ఏవేవి రిపోర్టబుల్ సెగ్మెంట్స్, అప్పుడు లో బ్యాలెట్ వచ్చేసింది. ఇది రిజల్ట్స్ ప్రకారము ఏ సెగ్మెంట్స్ రిపోర్టబుల్ సెగ్మెంట్స్, రెవెన్యూ ప్రకారం ఏవేవి రిపోర్టబుల్ సెగ్మెంట్స్, అన్నీ కలిపి ఆన్సర్స్ అని చెప్పకండి, సపరేట్గా ఇవ్వండి. జస్ట్ ఫర్ గుడ్ ప్రాక్టీస్. ఓకే, సో మీరు కొంచెం చేస్తారనుకోండి, అప్పుడు నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా. MNOPQ అట్లా డిలీట్ చేయకండి, ఇట్స్ ఫైన్. ఓకే, అసెట్స్ ప్రకారం ఒకటి ఏ పెట్టేసి పెట్టండి, MNOPQ. ఓకే, నాకు ఆన్సర్ తెలీదు, చెప్పాలంటే నేను కూడా మీతో పాటే చేస్తున్నాను. రిజల్ట్స్ ప్రకారం చెప్పండి. రిజల్ట్స్ ప్రకారం చెప్పాను కదా, కొన్ని ప్రాఫిట్లో కొన్ని లాస్లో వచ్చినప్పుడు దేని సపరేట్గా చేసి ఆ సైనేజ్ని తీసేసి చెయ్యాలని చెప్పి నేను థియరటికల్గా చెప్తాను. ప్రాక్టికల్గా మీరు చేసి చూడండి. నాకు కూడా ఆన్సర్ తెలియదు, టు బీ ఆనెస్ట్. మీతో పాటు నేను కూడా ఆన్సర్ చూసేది. గైస్ క్విక్లీ, మనం ఎక్కడున్నాం? మనము 17లో ఉన్నాం, ఇంకా 19 కావాలి. MNR. ఓకే, రెవెన్యూ. సి అతను చెప్పింది కరెక్ట్ అని తెలియదు, నాకు రాంగ్ అని కూడా తెలియదు. ఇంకొకరికైనా వేరే ఆన్సర్స్ కూడా చెప్పండి, విల్ సీ హౌ యు ఆర్ ఏబుల్ టు అప్లై విత్ ఇన్. ఎగ్జామ్లో నెక్స్ట్ 3 మినిట్సే ఉంది, 5 మినిట్స్ ఉన్నప్పుడు మనం ఎంత ఆవేశపడి చేస్తాం. అట్లా చేయండి, లైక్ గెట్ ఇన్ టు దట్ జోన్. సమ్మన్ ఈజ్ ఎగ్జామినింగ్ మీ ఆర్ ఐ హ్యావ్ వెరీ లిటిల్ టైమ్, ఐ నీడ్ టు అప్లై వెరీ క్విక్లీ. అది మనకు అలవాటుగా అయిపోతుంది, తర్వాత చూద్దాంలే అట్లా అనుకోకండి. అసెట్స్ ప్రకారం MNOPQ. ఓకే, సో ఇద్దరు ఆన్సర్స్ సేమ్ ఉన్నాయి, దుర్గా అండ్ స్వప్న. ఓకే, ఎవ్రీబడి whoever is watching, it can be 5 members also, fine, but then you'll understand what is how good it is to attend a live class, recorded class కంటే ఇది ఎంత బాగుంటుంది, you'll understand. MNOPQ స్వప్న. రాహుల్, రెవెన్యూ ప్రకారం MN అంట. ఓకే, ఎనీ అదర్ ఆన్సర్ గైస్? దుర్గా, స్వప్న, రాహుల్. ఐ అప్రిషియేట్ whoever is answering. This will definitely increase your confidence. తప్పైనా you will understand where you are making mistake, that is important. సుధీర్, రిజల్ట్స్ MNR. ఓకే, రిజల్ట్స్ ప్రకారం MNR. గుడ్ సుధీర్.
సో మీకు ఒక జోన్లోకి వచ్చారు కదా, లైక్ యువర్ అండర్స్టాండింగ్ హౌ ఇట్ కెన్ బి డన్ ఇన్ ద ఎగ్జామినేషన్. మీరు అప్లై చేసేంత వరకు ఇట్స్ నాట్ అండర్స్టూడ్ ఓన్లీ అంటిల్ యూ అప్లై. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ అండర్స్టూడ్. Results MNR Sudhir. Okay, so I got good answers. Sarath, sir, I am CA Foundation student. Okay, Sarath, we will meet some other time. This is not the time. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇంటర్లో స్టార్ట్ అవుతాయి, ఫైనల్లో ఉంటాయి. సో ఫౌండేషన్లో యూ విల్ నాట్ హ్యావ్ ఇట్. ఆన్ సమ్ అదర్ ఒకేషన్ వీ విల్ మీట్. ఓకే, రెవెన్యూ ప్రకారం ఎంఎన్. సో రెవెన్యూ ప్రకారం ఎంఎన్. సో ముగ్గురు చెప్పారు, ముగ్గురు రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ దేని ప్రకారం, రిజల్ట్స్ ప్రకారం ఆర్ కూడా వచ్చిందంట. సో ఆర్ ఎస్. తర్వాత పీక్యూ అనేది అసెట్స్ ప్రకారం. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ ఆర్ కరెక్ట్ గైస్, అండ్ అప్రిషియేట్ యువర్ పార్టిసిపేషన్. సో మనం ఇంకా లీజెస్కి వద్దాం. ఓకే, సో వాట్ ఐ విల్ డూ ఫర్ టైమ్ బీయింగ్ ఈజ్, లీజెస్ని కొంచెం పక్కకు పెడతాను. అంటే పక్కకు పెడతానంటే వీ విల్ సీ ఎట్ ద ఎండ్. ఇది కొంచెం టెక్నికల్గా, అంటే లైక్ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ మీకు ఇంకా వేరే స్టాండర్డ్స్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మనం ఫస్ట్ అక్కడికి వెళ్దాం. అకౌంటింగ్ ఫర్ ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్. సో ఇది AS 22 మీకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 4 to 5 మార్క్స్ క్వశ్చన్ని. సో ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అనేది, అంటే మనం P&L మనం ఎంత డెబిట్ చేయాలి ఎవ్రీ ఇయర్ అంటే, కరెంట్ ట్యాక్స్ అంటే మీరు కడుతుంది ఈ ఇయర్ కడుతుంది ప్లస్ డిఫర్డ్ ట్యాక్స్. సార్ ఇది ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటే, ఇప్పుడు నేను ట్యాక్స్ 100 రూపీస్ కడుతుండొచ్చు. ఇది యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఉన్న అసెట్స్, ఇన్కమ్ ట్యాక్స్ అసెట్ ప్రకారం ఉన్న ఇన్వెంటరీ, ఆ ప్రాఫిట్ ప్రకారం. మనం అందరం ఇన్కమ్ ట్యాక్స్ చదువుకొని వచ్చాం కదా ఇదివరకు. సో డెఫినెట్లీ మనం అలౌడ్ అంటే వాడు నాట్ అలౌడ్ అంటాడు, మనం క్వాలిఫైడ్ అంటే వాడు డిస్క్వాలిఫై అంటాడు, ఎలిజిబుల్ అంటే నాట్ ఎలిజిబుల్ అంటాడు, ఏదో ఒకటి చేస్తాడు. అంటే మన ప్రాఫిట్ వాడి ప్రాఫిట్ తేడా ఉండడం వల్ల వీ మైట్ పే మోర్ ట్యాక్స్ ఆర్ వీ మైట్ పే లెస్ ట్యాక్స్. అంటే మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారం ఇప్పుడు మనకు 2 సెట్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ యాజ్ పర్ ద కంపెనీ లా ప్రకారం చేస్తుంది, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ యాజ్ పర్ ట్యాక్స్ ప్రకారం చేస్తున్నాం. ఇప్పుడు ట్యాక్స్ ప్రకారం నేను 150 రూపీస్ ట్యాక్స్ కట్టాను, బుక్స్ ప్రకారం నేను ఓన్లీ 100 కట్టాల్సింది. అంటే 50 రూపాయలు ట్యాక్స్ ఎక్కువ కట్టాను. ఎందుకు ఎక్కువ కట్టాను అంటే, మేబీ ఏదో ఒక ప్రొవిజను అది ట్యాక్సబుల్ అని చెప్పేసి ట్యాక్స్ కట్టించింది. కానీ రేపటి రోజు నేను అది కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇఫ్ ఇట్ ఈజ్ ఎ టైమింగ్ డిఫరెన్స్, అంటే టైంతో పాటు అడ్జస్ట్ అయ్యే నేచర్ అయితే చెప్తాను. అవి కూడా టైమింగ్తో పాటు అడ్జస్ట్ అయ్యే నేచర్ అయినప్పుడు నెక్స్ట్ ఇయర్ నేను తక్కువ ట్యాక్స్ కడతాను. అంటే నా బుక్ ప్రాఫిట్ కంటే, నా బుక్ ట్యాక్స్ కంటే నేను ఇంకా తక్కువ ట్యాక్స్ కడతాను. అంటే రేపటి రోజు వచ్చే బెనిఫిట్ కాబట్టి అది మనము డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అంటాం. ఓకే, అలా కాకుండా ఇంకొక అదర్ వే తీసుకుందాం. మనం ట్యాక్స్ ప్రకారం 80 రూపాయలు ట్యాక్స్ కట్టాము, మనం కంపెనీ ప్రకారం 100 రూపీస్ కట్టాలి. అంటే నేను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ నేను కంపెనీస్ యాక్ట్ ప్రకారం చేసుకుంటే 100 రూపాయలు ట్యాక్స్ వస్తుంది. కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాడి ప్రొవిజన్స్ అన్ని వాడుకొని చేస్తే 80 వస్తుంది. సంబరపడడానికి ఏం లేదు. ఈ రోజు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ కట్టావు అంటే రేపటి రోజు ఏదో ఒక టైమింగ్ డిఫరెన్స్ వల్ల అటు ఇటు నీ కాళ్ళకు పట్టుకొని నీ బుక్ ప్రాఫిట్ కంటే నువ్వు ఎక్కువ ట్యాక్స్ కట్టే అవకాశం వస్తుండొచ్చు. కాబట్టి ఆ 20 రూపీస్ని నువ్వు డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ అని చెప్పి చూపించుకో. చాలామందికి ఇది ఒక డౌట్గా ఉంటుంది, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఏంది, లైబిలిటీ అంటే ఏందని. సో నౌ కమింగ్ టు మై మెయిన్ పాయింట్, మనం ట్యాక్స్ ఎక్స్పెండ్ P&Lలో ఎంత డెబిట్ చేయాలంటే, P&Lలో నువ్వు ట్యాక్స్ ప్రకారం కట్టిన ట్యాక్స్ ఒకటే కాదు, నువ్వు ఎంతైతే కట్టావో ప్లస్ ఆర్ మైనస్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఉంటే యాడ్, లైబిలిటీ ఉంటే లెస్. సో ఈ రెండింటిని అడ్జస్ట్ చేసుకొని దట్ యూ కాల్ ఇట్ యాజ్ ఎ ట్యాక్స్ ఎక్స్పెన్స్ అంటాం. ఇది థియరిటికల్గా ఎవరికైనా అర్థం కాకపోతే టెన్షన్ పడకండి. థియరిటికల్గా అర్థం కానప్పుడు నంబర్స్తో పాటు అర్థమవుతుంది. ఓకే, సో నాకు కొన్ని కాన్సెప్ట్స్ థియరీలో బాగా అర్థమవుతాయి, కొన్నిసార్లు నంబర్స్తో చేసినప్పుడు నంబర్స్తో పాటు ఇంకా బాగా అర్థమవుతుంది. దెన్ యూ గో బ్యాక్ టు ద థియరీ, యూ విల్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ ఈవెన్ మోర్. సో అదే కేసు ఇక్కడ కూడా జరుగుతుంది. కొన్ని మన దగ్గర పర్మనెంట్ డిఫరెన్సెస్, కొన్ని టైమింగ్ డిఫరెన్సెస్ అని ఉంటాయి. పర్మనెంట్ డిఫరెన్సెస్ అంటే అర్థమైందంటే, ఇప్పుడు మనము సెక్షన్ 135 ప్రకారం ఎవరికైనా CSR పే చేస్తాం అనుకుందాం.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారము మనకు సెక్షన్ 37 వరకున గుర్తుందా ఇన్కమ్ డీటీలో సెక్షన్ 37 ప్రకారం అది డిజలౌడ్ అంటాడు, నాట్ అలౌడ్ అంటాడు. అంటే అది ఇప్పుడు నాట్ అలౌడ్, రేపు కూడా నాట్ అలౌడ్, ఎప్పటికీ నాట్ అలౌడే కదా. సో పర్మనెంట్ డిఫరెన్స్ వస్తుంది. అలా కాకుండా మనం డెప్రిసియేషన్ యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎస్ఎల్ఎంలో వేస్తాము, కానీ మనకు 43(6) గుర్తుందా డబ్ల్యూడివి మెథడ్ అని చెప్పేసి, అక్కడ మనం డబ్ల్యూడివి మెథడ్లో చేస్తాము. అంటే డెప్రిసియేషన్ మన దగ్గర ఒక వేరే అమౌంట్ వస్తుంది, అక్కడ వేరే అమౌంట్ వస్తుంది, కానీ ఈవెన్చువల్లీ అది ఈజ్ అవుట్ అయిపోతుంది. అంటే ఈవెన్చువల్లీ మళ్ళీ సేమ్ 100 రూపీస్ నువ్వు ఒక అసెట్ కొన్నప్పుడు నీ బుక్స్ ప్రకారం 10 తీసుకుంటావు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఫస్ట్ ఎక్కువ తీసుకుంటాడు, తర్వాత తక్కువ తీసుకుంటాడు. బట్ ఈవెన్చువల్లీ నువ్వు 100 బెనిఫిట్ క్లెయిమ్ చేసుకుంటావు, అక్కడ కూడా 100 బెనిఫిట్ క్లెయిమ్ చేసుకుంటాం. కాబట్టి దిస్ ఇస్ జస్ట్ టైమింగ్ డిఫరెన్స్. సో అట్లా టైమింగ్ డిఫరెన్స్ని, పర్మనెంట్ డిఫరెన్స్ని మనం అట్లా ఐడెంటిఫై చేయొచ్చు. ఓన్లీ టైమింగ్ డిఫరెన్సెస్కి మాత్రమే డిఫర్ ట్యాక్స్ అసెట్ కానీ డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ కానీ క్రియేట్ అవుతుంది, పర్మనెంట్ డిఫరెన్సెస్కి కాదు. అంటే ఇప్పుడు మనము ఎనీ ఇన్ఫ్రిజ్మెంట్ ఆఫ్ లాకి మనం ఏదైనా ఫైన్ పే చేస్తే మనకు సెక్షన్ 31 జనరల్ సెక్షన్ ప్రకారం నాట్ అలౌడ్ అంటాము. సో అది ఇప్పుడు నాట్ అలౌడ్ అంటే రేపు కూడా నాట్ అలౌడే కదా. అలా కాకుండా మనకు అమౌంటైజేషన్ ఎక్స్పెండిచర్ గుర్తుందా, సెక్షన్ 35 డిడి, డిడిఏ అవన్నీ ఆ ఫ్యామిలీలో మనం ఏదైనా ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతే 5 years నువ్వు అమౌంటైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు నువ్వు 100 ఇంకర్ అయ్యావు అనుకుందాం, నువ్వు కంపెనీస్ యాక్ట్ ప్రకారం నువ్వు 100కి 100 డెబిట్ చేసేసుకుంటున్నావు, అంటే నీ ప్రాఫిట్ని 100 తగ్గించుకుంటున్నావు. కానీ నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఏం చేస్తున్నావు, 100లో ఓన్లీ 28 డెబిట్ చేసుకుంటున్నావు, 28 తగ్గించుకుంటున్నావు. ఓకే, కానీ ఈవెన్చువల్గా నువ్వు నెక్స్ట్ ఇయర్ ఇంకో 20 చేసుకుంటావు, ఇంక తర్వాత ఇంకో ఇయర్ ఇంకో 20 చేసుకుంటావు. అంటే ఈవెన్చువల్గా నువ్వు ఇక్కడ 100 తీసుకున్నావు, అక్కడ 100 తీసుకుంటున్నావు, కానీ అక్కడ 5 yearsలో తీసుకుంటున్నావు, ఇక్కడ 1 yearలో తీసుకుంటున్నావు. కాబట్టి దీన్ని మనము టైమింగ్ డిఫరెన్స్ అంటాము. సో దీనికి మనం డిఫర్ ట్యాక్స్ అసెట్ని కానీ డిఫర్ ట్యాక్స్ లయబిలిటీ కానీ క్రియేట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఓకే, సో ఇది కొంచెం థియరీ చెప్పాను గైస్, అంతకని ఎక్కువ చెప్పడానికి నాకు ఐఎమ్ జస్ట్ లాస్ట్ ఆఫ్ వర్డ్స్. మనం కొన్ని క్వశ్చన్స్ చేద్దాం, క్వశ్చన్స్ చేస్తే దెన్ యూ విల్ అండర్స్టాండ్. అకౌంటింగ్ ప్రాఫిట్ 10 lakhs. అకౌంటింగ్ ప్రాఫిట్ అంటే మన కంపెనీస్ యాక్ట్ ప్రకారం మనం చేసుకున్న ప్రాఫిట్ ఒక 10 lakhs. మ్యాట్ 115 జేబీ గుర్తున్నాయా? మీరు సిఎంఏ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ గ్రూప్లో ఉంది, సిఈ స్టూడెంట్స్ అయితే సెకండ్ గ్రూప్లో ఉంది. సో మ్యాట్ ప్రకారం 9 lakhs ప్రాఫిట్ ఉంది. యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ నార్మల్ ప్రొవిజన్స్ ప్రకారం 1 lakh ప్రాఫిట్ ఉంది. ట్యాక్స్ రేట్ 30%, మ్యాట్ రేటు 10%. సో ఇక్కడ ఏమడుతున్నాడంటే క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ డిఫర్ ట్యాక్స్ అసెట్ అండ్ డిఫర్ ట్యాక్స్ లయబిలిటీ. చాలా చిన్న క్వశ్చన్, చూద్దాం ఎవరైనా ఆన్సర్ చేస్తారేమో. ఆల్రెడీ ఎవరైతే మన బ్యాచెస్ అటెండ్ అయ్యారో ఐ ఎక్స్పెక్ట్ దెమ్ టు బి అట్లీస్ట్ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఒక 30 seconds నేను వెయిట్ చేస్తాను, 30 seconds రాకపోతే వి విల్ ఆన్సర్ ఇట్. బట్ ట్రై టు మైక్ ఆన్ చేసి ఆఫ్ చేసిన డౌట్ వచ్చింది. క్విక్లీ గైస్, అట్లీస్ట్ పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ అటెండెడ్ సమ్వేర్ ఇన్ ద సెషన్, నా దగ్గర కానీ ఇంకెక్కడ కానీ మేబీ మీ ఓన్ ప్రిపరేషన్ కానీ ఒక ఐడియా అయితే ఉంటుంది కదా. చాలా సింపుల్ క్వశ్చన్. నో ఆన్సర్స్. నేను చేసే వరకు ఆగకండి, కీప్ డూయింగ్ ఇట్. మనం అకౌంటింగ్ ప్రకారము 3 lakhs ట్యాక్స్ కట్టాలి. నార్మల్గా మనం నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారము 30,000 కడుతున్నాం, అంటే చాలా ఎక్కువ కట్టేస్తున్నాం కాబట్టి
2,70,000. Any response? Sudhir, Rahul. Deferred tax liability. ఆల్రెడీ మనం ఎక్కువనే ఓకే, తక్కువ కడుతున్నాము కాబట్టి లైబిలిటీ. ఓకే, కరెక్ట్. బట్ 297 ఎలా వచ్చింది సుధీర్? 297 ఎలా వచ్చింది? ఫర్ టైమ్ బీయింగ్ యూ థింక్ దట్ దెర్ ఇస్ నో మ్యాట్. అంటే ఫస్ట్ క్వశ్చనే మనం కాంప్లెక్స్ క్వశ్చన్ చేసాం కాబట్టి, ఫస్ట్ క్వశ్చనే మనం కొంచెం కాంప్లెక్స్ చేసాం కాబట్టి కొంచెం తేడా కనిపించవచ్చు. అజ్యూమింగ్ దట్ దెర్ ఇస్ నో మ్యాట్ ఓన్లీ. అయితే మనం ఏమంటున్నాము, అకౌంటింగ్ ప్రకారము నేను నా టాలీలో ఏదో నేను చేసుకుంటే 3 lakhs ట్యాక్స్ కట్టాల్సింది. కానీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం వాడు కొన్ని ఎగ్జామ్షన్స్, రిలాక్సేషన్స్ ఏమేమో ఇచ్చేసి ఏదేదో ఇవ్వడం వల్ల నేను ఓన్లీ 30 కట్టాను. అంటే ఇప్పుడు నేను సంబరపడిపోవాలా, అరే నేను ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం తక్కువ కడుతున్నాను కాబట్టి మంచిదే కదండి. మంచిదే, కానీ నెక్స్ట్ ఇయర్ పడుతుంది నీకు. ఓకే, కాబట్టి 2,70,000 నువ్వు తక్కువ కడుతున్నావు కాబట్టి రేపటి రోజు అది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ అవుతుంది. ఇది వితౌట్ మ్యాట్. కానీ మ్యాట్ వల్ల ఏమవుతుంది, నువ్వు నిజంగా 30,000 కూడా నువ్వు గవర్నమెంట్కి ఏం కట్టట్లా నార్మల్ ప్రొవిజన్ ప్రకారం. మ్యాట్ అంటే అదే కదా, నీ నార్మల్ ప్రొవిజన్స్ కంటే ఇది ఎక్కువగా ఉంటే నువ్వు మ్యాట్ ప్రకారం ఉన్నది కట్టాలని చెప్పి. అంటే యు ఆర్ పేయింగ్ 90,000 అంటే 60,000 నువ్వు ఎక్స్ట్రా పే చేస్తున్నావు యాజ్ పర్ మ్యాట్. సో ప్లస్ మ్యాట్ 60,000. సో 3,30,000 విల్ బి యువర్ net deferred tax liability. 2,70,000 is right without considering the MAT. కానీ మ్యాట్ ఇప్పుడు నువ్వు 30,000 కడుతున్నా, మనం ఏం చేస్తున్నాము, 3 lakhs నా బుక్లో వచ్చిన ప్రాఫిట్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం వచ్చింది 30,000 అనుకుంటున్నాం. కానీ నిజంగా నువ్వు గవర్నమెంట్కి 30,000 కట్టట్లే కదా, మ్యాట్ ప్రకారం 90 కడుతున్నావు. అంటే ఇప్పుడు నువ్వు ఇంకో 60 ఎక్స్ట్రానే కడుతున్నావు బికాస్ ఆఫ్ మ్యాట్. సో దాన్ని కూడా యాడ్ చేసుకుంటే యు ఆర్ రైటింగ్ 3,30,000 rupees యాజ్ యువర్ డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ. చూద్దాం ఆన్సర్, నాకు కూడా షూర్ లేదు. ఓకే, okay, I'm sorry guys, your answer is 2,70,000 is deferred tax liability. 3 lakh సో నువ్వు ఎంత చేస్తావు అంటే ఇప్పుడు 60 ఎక్కువ కడుతున్నావు వీడికి, 30 అంటే మొత్తం 90 డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ. ఓకే, సో 3,60,000 అంటే నువ్వు ఆల్రెడీ 30 కడుతున్నావు. ఓకే, ఐల్ జస్ట్ రైట్ ఇట్ అగైన్ జస్ట్ టు మేక్ ఇట్ క్లియర్. Deferred tax liability excess over అంటే నువ్వు 3 lakhs కట్టాల్సింది ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఓన్లీ 30,000 కడుతున్నావు. సో 2,70,000 will be your deferred tax liability. How much will debit to your P&L అంటే డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ ఎలాగో నువ్వు డెబిట్ చేస్తావు. నార్మల్ ప్రొవిజన్ ప్రకారం
నార్మల్ ప్రొవిజన్ ప్రకారం 30,000 కడతాం. ఎక్సెస్ ఆఫ్ మ్యాట్ వల్ల 60,000 కడుతున్నాం. సో 3,60,000. ఐఎమ్ సారీ గైస్, ఇంతకుముందు ఐ జస్ట్ టుక్ ద రాంగ్ అమౌంట్. 3,60,000. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? సి అమౌంట్ P&Lలో ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్లో నేను ఐ వాజ్ జస్ట్ నాట్ టేకింగ్ ద మ్యాట్ ఇంటూ కన్సిడరేషన్ బికాస్ మ్యాట్ అనే క్వశ్చన్స్ చాలా రేర్గా వస్తాయి. నీ అమౌంట్ టు బి డివైడెడ్ టు P&L అంటే నువ్వు నార్మల్గా ఎంతైతే కడుతున్నావు అది ప్లస్ డిఫర్ ట్యాక్స్ లయబిలిటీ ఆర్ డిఫర్ ట్యాక్స్ అసెట్ డిపెండింగ్ అపాన్ ప్లస్ ఆర్ మైనస్. సో ఈ రెండే తీసుకుంటాం. కానీ ఈ కేసులో మ్యాట్ కూడా ఉంది కాబట్టి మ్యాట్ని కూడా యాడ్ చేసుకుంటాం. ఐ వాజ్ జస్ట్ నాట్ కన్సిడరింగ్ దిస్. ఐఎమ్ సారీ. ఓకే, సో ఎవరికైనా ఇందులో డౌట్ ఉంటే చెప్పండి. అగైన్ పాసిబిలిటీ ఆఫ్ 4 to 5 మార్క్స్ క్వశ్చన్. చూద్దాం హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్. 11 o'clock అని చెప్పి చాలా అనుకుని వెళ్ళిపోయారా? See, if you are tied up, we will continue tomorrow, or if you are okay, we will solve few more questions from the tax portion. AS22 లో ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. Okay, we will wait for this question also. Z Limited has provided depreciation as per the accounting records 40 lakhs, but as per tax records 60 lakhs. So 60లో ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం 60 lakhs P&Lలో డెబిట్ ఇచ్చామంటే ఎక్కువ బెనిఫిట్ పొందేసావు అంటే అక్కడ ట్యాక్స్ చాలా తక్కువ ఉంటుంది, నీ ట్యాక్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అన్అమోటైజ్డ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ యాజ్ పర్ ట్యాక్స్ ఇస్ 20,000. అంటే అన్అమోటైజ్డ్ అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు ఎప్పుడో అది అలాగే ఉండిపోయినట్టుంది. అంటే మేబీ ఒక 5 yearsలో అమోటైజ్ అయ్యేది ఉంటే 4 years అయిపోయినట్టున్నాయి. సో 25th year ఈ ఇయర్ ఉన్నట్టుంది. కానీ మనకు యాజ్ పర్ ద కంపెనీ బుక్స్లో అలాంటిది ఏం లేదు, ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారమే ఉంది. ఓకే, దేర్ ఇస్ అన్ అడిక్వేట్ ఎవిడెన్స్ ఆఫ్ ఫ్యూచర్ ప్రాఫిట్. హౌ మచ్ డిఫర్ ట్యాక్స్ అసెట్ ఆర్ లయబిలిటీ షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ అ ట్రాన్సాక్షన్ అడ్జస్ట్మెంట్. ట్యాక్స్ రేట్ ఇస్ 30%. సో అగైన్ దిస్ ఈస్ ఆల్సో 3 to 4 marks క్వశ్చన్ గైస్. మీకు బిట్స్లో రావచ్చు, లేదంటే ఒక ఫుల్ లెంత్ క్వశ్చన్లో రావచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం 60 P&Lలో పడింది, డెబిట్ పడింది, నీకు 40 పడింది. ఓకే, అంటే నువ్వు ఎక్కువ బెనిఫిట్ పొందావా అంటే నీ బుక్స్ ప్రకారం తక్కువ పొందావు, ట్యాక్స్ ప్రకారం ఎక్కువ పొందావు. సో అది నీకు ఏం కావాలి ఆన్సర్ మీరే చెప్పాలి. తర్వాత అమౌంటైజ్ ఎక్స్పెండిచర్ ప్రకారము నీకు 0 ఉంది నీ బుక్స్లో, ట్యాక్స్లో నీకు 20,000 డెబిట్ పడుతుంది. సో దీనికి ఏంటి ఎఫెక్ట్? ఎస్ సుధీర్, యు ఆర్ రైట్. ఎస్, యు ఆర్ రైట్. We are going to illustration 30 very quickly guys. మనం 22 కంప్లీట్ చేసేద్దాం ఇవాళ. So it's very encouraging that people are still there. Okay, so that is encouraging me. 594. Okay, so Siva Charan 594. మనం వేలం పాట వేద్దాం. ఓకే, ఇంకే ఎనీ అదర్ ఆన్సర్ ఫ్రమ్ ఎనీవన్ ఎల్స్? ఈ ఛార్జింగ్ అయిపోయిందా? ఓకే, ట్రై గైస్. మీరు కొంచెం అప్లికేషన్ పెట్టుకోండి. ఆన్సర్ బుక్లో ఉంది, ఐ నో ఇట్. నేను ఇట్లా అంటే కూడా కింద కూడా ఉంది. మనకు అప్లికేషన్ అవుతుందా లేదా? మనకు ఇన్కమ్ ట్యాక్స్ మన బుక్స్ ప్రకారం 40, ఇక్కడ 60 అంటే డిఫర్ ట్యాక్స్ లయబిలిటీ 20 lakhs పడింది. అట్లాగే ఇప్పుడు అక్కడ ఎక్కువ బెనిఫిట్ వస్తుంది, నీకు బెనిఫిటే లేదు. అంటే నీకు ఇంతకుముందు అది ఒక డిఫర్ ట్యాక్స్ లయబిలిటీకి అది ఒక రివర్సల్, అది ఒక డిఫర్ ట్యాక్స్ అసెట్ అవుతుంది. Okay, so Sudhir, yes, good Sudhir. Okay, so we are going to the next question. ఈ క్వశ్చన్ కొంచెం చేద్దామా వదిలేద్దామని ఆలోచిస్తున్నాను. సో ప్రస్తుతానికి అది వెళ్దాంలే, A16కి వెళ్ళిపోదాం. ఓకే, మనకి ఇంకా రెండు స్టాండర్డ్స్ ఉన్నాయి. గైస్, వాట్ యూ సే, షుడ్ వి డూ దిస్ క్వశ్చన్ 31 చేద్దామంటారా? 31. ఎస్,
నాకేం సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకొక క్వశ్చన్ చేస్తే ఇంకొంతమందికి క్లారిటీ వస్తుందేమో అని అనుకుంటున్నాను. ఎస్, Om Limited is working on different projects which are likely to be completed within 3 years period. It recognizes the revenue from these contracts on a percentage of completion method for financial year 15, 16, 17 for 11, 16, 21 respectively. So వాడు మన బుక్స్ ప్రకారము 11, 16, 21, okay, 27, 28, 48, okay. However, for the tax purpose, it has adopted the completion contract method under which it has recognized revenue of 7, 18, 23 for 3 years. Income tax is 40%. Compute the amount of deferred tax asset or deferred tax liability for these 3 years. Okay, so it's a very good question, guys. So మన బుక్స్ ప్రకారము మన రెవెన్యూ ఎంత ఉంది అంటే 11 lakh, 16 lakh, 21 lakh. అదే ట్యాక్స్ ప్రకారము 7 lakh, ఇది 1, 2, 3 అనుకోండి, 7 lakh, 18 lakh, 23 lakh, 16, 26, 27, 28, 48 lakh, ఇక్కడ 23, 33, 43, 41, 48 lakh. సో మూడిట్లలో రెవెన్యూస్ అంతే ఉంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అగైన్? ఏది ఎక్స్ప్లెయిన్ అగైన్? ఒకసారి చెప్తా. ఐ విల్ టెల్ యూ. ఓకే, సో ఆఫ్టర్ దిస్ క్వశ్చన్, బికాస్ ఆల్రెడీ స్టార్టెడ్ నో, సో ఆఫ్టర్ దిస్ క్వశ్చన్ ఐ విల్ టెల్ యూ. సో ఇప్పుడు ఇక్కడ డిఫర్ ట్యాక్స్ అసెట్ వస్తుందా, డిఫర్ ట్యాక్స్ లయబిలిటీ వస్తుందా ఒకసారి ఆలోచించండి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా. ఓకే, సో లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ స్టేయింగ్ అప్ లేట్, దట్ ఈస్ ఎంకరేజింగ్ ఫర్ మీ. I will explain you, Swapna. But first of all, answer this question. బుక్స్లో ప్రాఫిట్ రెవెన్యూ ఎక్కువ ఉంది, ట్యాక్స్లో తక్కువ ఉంది అంటే డిఫర్ ట్యాక్స్ అసెటా, డిఫర్ ట్యాక్స్ లయబిలిటీయా? 1, 2, 3 ఆన్సర్ అసెస్ చేయండి. మీరు రాశారు అంటే దట్ మీన్స్ దట్ యువర్ కాన్సెప్ట్స్ ఆర్ కమింగ్ ఇన్ లైన్, అలైన్ అవుతున్నాయని అర్థం. కింద చూసే ఆన్సర్స్ కాదు. లైక్ యూ హ్యావ్ టు ఆన్సర్ బై నౌ. బుక్ ప్రాఫిట్ ఎక్కువ ఉంది ఉంది కానీ ట్యాక్స్ ప్రకారం ప్రాఫిట్ తక్కువ ఉంది అంటే నువ్వు తక్కువ ట్యాక్స్ కట్టావు, కానీ రేపటి రోజు రివర్స్ అవుతుంది. కాబట్టి డిఫర్డ్ ట్యాక్స్ ఐ విల్ నాట్ ఆన్సర్. మీరు ఆన్సర్ చేసి నాకు చెప్పండి 1, 2, 3 అమౌంట్. అమౌంట్ అయితే ఇక్కడ కనిపించేస్తుందిలేండి, అందులో ఏం లేదు. కానీ 4 lakh, 2 lakh, 2 lakh. Who is going to answer this one first? డిఫర్ ట్యాక్స్ అది అసెటా లయబిలిటీ మీరు చెప్తేనే ఆన్సర్ ఇంకంతే. ఇంకా లైక్ ఇట్స్ గుడ్ ఆన్సర్, ఇట్స్ అ గుడ్ ఇనఫ్ ఆన్సర్ ఫర్ గెటింగ్ 4 marks. Guys, answer, whoever is watching. మీ ఆన్సర్స్ కోసం ఆశ్మతి వెయిట్ చేస్తుంది. డిఫర్ ట్యాక్స్ లయబిలిటీ, ఓకే. సెకండ్ వన్ ఆలోచించి చెప్పండి, ఎందుకంటే ఇక్కడ కొంచెం తేడా జరిగే ఛాన్స్ ఉంది. Okay, I got one answer. Any more?
4 lakhs into ఎంత పర్సెంటేజ్ 40, 4 lakh అంటే 1 lakh ఏంది 4 lakhsలో 40%, 1,60,000. ఓకే 1,60,000. ఓకే very quickly, reduction of direct deferred tax liability. Yeah, so now we will go to intangible assets, guys. Have some patience. ఇంకో 2 నిమిషాలు, ఇంకొక 10 నిమిషాల్లో we can complete this completely. ఓకే, సో ఇంటాంజిబుల్ అసెట్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్కే వెళ్ళిపోతాను. ఎక్కువ ఆన్సర్స్ ఏం చేయకుండా, అంటే లైక్ టైం ఏం వేస్ట్ చేయకుండా. మీకు కూడా ఒకటి అనిపిస్తుంది అనమాట, ఈ వీడియోలో మొత్తం అన్నీ కలిపి ఒకటిసారి ఉంటాయని చెప్పడానికి. On February 2015, J Limited bought a trademark from I Limited for 50 lakhs. J Limited retained an independent consultant who estimated the trademark remaining life to be 14 years. Its unamortized cost on N Limited's records was 35 lakhs. J Limited decided to amortize the trademark over the maximum period allowed in J Limited balance sheet as on 31st December 2015. What should be the reported as an accumulated amortization? Example, sorry, question చెప్పాలంటే, ఒక కంపెనీ ఇంకో కంపెనీలో ట్రేడ్ మార్క్ కొనుక్కుంటుంది. వాడు పెట్టి కొన్నది ఎంత అంటే 50 lakhs పెట్టి ఆ ట్రేడ్ మార్క్ కొన్నాడు. కానీ ఎవరి దగ్గర నుంచి అయితే కొంటున్నాడో వాడి బుక్లో వాల్యూ వచ్చేసి 35 lakhs ఉందంట. ఓకే, 35 lakhs ఉందంట. వీడు 14 yearsని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు లైఫ్ని. J Limited decided to amortize the trademark over the maximum period allowed. Okay, so 14 years. ఓకే, సో ఇప్పుడు మనం అమోటైజేషన్ ఎంత చేయాలి ఫస్ట్ ఇయర్కి అని చెప్పి అంటున్నాడు. ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, మీకు ఎవరికైనా గుర్తుంటే బెటర్. ఎస్, సో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. How many years we can amortize a trademark? How many years we can amortize it? 2 questions are there. First question is, what should be the value? నేను దీన్ని కొన్నది 50 లక్షలకి నేను రికగ్నైజ్ చేయాలా? వాడి బుక్లో 35 lakhs ఉంది, 35 lakhs చేయాలా? అది ఫస్ట్ క్వశ్చన్. ఆన్సర్ ఇస్ 50 lakhs. ఎప్పుడైనా మనం ఎంత పెట్టి కాస్ట్ పెట్టుకుంటే అదే వస్తుంది. మన పీబీఏ అంతే, AS2 ప్రకారం ఇన్వెంటరీ అంతే, మనం ఈ 26 ప్రకారం ఇంటాంజిబుల్స్ కూడా అంతే. కాబట్టి 56. తర్వాత ఇప్పుడు లైఫ్కి వచ్చినప్పుడు ఎంత లైఫ్కి తీసుకుంటాం? ఎనీ క్వశ్చన్స్, ఎనీ ఆన్సర్స్ గైస్? వాట్ ఈస్ ద పర్మిటెడ్ అమోటైజేషన్ పీరియడ్? 6 years, 10 years. 6 years ఎక్కడ ఉంది రాహుల్? Where did you see the 6 years here? So it is 10 years, okay? Unless there is a rebootable assumption, it is always assumed, or it is always to be considered that intangible will have a life period of 10 years, but this is a rebootable assumption, but generally we will take 10 years. కాబట్టి నువ్వు ఎంత అమోటైజ్ చేసుకుంటావంటే 50 lakh rupees divided by 10, so 5 lakh should be amortized for every passing year, okay? So yes, నెక్స్ట్ క్వశ్చన్. నేను తిట్టుకుంటున్నారా ఏంది ఇంకా లేట్ అయిపోతుందని? అయిపోయింది, మన టాపిక్సే అయిపోతాయి ఇంకా. డ్యూరింగ్ 16-17, A Limited incurred organization cost or preliminary expenses of 40,000. What portion of the organization cost will A Limited defer to years subsequent to 16-17? క్వశ్చన్ని వాడు ఎంత ట్విస్ట్ చేసి ఇస్తున్నాడు అంటే 5 years కాదు, 10 years. 5 years is for goodwill. సో క్వశ్చన్ ఇవాడు ఎంత ట్విస్ట్ చేసి ఇస్తున్నాడంటే, ఒక ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అంటే ఒక కంపెనీ ఇన్కార్పొరేషన్ అవ్వకన్నా ముందు, అంటే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ రాకన్నా ముందు ఆ లీగల్ ఫీజు, CS ఫీజు, CA ఫీజు, ఇక అన్ని కమిషన్స్ అవి ఇవన్నీ పోవడానికి ఒక 40,000 రూపీస్ ఇంకర్ అయ్యా అంటున్నాడు. సో ఈ 40,000లో ఎంత అమౌంట్ని అదే ఇయర్ రికగ్నైజ్ చేయాలి, ఎంత అమౌంట్ని ఇంకా ఫ్యూచర్లో కూడా పోస్ట్పోన్ చేయొచ్చు అని చెప్పడానికి ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. సో ఈజ్ ఇట్ పాసిబుల్ గైస్? మనం ఫ్యూచర్ ఇయర్స్కి తీసుకెళ్ళొచ్చా? మన అకౌంటింగ్ స్టాండర్డ్స్ అస్సలే ఒప్పుకోవు. ఎందుకు ఒప్పుకోవు అంటే,
ఏ ఇయర్లో రెవెన్యూ ఆ ఇయర్లో కాస్ట్తోనే అవ్వాలి. ఇప్పుడు ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతున్నావు అంటే నీకు నెక్స్ట్ ఇయర్ అంతకన్నా సబ్సిక్వెంట్ ఇయర్లో నీకు వచ్చేదేం ఉండదు. కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రిటర్న్ ఆఫ్ ఇన్ ద P&L ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ యు ఆర్ ఇన్కార్పొరేటింగ్. కాబట్టి ఇది సింగిల్ ఇయర్లోనే చేస్తాము, అమోటైజేషన్ జరగదు. ఓకే, సో ఎక్స్పెన్స్గానే చూపించాలి, అదే వాడు చెప్పడాన్ని వాడు P&Lలోనే పంపించుకోవాలని చెప్తున్నాడు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి గోయింగ్ టు P&L. D Limited is developing a new distribution system of material. Following are the costs incurred at different stages on different research and development of the system. సో 13, 14, 15, 16, 17లో కొంచెం ఏదో కాస్ట్ ఇంకర్ అయ్యాడంట బాబు. ఫేజ్ ఏంటంటే రీసెర్చ్ ఫేజ్ డెవలప్మెంట్ అమౌంట్లు ఇచ్చేసాడు. ఓకే, మీకు క్వశ్చన్ చదవకన్నా ముందు మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో దేన్ని మనము క్యాపిటలైజ్ చేస్తాము, దేన్ని మనము P&Lలో చూపించుకుంటాం, ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా క్వశ్చన్ ఇంకా మొత్తం అయిపోలేదు. On 31st March 2013, D Limited identified the level of cost saving at 16 lakh expected to be achieved by the new system over a period of 5 years. అంటే వాడు ఇక్కడికి వచ్చేసరికి ఏమనుకున్నాడంటే ఒక 16 lakhs ఇయర్ మారినట్టుంది అది తెలిసి. పాత క్వశ్చన్ అని కొత్త క్వశ్చన్తో కల్పిస్తున్నాడు. ఒక్క నిమిషం ఆగండి. ఇది మీ బుక్లో ఇయర్స్ మార్చలేదు. సో 2017. I'll repeat the question again. ఈ 31st March 2017కి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే ఇవి ఏవైతే నువ్వు డబ్బులు ఇప్పటివరకు తగిలేసావో, డబ్బులు పెట్టావో దానివల్ల 16 lakhs వాడతాయి, ఒక బెనిఫిట్ రావచ్చు రేపటి రోజు అని చెప్పి తెలుసుకున్నావు నువ్వు. In addition, this system developed can be marketed by way of consultancy which can earn a cash flows of 10 lakh per annum. సో దీనివల్ల నువ్వు ఏం చేయవచ్చు అంటే కావాల్సుకోవాలంటే వేరే వాళ్ళకు కూడా నువ్వు ఇచ్చేసేసి పర్ యానం 10 lakhsలోకి నువ్వు సంపాదించుకోవచ్చు. D Limited demonstrated that the new system meet the criteria of asset recognition. సో ఇది కూడా ఇయర్ని మార్చేసింది, ఇయర్లన్నీ అటు ఇటు అప్డేట్ చేస్తున్నాను. Determine the amount or cash which can be expensed and capitalized as an intangible asset, presuming that no active market exists to determine the selling price of the product. సో ఇప్పుడు మీరు దీన్ని ఏం చెప్పాలంటే ఎంత అమౌంట్ క్యాపిటలైజ్ చేయాలి, ఎంత అమౌంట్ని మనము P&Lలో పంపించుకోవాలని చెప్తాము. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ చూసి చెప్తాను కదా, ఎందుకంటే మనకి టైం లేదు ఇప్పుడు సడన్గా చేయడానికి. వీ హ్యావ్ వెరీ లెస్ టైం. సో ఇప్పుడు ఇక్కడ 8 lakhs 10 lakhs రీసెర్చ్ ఫేజ్లో చేస్తారు కదా. రీసెర్చ్ ఫేజ్లో ఉండే ఏదైనా సరే దాన్ని మనం P&Lలో పంపించుకుంటాం వితౌట్ ఎనీ డౌట్. రీసెర్చ్ అంటే ఇప్పుడు లేదంటే అందరూ ఏం చేసుకుంటారంటే ఏదో రీసెర్చ్ చేస్తున్నాం అని చెప్పి 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఖర్చు పెడుతూనే ఉంటాడు. దాన్ని మనం ఇంటాంజిబుల్ అని అనలేము కదా. అది ఒక్కసారి కొంచెం ఏదో ఒక రాయి బయటికి వచ్చి దాన్ని ఇంకేదో డెవలప్ చేస్తున్నావు అంటే, ఇంకా దాన్ని ఇంప్రవైజ్ చేస్తున్నావు, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నావు అన్నప్పుడు దెన్ యూ కెన్ సే దట్ అది డెవలప్మెంట్ ఫేజ్ స్టార్ట్ అయింది, దట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ క్యాపిటలైజేషన్. అది కూడా డైరెక్ట్లీ కాదు, ఇంకా చాలా కండిషన్స్ ప్రకారం. సో ఈ రెండింటిని మనం P&Lలోకి తీసేసుకుంటాం. ఈ డెవలప్మెంట్ ఫేజ్లో 30, 36, 66. సో ఈ ఖర్చు ఏదైతే ఇంకర్ అయిందో ఇది ఎలిజిబుల్ అంటున్నాడు. దీన్ని కూడా ఏమంటున్నావు అంటే 16 lakhs నువ్వు కాస్ట్ సేవ్ చేస్తున్నావు, 16 lakhs కాస్ట్ సేవ్ చేస్తున్నావు అండ్ ఎవ్రీ ఇయర్ నీకు 10 lakhs చొప్పున రావచ్చు అంటున్నాడు. దీన్ని ఎలా వేసో చూద్దాం. 30, 36, 50, 116 lakhs నువ్వు క్యాపిటలైజ్ చేసుకోవచ్చు. వీడి డిస్కౌంట్ రేట్ని కూడా అజ్యూమ్ చేసుకున్నాడు 12%. ఎలాగో ఒకసారి చూడండి. ఇంకా 5 years నువ్వు ఈ ప్రోడక్ట్ నుంచి నువ్వు బెనిఫిట్ పొందొచ్చు. కాబట్టి ఇది మన స్ట్రెంత్ తగ్గిపోయింది, పడుకున్నారని అందరూ. 5 years దీనివల్ల మీరు బెనిఫిట్ పొందొచ్చు. కాబట్టి 16 అది నీకు వచ్చే కాస్ట్ సేవింగ్. తర్వాత నువ్వు వేరే వాళ్ళకి అమ్ముకోవడం వల్ల 10 అది వేరే వాళ్ళకు లైసెన్స్కి ఇవ్వడం వల్ల వచ్చేస్తుంది. మొత్తం కలిపి 26 వస్తుంది. దాన్ని మనం డిస్కౌంట్ చేస్తున్నాం 5 yearsకి. ఒక అసంప్షన్ రేట్లో జనరల్లీ ఎగ్జామినేషన్లో ఒక రేట్ ఇస్తాడు, ఏది ఇవ్వకుంటే 10% తీసేసుకుంటే అసంప్షన్లో. ఇక్కడ వీడు 12% తీసుకున్నాడు. 12%తో డిస్కౌంట్ చేస్తే 93,678 నీకు టోటల్ కాస్ట్ వస్తుంది. కానీ వీడు పెట్టింది ఎంత? 116 పెట్టాడు. అంటే 116 ఈజ్ అమౌంట్ దట్ హీ హాజ్ ఇంకర్డ్. కానీ ఫ్యూచర్లో వాడు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎంత? 93,678 ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఇది మాత్రమే వాడు దాన్ని ఇంటాంజిబుల్గా క్రియేట్ చేసుకోవాలి, ఇంటాంజిబుల్గా రికగ్నైజ్ చేసుకోవాలి.
18 lakhs is expense and remaining is capital. That is also wrong. ఎందుకు అంటే ఇది ఎక్స్పెన్స్ కరెక్టే, ఇది ఎక్స్పెన్స్ చేస్తున్నావు, ఇది కూడా క్యాపిటలైజ్ చేస్తున్నా కరెక్టే. కానీ ఎప్పుడైతే నీ క్యాపిటలైజేషన్ క్రైటీరియా మీట్ అవుతుందో, ఎప్పుడైతే నీ మొత్తం ఆ ప్రోడక్ట్ ముందుకు వెళ్ళిపోయి ఇంకా సెసెషన్ అయిపోతుందో, అప్పుడు దాన్ని నువ్వు ఫైనాన్షియల్ వయబిలిటీ చూస్తావు. దీన్ని అమ్ముకోవడం వల్ల నాకు ఎంత వస్తుంది. సో నువ్వు ఇప్పటివరకు పెట్టింది 136 lakhs, ఎంత అమౌంట్, 116 lakhs పెట్టావు. కానీ దీన్ని నువ్వు వాడుకోవడం వల్ల, దీన్ని అమ్మడం వల్ల నీకు ఓన్లీ 93 lakhs వస్తున్నప్పుడు 116 lakhsకి నువ్వు ఎట్లా రికగ్నైజ్ చేస్తావు నీ అసెట్ని? యూ కెన్ నాట్ రికగ్నైజ్ ద amount even though you are incurring cost. You should also see what is the future economic benefit out of this asset. సో అది మనం ఈ మెథడ్లో చూస్తే 10 lakhs నువ్వు సేవ్ చేసుకుంటున్నావు, 16 lakhs నువ్వు సేవ్ చేసుకుంటున్నావు, బయట వాళ్ళకి అమ్మడం వల్ల నీకు ఒక 10 lakhs వస్తుంది. దాని మొత్తం ఒక రేట్తో డిస్కౌంట్ చేస్తున్నావు. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఎఫ్ఎంలో ఎస్ఎఫ్ఎంలో చేస్తూనే ఉంటాము. దీన్ని చేస్తే నీకు 96 వస్తుంది, 93 వస్తుంది. కాబట్టి ఆ 93ని మాత్రమే నువ్వు క్యాపిటలైజేషన్ చేయాలి. ఇది CA ఫైనల్లో ఇట్ వాజ్ అ 5 mark క్వశ్చన్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ గైస్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఓకే, MS International Limited is developing a new product process. During the financial year ending 31st March 2017, the total expenditure incurred is 50 lakh. This process met the criteria for recognition as an intangible asset on 1st December 2016. సో వీడు 2016లో వానికి రికగ్నిషన్ క్రైటీరియాని మీట్ అయ్యాడంట. ఓకే, ఎక్స్పెండిచర్ ఇంకర్ టిల్ దిస్ డేట్ వాస్ 22 lakhs. అంటే నువ్వు ఆ క్యాపిటలైజేషన్ క్రైటీరియా మీట్ అవ్వకన్నా ముందే నువ్వు 22 lakhs ఇంకర్ అయిపోయావు. సో దాన్ని నువ్వు ఎక్స్పెన్స్గా చూపించుకోవచ్చు. Further expenditure incurred on the process for the financial year ending 31st March 2018 was 80 lakhs. అంటే మొత్తం 50లో 22 పక్కకు పెట్టేసేసి మిగతా 28 నువ్వు క్యాపిటలైజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ 50 ఎంత 80 ఈ రెండింటిని క్యాపిటలైజ్ చేసుకోవచ్చు. యాజ్ ఎట్ 31st March 2018, the recoverable amount of know-how embedded in the process is estimated at 72 lakhs. This includes the estimate of the future cash flows as well as inflows. So you are required to calculate amount to be charged to P&L account for 31st March 2017, amount to be charged to P&L account and carrying amount for 31st March 2018. ఓకే, సో ఇది డిప్రెషన్ కూడా మర్చిపోమంటున్నాడు. సో ప్రస్తుతానికి మర్చిపోదాం, ఆ క్వశ్చన్లు ఏం చెప్తే అది చేసేద్దాం. కానీ ఒక 5 marksకి వచ్చే పొటెన్షియల్ ఉన్న క్వశ్చన్ గైస్. సో అందరూ కొంచెం కేర్ఫుల్గా వినండి. 16-17 మధ్యలో మొత్తం 50 lakhs ఇంకర్ అయ్యాడు వీడు. ఆ 50 lakhsలో ఒక 22 lakhs అప్ టు క్యాపిటలైజేషన్, అంటే ఆ క్రైటీరియా మీట్ అయ్యేంత వరకు 22 lakhs ఇంకర్ అయ్యాడు. ఇంకొక 28 lakhs పోస్ట్ క్రైటీరియా. ఓకే, ఆ క్యాపిటలైజేషన్ క్రైటీరియా మీట్ అయిన తర్వాత 28 lakhs ఇంకర్ అయ్యాడు. అంటే ఈ అమౌంట్ మొత్తం P&Lకి వెళ్ళిపోతుంది, ఇది మొత్తం క్యాపిటలైజ్ అవుతుంది. సో ఇది ఎప్పటివరకు అంటే అప్ టు 31st March 2017 వరకు. కానీ 17-18 మధ్యలో కూడా ఈజ్ అగైన్ ఇంకర్డ్ 80 lakh. సో ఇంకొక 80 lakhs ఇంకర్ అయ్యాడు. అంటే మొత్తం నీకు ఇప్పుడు 31st March 2018లో వాడికి మొత్తం WDV ఎంత ఉన్నట్టు అంటే 28 lakhs ఆల్రెడీ ఇంకర్ అయ్యాడు. సో మీరు అనొచ్చు, సార్ ఇది 50 lakhs కదా 28 ఎట్లంటే ఆ 22 lakhsని P&Lకి పంపించావు కదా, సో అది P&Lకి పంపించిందని మళ్ళీ నువ్వు క్యారీ చేస్తున్నావు, చేయకండి ఇంకా. సో 28 lakhs నువ్వు క్యాపిటలైజ్ చేసింది ప్లస్ ఆ ఇయర్లో 80 lakhs ఇంకర్ అయ్యావు. అంటే మొత్తం 108 lakhsని నువ్వు బుక్స్లో క్యారీ చేసుకుంటున్నావు. దీన్ని క్యారింగ్ వాల్యూ అనొచ్చు, బుక్ వాల్యూ అనొచ్చు. బుక్ వాల్యూకి నువ్వు రికగ్నైజ్ చేస్తున్నావు. కాకపోతే ఏంటంటే ఈ 31st March 2018కి వచ్చేసరికి 31st March 2018కి వచ్చేసరికి మనము ఇంపేర్మెంట్ టెస్టింగ్ అని ఒకటి ఉంటుంది, 28లో కూడా చూద్దాం. సో అది ఏముంటుందంటే ఇది నువ్వు కరెక్టే, నువ్వు 108 lakhs ఇంకర్ అయ్యావు, కానీ నువ్వు దీన్ని వాడుకుంటే 108 lakhs వస్తుందా అది కూడా చూసుకోవాలంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక ల్యాప్టాప్ నేను కొన్నాను, 1,00,000 రూపాయలు కొన్నాను. ఇప్పుడు దాన్ని క్యారింగ్ వాల్యూ 80,000 ఉంది. సో ఇప్పుడు నేను 2 చూడాలి. నేను దీన్ని ఇలాగే వాడుకుంటే దానివల్ల వచ్చే బెనిఫిట్ నాకు ఎంత వస్తుంది, రికవరబుల్ అమౌంట్ అంటారు. లేదంటే దీన్ని అమ్ముతే నాకు ఎంత వాల్యూ వస్తుంది, ఆ రెండింటిలో విచ్ ఎవర్ ఇస్ హైయర్ దాంతో కంపేర్ చేసి ఈ క్యారింగ్ వాల్యూ కంటే అది ఆ అమౌంట్ తక్కువ ఉంది అంటే దాన్ని మనం ఇంపేర్మెంట్ అయిందని మనం టెస్ట్ చేస్తాం. ఎలాగో ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికి ఇప్పుడు నా బుక్ వాల్యూ 108 lakhs ఉంది, కానీ నేను దీన్ని వాడుకోవడం వల్ల నాకు ఎంత రాబోతుంది అంటే ఓన్లీ 72 lakhs వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ రికవరబుల్ అమౌంట్. మళ్ళీ చెప్తాను,
నేను లాస్ట్ ఇయర్ 28 lakhs క్యాపిటలైజ్ చేశాను, కరెంట్ ఇయర్ 80 lakhs క్యాపిటలైజ్ చేశాను, మొత్తం కలిపి 108 lakhsని క్యాపిటలైజ్ చేశాను. అంటే నా బుక్స్లో నా ఇంటాంజిబుల్లో 108 lakhs చూపెడుతున్నాను, కానీ దాన్ని రికవరబుల్, దాన్ని వాడుకుంటే నాకు వచ్చే డబ్బులు ఓన్లీ 72 lakhs. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇంపేర్మెంట్. ఎంత ఇంపేర్మెంట్ అయింది అంటే 108 - 72, సో 36 lakhs మీకు ఇంపేర్మెంట్ అయినట్టు. ఇంపేర్మెంట్ అయింది అంటే అర్థం ఏంటంటే మీరు P&Lకి డెబిట్ చేసుకోవాలని అర్థం. ఇంపేర్మెంట్ 36 lakhs అయినట్టు. మీరు బుక్ వాల్యూ ఎంత చూపించుకోవాలి అంటే ఇప్పుడు బుక్ వాల్యూ మీరు 108 lakhs మీరు ఇందాక చూపించుకున్నారు, మైనస్ ఇంపేర్మెంట్ 36 lakhs. సో 72 lakhs విల్ బి యువర్ క్యారింగ్ వాల్యూ ఆర్ book value. Okay, so this is the question. Any questions from this part, guys? It's a very good question. Anyone, any questions? ఏం సార్ ఏం చెప్తున్నారు, 11:30 అవుతుందని అంటున్నారా? అయిపోతుంది, ఒక చాప్టర్ అయిపోతుంది అంతే. Okay guys, if it is going over the head, we will take the remaining standards in the upcoming session. Is it fine? Hello, am I talking to Mike? Okay guys, then we are losing some viewers also because it is getting late. So we will meet in the next session depending upon some other topic. Okay, so thanks for watching. Have a nice day.